దేవుని పరిశుద్ధ నామానికి కృతజ్ఞత స్తుతులు. ఈ ఆరాధనకి చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఇర్మియా ప్రవక్త ద్వారాగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో వాళ్ళు కొన్ని ఆత్మీయమైన విషయాలు నేర్చుకోవాలని దేవుడు వారితో మాట్లాడుతున్నారు. ಇರ್ಮಿಯಾ ಪ್ರವಾದಿಯ ಮುಖಾಂತರ ದೇವರು ಇಸ್ರಾಯೇಲ್ ಪ್ರಜೆಗಳು ಆತ್ಮಿಕ ವಿಷಯಗಳನ್ನು ತಿಳಿದುಕೊಳ್ಳಬೇಕೆಂಬುದಾಗಿ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. కొంతమంది అంట జ్ఞానాన్ని బట్టి అతిశయపడతారంట. ಕೆಲವರು ಜ್ಞಾನದಿಂದ ಹೆಚ್ಚಳ ಪಡ್ತಾ ಇದ್ದಾರಂತೆ. అంటే నేను మాటగారిని, ಅಂದ್ರೆ ನಾನು ಚೆನ್ನಾಗಿ ಮಾತಾಡ್ತೇನೆ, నేను చాలా తెలివైనోడిని, ನನಗೆ ಬಹಳ ತಿಳುವಳಿಕೆ ಇದೆ, నేను 10 మందికి ఆలోచన ఇస్తాను, 10 ಜನರಿಗೆ ಆಲೋಚನೆ ಕೊಡಬಲ್ಲೆನು, నేను ఒకరి చేత చెప్పించుకునేవాడిని కాదు, ಬೇರೆಯವರಿಂದ ನಾನು ಹೇಳಿಸಿಕೊಳ್ಳಲ್ಲ, నన్నే 10 మంది సలహాలు అడుగుతారు, ಅನೇಕರು ನನ್ನನ್ನು ಸಲಹೆ ಕೇಳ್ತಾರೆ. వీళ్ళెవరంటే జ్ఞాని. ಇವರು ಯಾರಂದ್ರೆ ಜ್ಞಾನಿ. ఈ జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయింపకూడదు. ಈ ಜ್ಞಾನಿ ತನಗಿರುವ ಜ್ಞಾನಕ್ಕೆ ನಿಮಿತ್ತ ಅತಿಶಯ ಪಡಬಾರದು. జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయింపకూడదు. ಜ್ಞಾನಿ ತನಗಿರುವ ಜ್ಞಾನದಿಂದ ಅತಿಶಯ ಪಡಬಾರದು. నేను వాడు తల తీస్తానంటే, ನಾನು ಅವನ ತಲೆ ತೆಗಿತೇನೆ ಅಂದ್ರೆ వాడు తల తీస్తానన్నవాడు ఇంకొకడు ఉంటాడు. ಅವನಿಗೆ ತಲೆ ತೆಗೆಯುವಂತವನು ಇನ್ನೊಬ್ಬನಿರ್ತಾನೆ. అవునా కదా? ಹೌದು ಅಲ್ವೋ? ఐగుప్తు రాజు దగ్గర ఎంతో మంది జ్ఞానులు ఉన్నారు. ಐಗುಪ್ತ ರಾಜನ ಹತ್ರ ಎಷ್ಟೋ ಜ್ಞಾನವಂತರಿದ್ದಾರೆ. చిన్న చిన్న విషయాలకి సమాధానం ఇస్తే జ్ఞానులే. ಚಿಕ್ಕ ಚಿಕ್ಕ ವಿಷಯಕ್ಕೆ ಸಮಾಧಾನ ಕೊಟ್ರೆ ಜ್ಞಾನಿಗಳೇ. ఫరోకి కల వచ్చినప్పుడు, ಫರೋಹನಿಗೆ ಕನಸು ಬಂದಾಗ రాజుగారు అందరినీ పిలిపించాడు. ರಾಜನು ಎಲ್ಲರನ್ನು ಕರೆಸಿದ್ರು. అందరూ వచ్చారు, ಎಲ್ಲರೂ ಬಂದ್ರು. రాజుగారు కల చెప్పారు. ರಾಜನು ಕನಸು ಹೇಳಿದ. ఒక్కడో చెప్పలేదు. ಯಾರು ಕೂಡ ಹೇಳಲಿಕ್ಕಾಗ್ಲಿಲ್ಲ. ఒక్కడో చెప్పలేదు. ಒಬ್ಬನು ಕೂಡ ಹೇಳಲಿಕ್ಕಾಗ್ಲಿಲ್ಲ. అంటే వాళ్ళు జ్ఞాని ఏమాయను ಅಂದ್ರೆ ಅವರ ಜ್ಞಾನ ಏನಾಯ್ತು, శాస్త్రి ఏమాయను, ಶಾಸ್ತ್ರಿ ಏನಾಯ್ತು, ఒక్కడు కూడా చెప్పలేదు. ಒಬ್ಬನು ಕೂಡ ಹೇಳಿಲ್ಲ. అందుకని జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి ఎప్పుడు కూడా అతిశయించకూడదు. ಅದಕ್ಕಾಗಿ ಜ್ಞಾನಿ ತನಗಿರುವ ಜ್ಞಾನದ ನಿಮಿತ್ತ ಎಂದಿಗೂ ಅತಿಶಯ ಪಡಬಾರದು. దేవుని బిడ్డలైన మనం కూడా, ದೇವರ ಮಕ್ಕಳಾಗಿರುವ ನಾವು ಕೂಡ, నా పిల్లలు చాలా జ్ఞానం కలిగిన వాళ్ళండి, ನನ್ನ ಮಕ್ಕಳು ಬಹಳ ಜ್ಞಾನವಂತರು ರೀ, నా భార్య చాలా జ్ఞానం కలిగిందండి, ನನ್ನ ಹೆಂಡತಿ ಬಹಳ ಜ್ಞಾನವುಳ್ಳವಳು, మా పాస్టర్ గారు చాలా జ్ఞానం కలిగినోడండి, ನಮ್ಮ ಪಾಸ್ಟರ್ ಅವರು ಬಹಳ ಜ್ಞಾನ ಉಳ್ಳವರು, మా అన్నయ్య చాలా జ్ఞానం కలిగినోడండి, ನನ್ನ ಅಣ್ಣ ಬಹಳ ಜ್ಞಾನವುಳ್ಳವನು అనకూడదు మనం. ಅಂತ ನಾವು ಅನ್ಬಾರ್ದು. జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయింపకూడదు. ಜ್ಞಾನಿ ತನಗಿರುವ ಜ್ಞಾನದಿಂದ ಅತಿಶಯ ಪಡಬಾರದು. ಶೂರನು తన శౌర్యాన్ని బట్టి అతిశయించకూడదు. ತನಗಿರುವ ಶೌರ್ಯದ ನಿಮಿತ್ತ ಅತಿಶಯ ಪಡಬಾರದು. ఫిలిష్తీలో ఒక శూరుడు ఉన్నాడు. ಫಿಲಿಸ್ಟಿಯರಲ್ಲಿ ಒಬ್ಬ ಶೂರನಿದ್ದಾನೆ. ఎవరు? ಯಾರು? గొలియాతు. ಗೊಲ್ಯಾತನು. వాడి దేహ బలాన్ని చూసి, ಅವನ ದೇಹ ಬಲವನ್ನು ನೋಡಿ, వాడి ఎత్తును చూసి, ಅವನ ಎತ್ತರ ನೋಡಿ, వాడి కండలను చూసుకుని, ಅವನ ಖಂಡಗಳನ್ನು ನೋಡಿ, వాడు గంభీర ధ్వని చూసుకుని, ಅವನ ಗಂಭೀರವಾದ ಧ್ವನಿ ನೋಡಿ అతిశయించాడు. ಅತಿಶಯ ಪಟ್ಟ. అతిశయించిన వ్యక్తి నేలకు ఒరిగాడు. ಅತಿಶಯ ಪಟ್ಟಂತ ವ್ಯಕ್ತಿ ನೆಲಕ್ಕೆ ಬೊಗ್ಗಿದ. శూరుడైనా యుద్ధ వీరుడైనా తనకున్న బలాన్ని బట్టి అతిశయించకూడదు. ಶೂರನಾದ್ರೂ ಯುದ್ಧ ವೀರನಾದ್ರೂ ತನಗಿರುವ ಬಲದ ನಿಮಿತ್ತ ಅತಿಶಯ ಪಡಬಾರದು. తర్వాత ఏముంది? ఐశ్వర్యవంతుడు ಅನಂತರ ಐಶ್ವರ್ಯವಂತನು తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకూడదు. ತನಗಿರುವ ಐಶ್ವರ್ಯದ ನಿಮಿತ್ತ ಅತಿಶಯ ಪಡಬಾರದು. నాకేంటండి, ನನಗೇನ್ರಿ, నాకు 10 ఎకరాల పొలం ఉంది, 10 ಎಕರೆ ಹೊಲ ನನಗಿದೆ, నాకేంటండి, ನನಗೇನ್ರಿ, 3 అంతస్తుల బిల్డింగులు 3 ఉన్నాయి, 3 ಅಂತಸ್ತಿನ ಬಿಲ್ಡಿಂಗು 3 ಇವೆ, నాకేంటే, ನನಗೇನ್ರಿ, నేను ఎంప్లాయీని, ನಾನೊಬ್ಬ ಎಂಪ್ಲಾಯ್, నాకేంటండి, ನನಗೇನ್ರಿ, నా తల్లిదండ్రులు బోల్డ్ అంత సంపాదించి పెట్టారు, ನನ್ನ ತಂದೆ ತಾಯಿ ಬೇಕಾದಷ್ಟು ಸಂಪಾದನೆ ಮಾಡಿದ್ದಾರೆ. అంటే ఆస్తిని బట్టి గాని, ಅಂದ್ರೆ ಆಸ್ತಿ ನಿಮಿತ್ತವಾದ್ರು, ఐశ్వర్యాన్ని బట్టి గాని, ಐಶ್ವರ್ಯದ ನಿಮಿತ್ತವಾದ್ರು, డబ్బును బట్టి గాని, ಹಣದ ನಿಮಿತ್ತವಾದ್ರು మనం అతిశయించకూడదు. ನಾವು ಅತಿಶಯ ಪಡಬಾರದು. ఏంటి చెప్పండి? ಏನಂತ ಹೇಳ್ರಿ? జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు, ಜ್ಞಾನದ ನಿಮಿತ್ತ ಅತಿಶಯ ಪಡಬಾರದು. శూరుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయించకూడదు, ಶೂರನು ತವರ ಶೌರ್ಯದ ನಿಮಿತ್ತ ಅತಿಶಯ ಪಡಬಾರದು. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకూడదు. ಐಶ್ವರ್ಯವಂತನು ತನಗಿರುವ ಐಶ್ವರ್ಯದ ನಿಮಿತ್ತ ಅತಿಶಯ ಪಡಬಾರದು. ఒక రోజున 5-6 సంవత్సరాల కిందట అండి, ಒಂದು 5-6 ವರ್ಷಗಳ ಹಿಂದೆ ಒಂದು ದಿನ
ఒక వివాహానికి వెళ్ళాను నేను. ನಾನೊಂದು ಮದುವೆಗೆ ಹೋದೆ. మేము అక్కడ పక్కన కుర్చీ వేసారు, కూర్చున్నాను. ನಮಗೆ ಪಕ್ಕದಲ್ಲಿ ಕುರ್ಚಿ ಹಾಕಿದ್ರೆ ಆ ಕುರ್ಚಿಯಲ್ಲಿ ನಿಂತ್ಕೊಂಡ್ವು. ఒక తల్లి గారు మాత్రం ಒಬ್ಬ ತಾಯಿ ಮಾತ್ರ ముందుకొస్తున్నారు, వెనకెళ్తున్నారు, ముందుకొస్తున్నారు, వెనకెళ్తున్నారు. ಮುಂದೆ ಬರ್ತಾ ಇದ್ದಾಳೆ ಮತ್ತೆ ಹಿಂದಕ್ಕೆ ಹೋಗ್ತಾ ಇದ್ದಾಳೆ, ಮುಂದೆ ಬರ್ತಾ ಇದ್ದಾಳೆ ಮತ್ತೆ ಹಿಂದಕ್ಕೆ ಹೋಗ್ತಾ ಇದ್ದಾಳೆ. నేనేమనుకుంటున్నానంటే ನಾನೇನ್ ಅನ್ಕೊಳ್ತಾ ಇದ್ದೀನಿ ಅಂದ್ರೆ ఈ తల్లికి ఏమైనా పని చెప్పారేమో అనుకున్నా. ಈ ತಾಯಿಗೆ ಏನಾದ್ರೂ ಕೆಲಸ ಹೇಳಿರಬಹುದೇನೋ ಅಂತ. ఎందుకు వస్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు అర్థం కావట్లేదు. ಯಾಕೆ ಬರ್ತಾ ಇದ್ದಾಳೋ ಯಾಕೆ ಹೋಗ್ತಾ ಇದ್ದಾಳೋ ಗೊತ್ತಾಗ್ತಾ ಇಲ್ಲ. ఏమంటే మీరు ఆ చేపను అనుకోవద్దు, ఎటకారం అనుకోవద్దు, జరిగింది చెప్తున్నా. ನಾನು ನಡೆದದ್ದನ್ನೇ ಹೇಳ್ತಾ ಇದ್ದೇನೆ, ನಾನೇನು ಅವ್ರನ್ನ ಹೀಯಾಳಿಸ್ತಾ ಮಾತಾಡ್ತಾ ಇಲ್ಲ ನಿಮ್ಮ ಹತ್ರ. ఈ చెవికి ఇంత బుట్ట మాదిరి గంప మాదిరి ఉంది ఇక్కడ. ಈ ಕಿವಿಗೆ ಬುಟ್ಟಿಯ ಹಾಗೆ ಎಷ್ಟು ದೊಡ್ಡದಾಗಿದೆ. ఈ చెవి కూడా అంతే. ಈ ಕಿವಿಗೂ ಕೂಡ ಹಾಗೆ. మెడ కనబడకుండా హారం ఉందన్నమాట. ಕೊರಳು ಕಾಣಿಸದ ಹಾಗೆ ಹಾರವಿದೆ. చేతులకు కూడా వేసుకున్నారు, ಕೈಗಳಿಗೂ ಕೂಡ ಹಾಕಿಕೊಂಡಿದ್ದಾಳೆ. తల్లి అటు ఇటు తిరుగుతోంది. అసలు మనకెందుకెళ్ళి మనం వాక్యం చెప్పుకున్నాం. తర్వాత నాకు హాల్లో వాళ్ళ బంధువులు నాకు భోజనం పెట్టారు. ಆ ತಾಯಿ ಪದೇ ಬಿದಿ ತಿರುಗ್ತಾ ಇದ್ದಾಳೆ, ನಮ್ಗೆ ಯಾಕೆ ಬಿಡಿ ನಾವು ವಾಕ್ಯ ಹೇಳಿ ಹೋಗೋಣ ಎಂಬುದಾಗಿ ఈ ನಾನು మహా ಇದ್ರೆ తల్లి అక్కడికి వచ్చి పాస్టర్ గారు నన్ను వడ్డించమంటావా అందామె. ಹಾಲ್ ನಲ್ಲಿ ನನಗೆ ಊಟ ಬಡಿಸ್ತಾ ಇದ್ರು. ಈ ಮಹಾತಾಯಿ ಅಲ್ಲಿಗೆ ಬಂದು ಪಾಸ್ಟರ್ ಅವರೇ ನಾನು ಊಟ ಬಡಿಸ್ಲಾ ಅಂತ ಕೇಳಿದ್ಲು. నేను అన్నాను, ನಾನು ಹೇಳಿದೆ, అమ్మ మీరు శ్రీమంతులు, మీరు ఐశ్వంతులు, అమ్మ మీరు వడ్డించలేదమ్మా, పక్కెళ్తే నేను కడుపు నిండి తింటానమ్మా అన్న. ಅಮ್ಮ ನೀವು ಶ್ರೀಮಂತರು ಐಶ್ವರ್ಯವಂತರು, ನೀವು ಬಡಿಸಬಾರ್ದು, ನೀವು ಒಂಚೂರು ಪಕ್ಕಕ್ಕೆ ಹೋದ್ರೆ ನನ್ನ ಹೊಟ್ಟೆ ತುಂಬಾ ತಿಂತೇನೆ ಅಂತ ನಾನು ಹೇಳಿದ್ದೆ. అమ్మా ಏನಮ್ಮ నాకు తెలియక అడుగుతాను, ನನ್ಗೆ ತಿಳಿಯದೆ ಕೇಳ್ತಾ ಇದ್ದೇನೆ, చేతులకి బరువు అనిపించట్లేదా? ಕೈಗೆ ನಿನಗೆ ಭಾರ ಅನಿಸ್ತಾ ಇಲ್ವಾ? మెడకి బరువు అనిపించట్లేదా? ಕೊರಳಿಗೆ ನಿನಗೆ ಭಾರ ಅನಿಸ್ತಾ ಇಲ್ವಾ? ఎందుకు ఇన్ని పెట్టుకున్నావు? ಯಾಕೆ ಇಷ್ಟೆಲ್ಲ ಇಟ್ಕೊಂಡಿದೀಯಾ అంటది. ಆಕೆ ಹೇಳ್ತಾಳೆ, అయ్యా బరువేనయ్యా. ಅಯ್ಯ ಭಾರವೇ బరువే ಭಾರವೇ ఎందుకు పెట్టుకున్నావు? ಹಾಗಾದ್ರೆ ಯಾಕೆ ಇಟ್ಕೊಂಡಿದೀಯಾ? అందరు ముందు పెట్టుకోకపోతే నన్ను చిన్న చూపు చూస్తారయ్యా. ಎಲ್ಲರ ಮುಂದೆ ನಾನು ಇಟ್ಕೊಳ್ದೆ ಹೋದ್ರೆ ಕಡಿಮೆ ದೃಷ್ಟಿಯಿಂದ ನೋಡ್ತಾರಯ್ಯ. నాకు ఉన్నదాన్ని చూపించుకోవాలిగా, ನನ್ನ ಹತ್ರ ಇರುವುದನ್ನ ಅನ್ಸ್ಕೊಳ್ಬೇಕಲ್ವಾ? అందుకే పెట్టుకున్నా. ಅದಕ್ಕೆ ನಾನು ಇಟ್ಕೊಂಡೆ. ఆ తల్లి అంటది, ಆ ತಾಯಿ ಹೇಳ್ತಾಳೆ, ఈ పిచ్చి నాగల పాస్టర్ గారు, ಇದೆಲ್ಲ ನಿಜವಾದ ಆಭರಣ ಅಲ್ಲ ಪಾಸ್ಟರ್ ಅವರೇ. అటు చూడండి మరి ఎట్లా ఉన్నారు ನೋಡ್ರಿ ಅಲ್ಲಿ ಏನ್ ನಡೀತಾ ಇದೆ. అర్థమవుతుందండి? ಅರ್ಥ ಆಗ್ತಾ ಇದೆ ನಿಮಗೆ? ఇలా చాలా మంది ఉన్నారు. ಹೀಗೆ ತುಂಬಾ ಜನರಿದ್ದಾರೆ. అందుకని ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకూడదు. ಅದಕ್ಕಾಗಿ ಐಶ್ವರ್ಯವಂತನು ತನಗಿರುವ ಐಶ್ವರ್ಯದ ನಿಮಿತ್ತ ಅತಿಶಯ ಪಡಬಾರದು. మరి ఎవరిని బట్టి అతిశయించాలి? ಹಾಗಾದ್ರೆ ಯಾರ ನಿಮಿತ್ತ ಅತಿಶಯ ಪಡಬೇಕು? అతిశయించడం అంటే చెప్తాను వినండి ఒక్క మాట. ಅತಿಶಯ ಪಡುವುದಂದ್ರೆ ಒಂದು ಮಾತಿನಲ್ಲಿ ನಾನು ಹೇಳ್ತೇನೆ. ఇదిగోండి, ನೋಡ್ರಿ, మనం 10 మందిలోకి వెళ్ళాం, 10 ಜನರ ಮಧ್ಯದಲ್ಲಿ ನಾವು ಹೋಗಿದ್ದೇವೆ. ఇదే అతిశయం అన్నమాట. ಅತಿಶಯ ಅಂದ್ರೆ ಹೀಗೆಲ್ಲ ಮಾಡುವುದೇ ಅತಿಶಯ. నార్మల్ గా ఉంటే ఓకే, ಸಾಧಾರಣವಾಗಿದ್ರೆ ಸರಿ, ఇదే అతిశయం అన్నమాట. ಇದನ್ನೇ ಅತಿಶಯ ಅಂತಾರೆ. భూమి మీద, ಭೂಮಿಯ ಮೇಲೆ, 24వ వాక్యం, భూమి మీద ಭೂಮಿಯ కృప చూపుచు ಕೃಪೆ ತೋರಿಸುತ್ತಾ నీతి న్యాయాలు జరిగిస్తూ ನೀತಿ ನ್ಯಾಯಗಳನ್ನು ನಡೆಸುತ್ತಾ దేవుని యందు మనం అతిశయపడితే, ದೇವರಲ್ಲಿ ನಾವು ಅತಿಶಯ ಪಟ್ಟರೆ అది చూసి దేవుడు నీ ఎడల నా ఎడల ఆనందపడతాడాయన. ಅದನ್ನು ನೋಡಿ ನಿನ್ನಿಂದ ನನ್ನಿಂದ ಆತನು ಆನಂದ ಪಡ್ತಾನೆ. ఎవరు ఆనందపడాలి చెప్పండి? ಯಾರು ಆನಂದ ಪಡಬೇಕಂತ ಹೇಳ್ರಿ? ఎవరు ఆనందపడాలి? ಯಾರು ಆನಂದ ಪಡಬೇಕು? దేవుడు ఎప్పుడు ఐశ్వర్యవంతుని చూసి ఆనందపడడు. ಯಾವಾಗಲೂ ದೇವರು ಐಶ್ವರ್ಯವಂತರನ್ನು ನೋಡಿ ಆನಂದ ಪಡಲ್ಲ. ఎప్పుడు జ్ఞానిని చూసి దేవుడు సంతోషపడ్డు. ಯಾವಾಗಲೂ ಜ್ಞಾನಿಯನ್ನು ನೋಡಿ ದೇವರು ಸಂತೋಷ ಪಡಲ್ಲ. దేవుడు ఖండ బలం గుండు బలం కలిగిన వాడిని చూసి సంతోషించడైన. ಹೃದಯ ಬಲ ಖಂಡ ಬಲವನ್ನು ನೋಡಿ ದೇವರು ಅತಿಶಯ ಪಡಲ್ಲ. అమ్మో ಏನಪ್ಪಾ, దేవుడికి నేనంటే ఇష్టమేమో అందుకే నాకు డబ్బు ఇచ్చాడు అనుకుంటారు. ದೇವರಿಗೆ ನಾನಂದ್ರೆ ಇಷ್ಟ ಇರಬಹುದು, ಅದಕ್ಕಾಗಿ ನನಗೆ ಹಣ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ ಅನ್ಕೊಳ್ತಾರೆ. సంతోషం ఇచ్చేసి నాకు ఐశ్వర్యం ఇచ్చాడు అనుకుంటారు. ದೇವರು ಸಂತೋಷ ಕೊಟ್ಟು ನನಗೆ ಐಶ್ವರ್ಯ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ ಅನ್ಕೊಳ್ತಾರೆ. డబ్బును బట్టి గాని, ಹಣದಿಂದಾಗ್ಲಿ, ఆస్తి పాస్తులు బట్టి గాని, ಆಸ್ತಿ ಪಾಸ್ತಿಗಳಿಂದಾಗಲಿ, నీకున్న ఉద్యోగాన్ని బట్టి, ನಿನಗಿರುವ ಉದ್ಯೋಗದಿಂದಾಗಲಿ, నీకున్న వ్యాపారాన్ని, ನಿನಗಿರುವ ವ್ಯಾಪಾರದಿಂದಾಗಲಿ, దేన్ని బట్టి మనం అతిశయించకూడదు. ಯಾವುದರಿಂದಲೂ ನಾವು ಅತಿಶಯ ಪಡಬಾರದು. భూమి మీద, ಭೂಮಿಯ ಮೇಲೆ, భూమి మీద, ಈ ಭೂಮಿಯ ಮೇಲೆ మనం బ్రతకాలి అంటే నీళ్లు కావాలి, ನಾವು ಬದುಕಬೇಕಾದ್ರೆ ನೀರು ఆహారం ಬೇಕು, కావాలి, ಆಹಾರ ಬೇಕು, వస్త్రాలు కావాలి, ವಸ್ತ್ರಗಳು ಬೇಕು, సంతోషం కావాలి, ಸಂತೋಷ ಬೇಕು, సమాధానం కావాలి, ಸಮಾಧಾನ ಬೇಕು, ప్రేమించే వాళ్ళు కావాలి, ಪ್ರೀತಿಸುವವರು ಬೇಕು, అర్థం చేసుకునే వాళ్ళు ಅರ್ಥ కావాలి, ಮಾಡಿಕೊಳ್ಳುವಂತವರು ಬೇಕು, మిత్రులుగా మారాలి, ಶತ್ರುಗಳು ಮಿತ್ರಗಳಾಗಬೇಕು, ఎక్కడున్నా కాపాడబడాలి, ಎಲ್ಲಿದ್ರು ಕಾಪಾಡಲ್ಪಡಬೇಕು. అవన్నీ అనుభవించాలంటే ఒక్క డబ్బు సరిపోద్దా? ಅವೆಲ್ಲ ಅನುಭವಿಸಬೇಕಾದ್ರೆ ಹಣ ಮಾತ್ರ ಸಾಕ? ఒక ఐశ్వర్యం సరిపోద్దా?
ಐಶ್ವರ್ಯವಿದ್ರೆ ಸಾಕ? ಜ್ಞಾనం ಸರಿపోద్దా? ಜ್ಞಾನ ಸರಿ ಹೋಗ್ತದ? తెలివితేటలు కాపాడుతాయా? ತಿಳುವಳಿಕೆ ಕಾಪಾಡ್ತದ? భూమి మీద కృప చూపుతూ ఉన్నా ಭೂಮಿ ಮೇಲೆ ಕೃಪೆ ತೋರಿಸ್ತಾ ಇರುವ, మన జీవితం న్యాయం జరుగుతూ ఉంటే న్యాయం చేసే దేవుడు మనకున్నప్పుడు, ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಅನ್ಯಾಯ ಆಗ್ತಾ ಇದ್ರೆ ನ್ಯಾಯ ಮಾಡುವಂತ ದೇವರು ನಮಗಿದ್ರೆ, అవినీతి మార్గాల్లో వెళ్లకుండా నీతి మార్గాల్లో నడిపించి దేవుడు మనకున్నప్పుడు, ಅವ ನೀತಿಯ ಮಾರ್ಗದಲ್ಲಿ ಹೋಗದೆ ನೀತಿಯ ಮಾರ್ಗದಲ್ಲಿ ನಡೆಸುವ ದೇವರು ನಮಗಿದ್ದಾಗ దేవుని యందు మనం అందరూ అతిశయపడునుగాక. ಆಮೇನ್. ದೇವರಲ್ಲಿ ನಾವೆಲ್ಲರೂ ಅತಿಶಯ ಪಡೋಣ. బైబిల్లో ಸತ್ಯವೇದದಲ್ಲಿ కొంతమంది శరీర సంబంధులుగా అతిశయపడ్డారు. ಕೆಲವರು ಶರೀರ ಸಂಬಂಧವಾಗಿ ಅತಿಶಯ ಪಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఒక 4 చెప్తాను. ಒಂದು 4 ವಿಷಯ ನಾನು ಹೇಳ್ತೇನೆ. ఈ 4గిట్లో మనం ఉండకూడదు. ಆ 4ರಲ್ಲಿ ನಾವಿರಬಾರದು. మనం ఏ విషయాల్లో అతిశయపడాలో ఒక 4 చెప్తాను. ಯಾವ ವಿಷಯದಲ್ಲಿ ಅತಿಶಯ ಪಡಬೇಕು ಅದನ್ನು ಕೂಡ 4 ವಿಷಯ ನಾನು ಹೇಳ್ತೇನೆ. ఓకేనా? ಸರಿನಾ? మైనస్ అని పెట్టుకోండి. ಅದನ್ನು ಮೈನಸ್ ಅಂತ ಇಟ್ಕೊಳ್ರಿ. ఫిలిప్పీయులు రాసిన పత్రిక ಫಿಲಿಪಿಯರಿಗೆ ಬರೆದಂತ ಪತ್ರಿಕೆ 3వ అధ్యాయం 3ನೇ ಅಧ್ಯಾಯ 19వ వాక్యం. 19ನೇ ವಾಕ್ಯ. అక్కడ ఏమని ఉంటదంటే, ಅಲ್ಲಿ ಏನಂತ ಬರ್ತಿರ್ತದೆ ಅಂದ್ರೆ, సిగ్గుపడవలసిన వాటి యందు ನಾಚಿಕೆ ಪಡಬೇಕಾದದರಲ್ಲಿ అతిశయపడుతున్నారంట. ಅತಿಶಯ ಪಡ್ತಾ ಇದ್ದಾರಂತೆ. వారు మనసు భూ సంబంధమైందంట. ಅವರ ಮನಸ್ಸು ಭೂ ಸಂಬಂಧವಾದದ್ದಂತೆ. సిగ్గుపడవలసిన వాటి యందు అతిశయపడతారు. ನಾಚಿಕೆ ಪಡಬೇಕಾದ ವಿಷಯದಲ್ಲಿ ಅತಿಶಯ ಪಡ್ತಾರೆ. సిగ్గుపడవలసిన వాటి యందు, ನಾಚಿಕೆ ಪಡಬೇಕಾದದರಲ್ಲಿ. ఇప్పుడు కొంతమంది ఉంటారు, మీరు గమనించండి. ಈಗ ಕೆಲವರು ಇರ್ತಾರೆ, ನೀವು ಗಮನಿಸ್ರಿ. వాడు సిగరెట్ కాలుస్తా రింగులుగా వదిలిపెడతా ఉంటాడు. ಅವನು ಸಿಗರೇಟ್ ಕುಡಿತಾ ಹೊಗೆ ರಿಂಗ್ ಆಗಿ ಬಿಡುತ್ತಾನೆ. వాడికి సిగ్గు ఉండదు, ಅವರಿಗೆ ನಾಚಿಕೆ ಇರಲ್ಲ, అందులో అతిశయిస్తాడు. ಅದರಲ್ಲಿ ಅತಿಶಯ ಪಡ್ತಾನೆ. ఇంకొకరు ఉంటారు, ಇನ್ನೊಬ್ರು ಇರ್ತಾರೆ, రే ಏನೋ మగోడన్న తర్వాత తాగాలరా, ಗಂಡಸ್ ಅಂದ್ರೆ ಕುಡಿಬೇಕು, మగోడన్న తర్వాత గంతులేయాలరా, ಗಂಡಸ್ ಅಂದ್ರೆ ಕೂಗಾಡ್ಬೇಕು. ಈಗ ವಾವಿ ಆ ಸಿಗ್ಗುಪడే విషయాలు వాళ్ళు అతిశయిస్తారు. ನೋಡ್ರಿ, ನಾಚಿಕೆ ಪಡಬೇಕಾದ ವಿಷಯದಲ್ಲಿ ಅತಿಶಯ ಪಡ್ತಾರೆ. ఏంట్రా మీ భార్య ఏదంటే, ಏನೋ ನಿನ್ ಹೆಂಡತಿ ಎಲ್ಲೋ ಅಂದ್ರೆ అన్ని తరివేశాను అంటాడు. ಮನೆಯಿಂದ ಓಡಿಸಿದೇನೆ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. సిగ్గుపడే విషయం, ನಾಚಿಕೆ ಪಡಬೇಕಾದ ವಿಷಯ, ఆ విషయంలో అతిశయపడతారు. ಆ ವಿಷಯದಲ್ಲಿ ಅತಿಶಯ ಪಡುತ್ತಾರೆ. ఏమమ్మా, ಏನಮ್ಮ, బంగారు లాంటి కుటుంబాన్ని ఎందుకు వదిలిపెట్టొచ్చావు? ಬಂಗಾರದಂತ ಕುಟುಂಬ ಯಾಕೆ ಬಿಟ್ಟು ಬಂದಿದ್ಯಾ? మా అత్తగారు నన్ను మాట అందే. ನಮ್ ಅತ್ತೆ ನನ್ನನ್ನೊಂದು ಮಾತಂದ್ಲು. మరి నువ్వేం అనలేదమ్మా అంటే, ಅನ್ನೆ ನೀನೇನ್ ಅಂದಿಲ್ಲ ಅಮ್ಮ ಅಂದ್ರೆ, నేను 14 అన్నా, ನಾನು 14 తగ్గను నేను. ನಾನೇನ್ ಕಡಿಮೆ ಆಗಲ್ಲ. ఇలాగ అతిశయపడతా ఉంటారు. ಹೀಗೆ ಅತಿಶಯ ಪಡ್ತಾ. అర్థమైందా? ಅರ್ಥ ಆಗ್ತಿದ್ಯಾ? కొంతమంది ಕೆಲವರು సిగ్గుపడవలసిన విషయాలు, ನಾಚಿಕೆ ಪಡಬೇಕಾದ ವಿಷಯದಲ್ಲಿ, మాది మీసాల మీద నిమ్మకాయలు నిలబెట్టే వంశం అంటాడు. ನಮ್ದು ಮೀಸೆ ಮೇಲೆ ನಿಂಬೆ ಹಣ್ಣು ನಿಲ್ಲಿಸುವಂತ ವಂಶ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. మీసాలు శాశ్వత కాలం ఉంటాయా? ಮೀಸೆಗಳು ಶಾಶ್ವತ ಕಾಲ ಇರ್ತವ? అర్థమవుతుందండి? ಅರ್ಥ ಆಗ್ತಾ ಇದೆ ನಿಮಗೆ? ఇలా సిగ్గుపడవలసిన వాటి అతిశయిస్తారు. ಹೀಗೆ ನಾಚಿಕೆ ಪಡಬೇಕಾದದರಲ್ಲಿ ಅತಿಶಯ ಪಡ್ತಾರೆ. కాలేజీ అంటే బాయ్ ఫ్రెండ్ ఉండాలి. ఏముండాలంట? ಕಾಲೇಜ್ ಅಂದ್ರೆ ಬಾಯ್ ಫ್ರೆಂಡ್ ಇರ್ಬೇಕು. ಏನಿರ್ಬೇಕಂತೆ? ఇది సిగ్గుపడవలసిన విషయాలు, ಇದು ನಾಚಿಕೆ ಪಡಬೇಕಾದ ವಿಷಯಗಳು. అందులో అతిశయిస్తామంట. ಅದರಲ್ಲಿ ಅತಿಶಯ ಪಡ್ತಾ ಇರ್ತಾರೆ. అర్థమవుతుందండి? ಅರ್ಥ ಆಗ್ತಿದೆ ನಿಮಗೆ? దేవుడు బంగారు లాంటి జుట్టు ఇచ్చాడు. ಬಂಗಾರದಂತ ಜುಟ್ಟನ್ನು ದೇವರು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. చక్కగా కట్ చేసుకోవద్దా? ಅದನ್ನು ಚೆನ್ನಾಗಿ ಕಟ್ ಮಾಡಿಕೊಳ್ಬೇಕಲ್ವಾ? పశ్చిమ గోదావరిలో ఒర్రి పొలాలకి షేళ్లు తీస్తా ఉంటారు స్పేర్ కొట్టడానికి. ಪಶ್ಚಿಮ ಗೋದಾವರಿ ಜಿಲ್ಲೆಯಲ್ಲಿ ಭತ್ತವನ್ನು ಸ್ವಲ್ಪ ಬೇರ್ಪಡಿಸ್ತಾ ಇರ್ತಾರೆ ಸ್ಪ್ರೇ ಹೊಡಿಲಿಕ್ಕಾಗಿ. మొత్తం లేపేస్తారన్నమాట. ಎಲ್ಲವನ್ನು ತೆಗೆದು ಬಿಡ್ತಾರೆ. గుర్రానుకున్న జూలు మాదిరి ఉంటది ఇక్కడ. ಕುದುರೆಗಿರುವಂತ ಕೂದಲು ಹಾಗೆ ತಲೆ ಮೇಲೆ ಇರ್ತದೆ. మళ్ళీ ఇక్కడ ఒక గీత, మళ్ళీ దానికి ఒక మార్కు, మళ్ళీ దీనికి ఒక మార్కు. ಈ ಬದಿ ಒಂದು ರೇಖೆ, ಅದಕ್ಕೊಂದು ಮಾರ್ಕು. ಈ ಬದಿ ಒಂದು ರೇಖೆ, ಅದಕ್ಕೊಂದು ಮಾರ್ಕು. విషయాలు అయ్యి ಇವೆಲ್ಲ ನಾಚಿಕೆ ಪಡಬೇಕಾದಂತ ವಿಷಯಗಳು. కొంతమందికి భుజాల మీద, ಕೆಲವರು ಇಲ್ಲಿ ನೋಡ್ರಿ, ಭುಜದ ಮೇಲೆ, ఛాతి మీద, ಎದೆ ಮೇಲೆ అయ్యో బొట్లు పెట్టించుకుంటారండి. ಏನೇನೋ ಟ್ಯಾಟೂ ಹಾಕಿಸ್ಕೊಳ್ತಾರೆ. సిగ్గుపడవలసిన విషయాలు అయ్యండి, ನಾಚಿಕೆ ಪಡಬೇಕಾದ ವಿಷಯಗಳು. అర్థమవుతుందండి? ಅರ್ಥ ಆಗ್ತಾ ಇದೆ ನಿಮಗೆ? అర్థమవుతుందండి? ಅರ್ಥ ಆಗ್ತಾ ಇದೆಯಾ? ఈ మనిషి 3 అడుగులు ఉంది. ಈ ಮನುಷ್ಯಳು 3 ಅಡಿ ಇದ್ದಾಳೆ. ఎత్తు మడాలు చెప్పి 3-4 అంగుళాలు వేస్తుంది ఈ మనిషి. ಹೀಲ್ ಚಪ್ಪಲಿ 4 ಅಡಿ ಹೀಲ್ ಚಪ್ಪಲ್ ಹಾಕ್ತಾಳೆ ಈಕೆ. ఆలోచన చేయండి. ಆಲೋಚನೆ ಮಾಡ್ರಿ. ఎక్కడో కాలు జారి పుట్టుక మంది కాలు, ಎಲ್ಲೋ ಕಾಲ್ ಜಾರಿ ಬಿದ್ದು ಹೋಗ್ತಾಳೆ.
మనకి ఎందుకే తిప్పలు? ಇಷ್ಟೆಲ್ಲ ನಮ್ಗೆ ಯಾಕೆ? సిగ్గుపడే విషయాల్లో అతిశయపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ನಾಚಿಕೆ ಪಡುವಂತ ವಿಷಯದಲ್ಲಿ ಅತಿಶಯ ಪಡುವಂತವರು ತುಂಬಾ ಇದ್ದಾರೆ. చేతుల పైకెత్తి అటువంటి గుంపులో దేవుని బిడ్డలుగా మనం అందరం ఉండకుండా ఉండునుగాక. ಆಮೆನ್. ఇవన్నీ సిగ్గుపడే విషయాలు. ಇವೆಲ್ಲ ನಾಚಿಕೆ ಪಡುವಂತ ವಿಷಯ. ఇంకోటి కూడా చూద్దాం. ಇನ್ನೊಂದು ಕೂಡ ನೋಡೋಣ. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 16వ వాక్యం. ಯಾಕೋಬನು ಬರೆದಿರೋ ಪತ್ರಿಕೆ 4ನೇ ಅಧ್ಯಾಯ 16ನೇ ವಚನ. అక్కడ ఏమున్నదంటే ಅಲ್ಲಿ ಏನ್ ಬರೆದಿರ್ತದಂದ್ರೆ దంబపు మాటలు యందు అతిశయపడతారంట. ಅಹಂಕಾರದ ಮಾತಿನಲ್ಲಿ ಅತಿಶಯ ಪಡ್ತಾರಂತೆ. దంబపు మాటలు ಅಹಂಭಾವದಿಂದ. ఎలాగంటే ಹೇಗಂದ್ರೆ ఏదోను తోటలో అవ దగ్గరికి సాతాను వచ్చాడండి. ಈಗ ಏದೇನ್ ತೋಟದಲ್ಲಿ ಹವ್ವಳ ಹತ್ರ ಸೈತಾನನು ಬಂದ. చెట్టు పండు చూపించాడు. ಆ ಗಿಡದ ಹಣ್ಣನ್ನು ತೋರಿಸಿದ. మీరు గమనించండి, అక్కడ ಅಲ್ಲಿ ನೀವು ಗಮನಿಸ್ರಿ, ఆ పండు తింటే ಆ ಹಣ್ಣನ್ನು ತಿಂದ್ರೆ నీవు దేవతవి, ನೀನು ದೇವತೆ, నీ భర్త దేవుడు. ನಿನ್ನ ಗಂಡ ದೇವರು. ఏ మాట ఇది? ಇದು ಯಾವ ಮಾತು? జీవపు డంబపు మాటలు ఇవి దేవుడి నుంచి పుట్టినవి కావు. ಇದು ಜೀವದಿಂದ ತುಂಬಿರುವ ಮಾತಲ್ಲ, ದೇವರ ಮಾತುಗಳೆಲ್ಲ ಇವು. ఆ మాట కూడా చూసుకోండి. 1 యోహాను పత్రిక 2:16 వాక్యాలు ఉంటది. ಮೊದಲನೇ ಯೋಹಾನನು ಬರೆದಿರೋ ಪತ್ರಿಕೆ 2:16ನೇ ವಚನದಲ್ಲಿ ಆ ಮಾತು ಇರುತ್ತದೆ. ఏమన్నది? జీవపు డంబపు మాటలు ఇవి దేవుడి నుంచి పుట్టినవి కావు. ಅಹಂಭಾವದಿಂದ ಹುಟ್ಟಿರುವ ಮಾತುಗಳು ಇವುದು ದೇವರಿಂದ ಹುಟ್ಟಿರುವ ಮಾತುಗಳೆಲ್ಲ. అంటే చాలా మంది ఏమండి లేని దాన్ని ఉన్నట్టుగా చెప్పుకుని అతిశయపడతారు. ಅನೇಕರು ಇಲ್ಲದೆ ಇರುವುದನ್ನು ಇರುವ ಹಾಗೆ ಹೊಗಳಿಕೊಂಡು ಮಾತಾಡಿಕೊಳ್ತಾ ಇರ್ತಾರೆ. లేని దాన్ని ఉన్నట్టుగా చెప్పి అతిశయపడతా ఉంటారు. ಇಲ್ಲದನ್ನು ಇರುವ ಹಾಗೆ ಹೇಳ್ಕೊಂಡು ಅತಿಶಯ ಪಡ್ತಾ ಇರ್ತಾರೆ. వాస్తవానికి ఆ పడ్డు తింటే వాళ్ళు దేవత అవుతారా, దేవుడు అవుతారు? ఎవరు? ನಿಜಕ್ಕೆ ಆ ಹಣ್ಣನ್ನು ತಿಂದ್ರೆ ದೇವತೆ ಅಥವಾ ದೇವರು ಆಗಲ್ಲ. ఆ డంబపు మాటలు చెప్పి వాళ్ళని తినిపించి వాళ్ళ జీవితాలతో ఆడుకుంది. ಅಹಂಭಾವದ ಮಾತನ್ನು ಹೇಳಿ ಅವರ ಜೀವನದಲ್ಲಿ ಆಗುವ ಹಾಗೆ ಸೈತಾನನು ಮಾಡಿದ. ఈ రోజున చాలా మంది జీవితాల్లో కూడా డంబపు మాటలు చెప్తూ ఉంటారు. ಈ ದಿನಗಳಲ್ಲಿ ಅನೇಕರ ಜೀವನದಲ್ಲಿ ಅಹಂಭಾವದ ಮಾತುಗಳನ್ನು ಹೇಳ್ತಾ ಇರ್ತಾರೆ. ఒక 5 సంవత్సరాల కిందట ಒಂದು 5 ವರ್ಷಗಳ ಹಿಂದೆ తల్లిదండ్రులు వచ్చారు. ತಂದೆ ತಾಯಿಂದ್ರು ಬಂದ್ರು. అయ్యా ಅಯ್ಯ, అమ్మాయికి ఒక చుట్టారుకుని చూసాం, ಹುಡುಗಿಗೆ ಒಂದು ಒಳ್ಳೆ ಸಂಬಂಧ ನೋಡಿದ್ದೇವೆ, పెళ్ళైపోయింది ಮದುವೆ ಆಗಿದೆ అని అన్నారు. ಅಂತ ಹೇಳಿದ್ರು. మంచిదే కదమ్మా అన్నా నేను. ಒಳ್ಳೇದೇ ಅಲ್ವಾ ಅಮ್ಮ ಅಂತ ನಾನು ಹೇಳಿದೆ. కానీ అమ్మాయి జీవితం నాశనం అయిపోయిందయ్యా. ಆದ್ರೆ ಆ ಹುಡುಗಿ ಜೀವನ ನಾಶ ಆಗಿದೆ. ఏమైందమ్మా అన్న? ಏನಾಗಿದೆ ಅಮ್ಮ ಅಂತ ನಾನು ಅಯ್ಯ. ಅಯ್ಯ, ఆ పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు ಮದುವೆ ಮಾತುಕತೆಗೆ ನಾವು ಹೋದಾಗ ఈ ఇల్లు మాది అన్నారయ్యా. ಆ ಮನೆ ನಮ್ದು ಅಂತ ಹೇಳಿದ್ರಯ್ಯ. మరి వాళ్ళది కాదమ్మా అంటే ಅವ್ರದ್ದು ಅಲ್ವಾ ಅಮ್ಮ ಅಂತಂದ್ರೆ అది అద్దె కొంప అంటయ్యా. ಅದು ಬಾಡಿಗೆ ಮನೆ ಅಂತ. ఏ మాట ఇది? ಯಾವ ಮಾತು? డంబపు మాట. ಅಹಂಭಾವದ ಮಾತು. బయట కారు ఉందంటే ಹೊರಗೆ ಕಾರ್ ಇದೆ ಅಂತೆ. ఆ కారు మాది అన్నారయ్యా. ಆ ಕಾರ್ ನಮ್ದಂತ ಹೇಳಿದ್ರಯ್ಯ. మరి ఎవరిదమ్మా అంటే ಹಾಗಾದ್ರೆ అది పక్కింటోళ్ళదంటే. ಅದು ಪಕ್ಕದ ಮನೆಯವ್ರದಂತೆ. అయ్యా వాడికి జాబ్ అన్నారయ్యా. ಅವ್ರಿಗೆ ಜಾಬ್ ಇದೆ ಅಂತ ಹೇಳಿದ್ರಯ್ಯ. ఏ జాబ్ అమ్మా? ಯಾವ ಜಾಬ್ ಅಮ್ಮ? టీచర్ పోస్ట్ అన్నారయ్యా. ಟೀಚರ್ಸ್ ಪೋಸ್ಟ್ ಅಂತ మరి ಹೇಳಿ. ఉందా ఊడిపోయిందా? ಹಾಗಾದ್ರೆ ಇದೆಯಾ? ಅದು ಕೂಡ ಇಲ್ವಾ? అయ్యా కాఫీ హోటల్ ప్లేట్లు ఎత్తాడయ్యేవాడు. ಅಯ್ಯ ಕಾಫಿ ಹೋಟೆಲ್ ನಲ್ಲಿ ಪ್ಲೇಟ್ ಎತ್ತಾನೆ. ఏ మాటలు? ಇದೆಲ್ಲ ಯಾವ ಮಾತು? డంబపు మాటలు. ಅಹಂಭಾವದ ಮಾತುಗಳು. డంబపు మాటలు చెప్పుకుని అతిశయపడతా ఉంటారు. ಅಹಂಭಾವದ ಮಾತನ್ನು ಹೇಳಿ ಅತಿಶಯ ಪಡ್ತಾ ಇರ್ತಾರೆ. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ದೇವರ ಮಕ್ಕಳು ಯಾವಾಗಲೂ ಕೂಡ మనకు ఉంటే ఉందని చెప్పాలి, లేకపోతే లేదని చెప్పాలి. ನಮ್ಮ ಹತ್ರ ಇದ್ರೆ ಇದೆ ಅಂತ ಹೇಳ್ಬೇಕು, ಇಲ್ಲದೆ ಇದ್ರೆ ಇಲ್ಲ ಅಂತ ಹೇಳ್ಬೇಕು. కొన్నిసార్లు చూడండి, ಕೆಲವು ಸಾರಿ ನೋಡ್ರಿ, అమ్మాయికి పెళ్లి చేయడానికి, ಹುಡುಗಿ ಮದುವೆ ಮಾಡ್ಲಿಕ್ಕೆ, పెళ్లి చేయడానికి ಹುಡುಗನ ಮದುವೆ ಮಾಡ್ಲಿಕ್ಕೆ మా అమ్మాయి పుత్తడ బొమ్మ, ನಮ್ಮ ಮಗಳು ಒಂದು ಗೊಂಬೆ ಇದ್ದ ಹಾಗೆ పలుకుతుంది, ಕರೆದು ಕೂಡ್ಲೆ ಕೂಗೊಡ್ತಾಳೆ, బైబిల్ చదువుతుంది, ಪ್ರತಿದಿನ ಸತ್ಯವೇದ ಓದ್ತಾಳೆ, ಪ್ರತಿದಿನ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾಳೆ, ఒక్కరోజు ఉపవాసం ఉంటాడు, ವಾರಕ್ಕೊಂದು ಆವರ್ತಿ ಉಪವಾಸ ಮಾಡ್ತಾಳೆ. ఎన్ని చెప్పారు? ಇವೆಲ್ಲ ಹೇಳ್ತಾರೆ. వాళ్ళేం తక్కువ, ಅವ್ರೇನ್ ಕಡಿಮೆನಾ? మా అబ్బాయి, ನಮ್ಮ ಹುಡುಗ ఒక్క సిగరెట్ అలవాట్లేదు, ಒಂದು ಸಿಗರೆಟ್ ಕುಡಿಯಲ್ಲ, గుట్కా అలవాట్లేదు, ಗುಟ್ಕಾ ತಿನ್ನಲ್ಲ, చెడు సావాసాలు లేవు, ಕೆಟ್ಟ ಚಟಗಳಿಲ್ಲ, టయానికి ఇట్టుకొచ్చేస్తాడు, ಸಮಯಕ್ಕೆ ಸರಿಯಾಗಿ ಮನೆಗೆ ಬರ್ತಾನೆ, ಪರಿಚಯ చేస్తాడు, ಮಂದಿರದಲ್ಲಿ ಪರಿಚಯ ಮಾಡ್ತಾನೆ. పాస్టర్ గారిని కనుక్కోండి, మీరు ಬೇಕಾದ್ರೆ ನಮ್ಮ ಪಾಸ್ಟರ್ನ ಕೇಳ್ರಿ, లేనిపోని అని చెప్పేస్తారు, ಇಲ್ಲದೆ ಇರುವುದನ್ನೆಲ್ಲ ಹೇಳ್ಬಿಡ್ತಾರೆ. కానీ ఓ రోజున భయంకరమైన చిక్కు సమస్యలో పడిపోతారు. ಆದ್ರೆ ಒಂದಾನೊಂದು ದಿನ ಭಯಂಕರವಾದ ಗಂಟಿನಲ್ಲಿ ಸಿಕ್ಕೊಳ್ತಾರೆ. అర్థమవుతుందండి? ಅರ್ಥ ಆಗ್ತಾ ಇದೆ ನಿಮಗೆ? డంబప్ప మాటలను బట్టి, ಅಹಂಭಾವದ ಮಾತಿನಿಂದ అర్థమైందండి? ಅರ್ಥ ಆಗ್ತಾ ಇದೆ ನಿಮಗೆ?
ఎవరైనా ఇది అద్దిల్లంటే అద్దిద్ది అని చెప్పాలి మనం. ಇದು ಬಾಡಿಗೆದೆ ಅಂದ್ರೆ ಬಾಡಿಗೆದೆ ಅಂತ ಹೇಳ್ಬೇಕು. ఈ స్కూటీ నీదా కాదంటే మందైతే మందనాలి, వేరే వాళ్ళది వేరే వాళ్ళది అనాలి. ಈ ಸ್ಕೂಟಿ ನಿಂದ ಅಲ್ವಾ ಅಂದ್ರೆ ನಮ್ದಾದ್ರೆ ನಮ್ದು ಅನ್ಬೇಕು, ಬೇರೆವದಾದ್ರೆ ಬೇರೆವದ ಅಂತ ಹೇಳ್ಬೇಕು. అందుకని ఇలాగా డంపప్ మాటలు చెప్పి అతిశయపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ಅಹಂಭಾವದ ಮಾತನ್ನು ಹೇಳಿ ಅತಿಶಯ ಪಡುವಂತವರು ತುಂಬಾ ಜನ ಇದ್ದಾರೆ. అది మనకు ఉండకుండా ఉండునుగాక. ಅದು ನಮಗೆ ಇರದೇ ಇರಲಿ. మూడోది, ಮೂರನೇದು, మొదటి కొరింథీ పత్రిక ಮೊದಲನೇ ಕೊರಿಂಥದವರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 3వ అధ్యాయం 3ನೇ ಅಧ್ಯಾಯ 21వ వాక్యం 21ನೇ ವಾಕ್ಯ. ఇక్కడ ఏమనుందంటే ಅಲ್ಲೇನು ಬರೆದಿದೆ ಅಂದ್ರೆ మనుషులు బట్టి అతిశయపడతారు. ಮನುಷ್ಯರ ನಿಮಿತ್ತ ಅತಿಶಯ ಪಡ್ತಾರೆ. చెప్పండి, ಹೇಳ್ರಿ, ಯಾರ ನಿಮಿತ್ತ? మనుషుల బట్టి అతిశయపడతారు. ಮನುಷ್ಯರ ನಿಮಿತ್ತ ಅತಿಶಯ ಪಡ್ತಾರೆ. ఒక సంఘంలో విశ్వాసులు అంటే ಒಂದು ಸಭೆಯಲ್ಲಿ ವಿಶ್ವಾಸಿಗಳಂತೆ పౌలు గారు మావాడు అంటే పౌలు గారిని బట్టి అతిశయపడ్డారంటే, ಪೌಲನು ನಮ್ಮವನು ಅಂದ್ರೆ ಪೌಲನ ನಿಮಿತ್ತ ಅತಿಶಯ ಪಡ್ತಾ ಇದ್ದಾರಂತೆ. అపోలో మావాడు అని అపోలను బట్టి అతిశయపడ్డారంట. ಅಪೋಲೋ ನಮ್ಮವನು ಅಂತ ಅಪೋಲನ ನಿಮಿತ್ತ ಅತಿಶಯ ಪಡ್ತಾ ಇದ್ದಾರಂತೆ. కేప అనగా పేతురు మావాడు అని పేతురుని బట్టి అతిశయపడ్డారంట. ಕೇಫ ಅಂದ್ರೆ ಪೇತ್ರನ ನಿಮಿತ್ತ ಅತಿಶಯ ಪಡ್ತಾ ಇದ್ದಾರಂತೆ. అప్పుడు పరిశుద్ధాత్ముడు అంటారు, ಆಗ ಪವಿತ್ರಾತ್ಮನು అపోలో ಹೇಳ್ತಾನೆ, ఎవరు, ಅಪೋಲೋ ಯಾರು, పౌలు ఎవరు, ಪೌಲನು ಯಾರು, పేతురు ఎవరు, ಪೇತ್ರನು ಯಾರು? వీళ్ళందరూ దేవుని పనివాళ్లే కదా. ಇವರೆಲ್ಲರೂ ದೇವರ ಕೆಲಸಗಾರಲ್ವಾ? ఒకడు విత్తనం వేశాడు, ಒಬ್ಬನು ಬೀಜ ಬಿತ್ತಾ ಇದ್ದಾನೆ, ఒకడు నీళ్లు పోశాడు, ಒಬ್ಬನು ನೀರು ಹಾಕ್ತಾ ఒకడు ಇದ್ದಾನೆ, ఎరువు వేశాడు, ಒಬ್ಬನು ಗೊಬ್ಬರ ಹಾಕ್ತಾ ಇದ್ದಾನೆ. ఇదంతా వాళ్ళు పని చేసిన పనే కదా. ಇವರೆಲ್ಲ ಮಾಡಿರುವಂತ ಕೆಲಸವೇ ಅಲ್ವಾ? ఎందుకు మీలో మీరు మనుషులు బట్టి అతిశయపడుతున్నారు? ಯಾಕೆ ನಿಮ್ಮೊಳಗೆ ನೀವು ಮನುಷ್ಯರ ನಿಮಿತ್ತ ಅತಿಶಯ ಪಡ್ತಾ ಇದ್ದೀರಾ? మనుషుల బట్టి ఎప్పుడు అతిశయపడకూడదు. ಮನುಷ್ಯರ ನಿಮಿತ್ತ ಎಂದಿಗೂ ಅತಿಶಯ ಪಡಬಾರದು. ఆ ఇంట్లో ఒక అత్తగారు ఉంటే, ಆ ಮನೆಯಲ್ಲಿ ಒಬ್ಬ ಅತ್ತೆ ಏನಾದ್ರೂ ಇದ್ರೆ, నలుగురు కోడలుంటే 4 ಸೊಸೆಂದಿರಿದ್ರೆ ఒక కోడలు బట్టి అతిశయపడటము, ಒಂದು ಸೊಸೆ ನಿಮಿತ್ತ ಅತಿಶಯ ಪಡುವುದು, మరొక కోడల్ని దూరంగా పెట్టడము, ಇನ್ನೊಂದು ಸೊಸೆಯನ್ನು ದೂರವಾಗಿಡುವುದು, అలాగ చేయకూడదు. ಹಾಗೆಲ್ಲ ಮಾಡಬಾರದು. ఆ కోడలు బట్టి నువ్వు అతిశయపడితే ಆ ಸೊಸೆ ನಿಮಿತ್ತ ನೀನ್ ಅತಿಶಯ ಪಡುವುದಾದ್ರೆ జీవితకాలం నీకు తోడుగా ఉంటదా? ಜೀವಮಾನ ನೀನ್ ಸಂಗಡ ಇರ್ತಾಳಲ್ವಾ? కొంతమంది కుటుంబాల్లో ಕೆಲವರ ಕುಟುಂಬಗಳಲ್ಲಿ కొడుకును బట్టి అతిశయపడుతూ ఉంటారు, ಮಗನನ್ನು ನೋಡಿ ಅತಿಶಯ ಪಡ್ತಾರೆ. కొన్ని కుటుంబాల్లో కూతుర్ని బట్టి అతిశయపడుతుంటారు, ಕೆಲವ ಕುಟುಂಬ ಮಗಳನ್ನು ನೋಡಿ ಅತಿಶಯ ಪಡ್ತಾರೆ. కొన్ని కుటుంబాల్లో స్నేహితులు బట్టి అతిశయపడుతూ ಕೆಲವರ ఉంటారు, ಕುಟುಂಬದಲ್ಲಿ ಸ್ನೇಹಿತರ ನಿಮಿತ್ತ ಅತಿಶಯ ಪಡ್ತಾರೆ. కొన్ని కుటుంబాల్లో రాజకీయ వ్యక్తులను బట్టి అతిశయపడుతూ ಕೆಲವರ ఉంటారు. ಕುಟುಂಬದಲ್ಲಿ ರಾಜಕೀಯ ವ್ಯಕ್ತಿಗಳ ನಿಮಿತ್ತವಾಗಿ ಅತಿಶಯ ఆయన ಪಡ್ತಾರೆ. మావాడే, ಅವರು ನಮ್ಮವರು, మా వార్డ్ నెంబరే, ನಮ್ಮ ವಾರ್ಡ್ ನಂಬರೇ, నేను ఎంత అంటే అంత. ನಾನ್ ಏನ್ ಹೇಳ್ತೇನೋ ಅದೇ. ఇలా మనుషులు బట్టి అతిశయపడే వాళ్ళు ఉంటారు. ಹೀಗೆ ಮನುಷ್ಯರ ನಿಮಿತ್ತ ಅತಿಶಯ ಪಡುವಂತವರು ಇರ್ತಾರೆ. ఫిలిష్టులందరూ కూడా ఎవరిని బట్టి అతిశయపడ్డారు? ಫಿಲಿಸ್ಟಿಯರೆಲ್ಲರೂ ಯಾರ ನಿಮಿತ್ತ ಅತಿಶಯ ಪಟ್ಟರು? 7 అడుగుల అజానుభావుడైన గొలియాతుని యొక్క బలాన్ని చూసి అతిశయపడ్డారు. 7 ಅಡಿ ಇರುವಂತಹ ಭಯಂಕರವಾಗಿರುವ ಗೊಲ್ಯಾತನನ್ನು ನೋಡಿ ಅತಿಶಯ ಪಟ್ಟರು. రారా రారా అని సౌలు మీద ఇశ్రాయేల్ ప్రజల మీద సవాలు విసిరారు. ಬಾರೋ ಬಾರೋ ಎಂಬುದಾಗಿ ಸೌಲನ ಮೇಲೆ ಇಸ್ರಾಯೇಲ್ ಪ್ರಜೆಗಳ ಮೇಲೆ ಸವಾಲು ఒక ಹಾಕಿದ. చిన్న పిల్లవాడి చేతిలో అతుడైపోయాడు. ಒಬ್ಬ ಚಿಕ್ಕ ಹುಡುಗನ ಕೈಯಲ್ಲಿ ಹತನಾದ. అందుకని ఎప్పుడు కూడా మనుషుల బట్టి మనం అతిశయపడకూడదు. ಅದಕ್ಕಾಗಿ ಎಂದಿಗೂ ಕೂಡ ಮನುಷ್ಯನ ನಿಮಿತ್ತ ನಾವು ಅತಿಶಯ ಪಡಬಾರದು. మనిషి జీవితము అంతలో కనపడే అంతలో ఆవిరివైపోయే నీటి పొడగ వంటిది. ಮನುಷ್ಯನ ಜೀವನ ಅಷ್ಟರಲ್ಲಿ ಕಂಡು ಅಷ್ಟರಲ್ಲಿ ಮಾಯವಾಗುವ ನೀರಿನಲ್ಲಿರುವ ಬುಗ್ಗೆ ಎಂತದ್ದು? పుష్పించే పువ్వు వంటిది, ಪುಷ್ಪಿಸುವಂತ ಹೂವಿನಂತದ್ದು, వాడిపోయే గడ్డి పరకలంటిది, ಬಾಡಿ ಹೋಗುವಂತ ಹುಲ್ಲಿದ್ದು. అందుకని మనుషుల బట్టి ఎప్పుడు కూడా అతిశయపడకూడదు. ಅದಕ್ಕಾಗಿ ಮನುಷ್ಯನ ನಿಮಿತ್ತ ಎಂದಿಗೂ ಅತಿಶಯ ಪಡಬಾರದು. అంటే మన మనుషులు బట్టి ఎప్పుడు కూడా అతిశయపడకూడదు. ಅಂದ್ರೆ ಮನುಷ್ಯನ ನಿಮಿತ್ತ ನಾವು ಎಂದಿಗೂ ಕೂಡ ಅತಿಶಯ ಪಡಬಾರದು. కొన్నిసార్లు అటు మా వాడండు, ಕೆಲವು ಸಾರಿ ಹೇಳ್ತಾನೆ, ಅವ್ನು ನಮ್ಮವನೇ, మా కులస్టూడెంట్, ಅವ್ನು ನಮ್ಮ కులದವನ್ರಿ, మా క్లాస్మేట్ అండి, ಅವ್ನು ನಮ್ಮ ಕ್ಲಾಸ್ಮೇಟ್ ರೀ, మా రూమ్మేట్ అండి, ಅವ್ನು ನಮ್ಮ ರೂಮ್ಮೇಟ್ ರೀ. ఒకవేళ అన్నా గానీ అది హృదయంలో నోటి మాటకు అనొచ్చు, ಬಾಯಿ ಮಾತಿಗೆ ಏನಾದ್ರೂ ಅನ್ಬಹುದು, తప్పేం కాదు. ಹಾಗೆ ಅಂದ್ರೆ కానీ ತಪ್ಪೇನಲ್ಲ. గుండెల్లో మాత్రం వాళ్ళని బట్టి ఎప్పుడు కూడా మనం అతిశయపడకూడదు. ಆದ್ರೆ ನಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿ ಅವರ ನಿಮಿತ್ತ ಅತಿಶಯ ಅನ್ನುವುದೇ ನಮಗಿರಬಾರದು. ఓకేనా? ಸರಿನಾ? ఒకటి ఏంటి చెప్పండి, ಮೊದಲೇದೇನ್ ಹೇಳ್ರಿ? సిగ్గుపడవలసిన వాటి యందు అతిశయపడకూడదు. ನಾಚಿಕೆ ಪಡಬೇಕಾದದರಲ್ಲಿ ಅತಿಶಯ ಪಡಬಾರದು. రెండోది, ಎರಡನೇದು డంబపు మాటలు, అంటే లేనిది గాని ఉన్నట్టుగా చెప్పుకోవడమే. ಅಹಂಭಾವದ ಮಾತು, ಅಂದ್ರೆ ಇಲ್ಲದೆ ಇರುವುದು ಇದು ಇರುವ ಹಾಗೆ ಹೇಳ್ಕೊಳ್ಳುವುದು. మూడోది, ಮೂರನೇದು మనుషులను బట్టి. ಮನುಷ್ಯರ ನಿಮಿತ್ತ. నాలుగోది, ನಾಲ್ಕನೇದು కీర్తనలు ಕೀರ್ತನೆಗಳು 20వ అధ్యాయం 20ನೇ ಅಧ್ಯಾಯ 7వ వాక్యం. 7ನೇ ವಾಕ್ಯ. అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే, ಅಲ್ಲಿ ಬರೆದಿರುವ ಮಾತೆಂದ್ರೆ రథాలను బట్టి, గుర్రాలను బట్టి,
కొంతమంది అతిశయపడుతున్నారంట. ರಥಬಲದಿಂದ ಅಶ್ವಬಲದಿಂದ ಕೆಲವರು ಹೆಚ್ಚಳ ಪಡ್ತಾ ಇದ್ದಾರಂತೆ. కొంతమంది అంటే గుర్రాలు బట్టి, రథాలు బట్టి, రౌతులు బట్టి అతిశయిస్తున్నారంట. ಕೆಲವರು ರಥಬಲದಿಂದ ಅಶ್ವಬಲದಿಂದ ಅತಿಶಯ ಪಡ್ತಾ ಇದ್ದಾರಂತೆ. ఇప్పుడు ఫరో ఉన్నాడండి. ಈಗ ಫರೋ ಇದ್ದಾನ್ರಿ. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుని విడిచి సముద్రం దగ్గరికి వెళ్ళారు. ಇಸ್ರಾಯೇಲ್ ಪ್ರಜೆಗಳು ಐಗುಪ್ತವನ್ನು ಬಿಟ್ಟು ಸಮುದ್ರದ ಹತ್ರಕ್ಕೆ ಹೋದ್ರು. ఫరో అంటాడు, ಫರೋ ಹೇಳ್ತಾನೆ, వాళ్ళు ఎంత లెక్క నడిచినా కాలి నడకని వెళ్ళాలి. ಅವನು ಎಷ್ಟು ದೂರ ಹೋದ್ರು ನಡಿತಾನೆ ಹೋಗ್ಬೇಕು. నా రథ చక్రాలు దాటి వాళ్ళు వెళ్ళగలుగుతారా? ನನ್ನ ರಥ ಚಕ್ರವನ್ನು ದಾಟಿ ಅವ್ರೇನಾದ್ರೂ ಹೋಗ್ತಾರ? ఈ గుర్రాలైన అశ్వాన్ని దాటి వాళ్ళు వెళ్ళగలుగుతారా? ಈ ಕುದುರೆ ಅಶ್ವಗಳನ್ನು ದಾಟಿ ಅವ್ರೇನಾದ್ರೂ ಹೋಗ್ತಾರ? నా గుర్రాల కాళ్ళ చేత వాళ్ళు తొక్కిస్తా. ನನ್ನ కుదుರೆಗಿರುವ ಕಾಲಿನಿಂದ ಅವನನ್ನು ತುಳಿಸ್ತಾ. నా రథ చక్రాల కింద వాళ్ళు కాళ్ళు నలగొడతా. ನನ್ನ ರಥದ ಚಕ್ರದ ಕೆಳಗೆ ಅವರ ಕಾಲು ತುಳಿಯುವ ಹಾಗೆ ಮಾಡ್ತೇನೆ. ఫరో గుర్రాలను బట్టి, రథాలను బట్టి అతిశయపడి మొత్తం తనకున్న గుర్రాలని, రౌతుల్ని, పనివారిని పంపించాడు. ಫರೋ ತನಗಿರುವ ರಥವನ್ನು, ಅಶ್ವಬಲವನ್ನು ನೋಡಿ ಅತಿಶಯಪಟ್ಟು ತನಗಿರುವ ರಥವನ್ನು, ಕುದುರೆಗಳನ್ನು ಕೊಟ್ಟು ಕಳಿಸಿದ. కాళీ నడకతుడు వెళ్ళిన వాళ్ళేమో సముద్రం దాటారు. ನಡಿತಾ ಹೋದಂತವರು ಸಮುದ್ರವನ್ನು ದಾಟಿದರು. నడిచి వెళ్ళిన వారేమో సముద్రం దాటారు. ನಡಿತಾ ಹೋಗ್ತಾ ಇರುವಂತವರು ಸಮುದ್ರವನ್ನೇ ದಾಟಿದ್ರು. గుర్రాల్లో, రౌతుల్లో ఇల్లుళ్ళందరూ సముద్రంలో జల సమాధిగా మారిపోయారు. ಕುದುರೆ ಹಾಕಿಕೊಂಡು ರಥವನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಹೋದಂತವರು ಸಮುದ್ರ ಪಾಲಾದ್ರು. ఇక్కడ నేను చెప్పే మాట ఏంటంటే, ಇಲ್ಲಿ ನಾನು ಬಯಸುವ ಮಾತೇನೆಂದ್ರೆ, మనకి ఎవరికి రథాలు లేవు, గుర్రాలు లేవు. ಇಲ್ಲಿ ನಮಗೆ ಯಾರಿಗೂ ಕೂಡ ರಥಗಳಿಲ್ಲ, ಕುದುರೆಗಳಿಲ್ಲ. ఇప్పుడు మన రథాల గుర్రాలేంటి? ಈಗ ನಮ್ಮ ರಥ ಕುದುರೆ ಅಂದ್ರೆ ಏನು? స్కూటీయే, ಸ್ಕೂಟಿಯೇ, బైకే, ಬೈಕೆ, బుల్లెటే, ಬುಲೆಟೆ, ఇన్ఫీల్డ్, ಎನ್ಫೀಲ್ಡ್, కారు. ಈ రథాల రౌతులు, ಇವೆಲ್ಲ ರಥಗಳು, ಅಶ್ವಬಳಗಳು. చిన్న ఎగ్జాంపుల్, ಚಿಕ್ಕ ಉದಾಹರಣೆ. మంచి స్కూటీ కొనుక్కున్నారు, మంచిది, దేవునికి స్తోత్రం. ಒಳ್ಳೆ ಸ್ಕೂಟಿ ಕೊಂಡ್ಕೊಂಡಿದ್ರ, ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ. ಒಳ್ಳೆ డక్కు బండ్లో వచ్చింది. ಪಕ್ಕದವಳು ಹಾಳಾದ ಸ್ಕೂಟಿಯಲ್ಲಿ ಬಂದ್ಲು. ఇంకెంతకాలం ఈ డక్కు బండి నీకు? ಇನ್ನೆಷ್ಟು ಕಾಲ ಈ ಹಾಳಾದ ಗಾಡಿಯಲ್ಲಿ ಬರ್ತೀಯಾ? నేను చూడు, ನನ್ನನ್ನು ನೋಡು, ನನ್ನನ್ನು ನೋಡು అన్నవ అయిపోయినట్టే. ಅಂದ್ರೆ ಮುಗಿದು ಹೋಯ್ತು. ఎవడే చూడు, నేను మంచి కారు కొనుక్కున్నాను, ನೋಡಿ ನಾನು ಒಳ್ಳೆ ಕಾರ್ ಕೊಂಡ್ಕೊಂಡಿದ್ದೇನೆ, ఈ మొహం తాగలే, నీకేం లేదు, ನೋಡಿ ನಿನ್ಗೆ ಏನೂ ಇಲ್ಲ, అలా అనకూడదు. ಹಾಗೆಲ್ಲ ಅನ್ಬಾರ್ದು. మనకి కారే ఉన్నా, నಮಗೆ స్కూటీ ఉన్నా, బైకే ఉన్నా, ఇల్లే ఉన్నా, ఫ్రిడ్జే ఉన్నా, ఏది ఉన్నా చెప్పండి, అతిశయించకూడదు. ನಮಗೆ ಕಾರೇ ಇದ್ರು, ಬೈಕೆ ಇದ್ರು, ಸ್ಕೂಟಿ ಇದ್ರು, ಬೈಕ್ ಇದ್ರು, ಮನೆ ಇದ್ರು, ಯಾವುದರ ನಿಮಿತ್ತ ನಾವು ಕೂಡ ನಾವು ಅತಿಶಯ ಪಡಬಾರ್ದು. ఒకవేళ అందమైన భర్తనే ఇచ్చిన, ಒಂದು ವೇಳೆ ಅಂದವಾದ ಗಂಡನ, అందమైన భార్యనే, ವೇಳೆ ಚೆನ್ನಾಗಿರುವ ಹೆಂಡತಿನ ಕೊಟ್ರು, అందమైన పిల్లల్ని ఇచ్చిన, ಅಥವಾ ಅಂದವಾಗಿರುವ ಮಕ್ಕಳನ್ನೇ ಕೊಟ್ರು, దేవుడు ఇచ్చాడు, స్తోత్రం అనాలి. ದೇವರು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ, ಸ್ತೋತ್ರ ಅನ್ಬೇಕು. చెప్పండి, ಹೇಳ್ಬೇಕು ಏನಂತ? దేవుడు ఇచ్చాడు, ದೇವರು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ, ಸ್ತೋತ್ರ. దేవుడు ఇచ్చాడు, ದೇವರು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ, ಸ್ತೋತ್ರ. అంతేగాని ಅಷ್ಟು ಬಿಟ್ರೆ లోకరీతిగా అతిశయపడేట్లుగా ఎప్పుడు మనం మాట్లాడకూడదు. ಲೋಕ ರೀತಿಯಾಗಿ ಅತಿಶಯ ಪಡುವಾಗ ಅತಿಶಯ ಪಡುವಂತ ಮಾತು ಯಾವಾಗ ಮಾತಾಡಬಾರದು. ఒక జరిగిన సంఘటన చెప్తానండి. ನಡೆದಿರುವ ಒಂದು ಸಂಘಟನೆ 18 సంవత్సరాల కిందట 18 ವರ್ಷಗಳ ಹಿಂದೆ ఒక తల్లి గారు, ಒಬ್ಬ ತಾಯಿಯವರು, బ్రదర్ ఏం పేరు నీ పేరు? ಬ್ರದರ್ ಏನ್ ನಿನ್ ಹೆಸರು? అలా పిలవకుండా ಹಾಗೆ ಕರೆಯದೆ, నాయనా ಏನಪ್ಪಾ ఏం పేరు అంటే ఎంత బాగుంటది. ಏನ್ ನಿನ್ ಹೆಸರು ಅಂದ್ರೆ ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿರ್ತದೆ. బ్రదర్ ఏం పేరు నీ పేరు? ಬ್ರದರ್ ಏನ್ ನಿನ್ ಹೆಸರು ಅಂದ್ರೆ, అమ్మా నా పేరు జాన్ బాబు అమ్మ. ಅಮ್ಮ ನನ್ನ ಹೆಸರು ಜಾನ್ ಬಾಬಮ್ಮ. ఎప్పుడు వచ్చావు సేవకే? ಯಾವಾಗ ಬಂದಿದ್ಯಾ ಸೇವೆಗೆ? అలా అనుకున్నా. నాన్న మన మినిస్ట్రీలోకి ఎప్పుడు వచ్చావు నాన్న అంటే ఎంత బాగుంటది. ಅಪ್ಪ ನಮ್ಮ ಮಿನಿಸ್ಟ್ರಿಗೆ ಯಾವಾಗ ಬಂದಿದ್ಯಾ ಅಂತ ಕೇಳಿದ್ರೆ ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿರ್ತದೆ. అమ్మ నేను 2002లో వచ్చానమ్మా. ಅಮ್ಮ ನಾನು 2002ನೇ ಇಸ್ವಿಯಲ್ಲಿ ಬಂದಿದ್ದೇನೆ. నాన్న ఎప్పుడయ్యో నాన్న పాస్టర్ అంటే ఎంత బాగుంటది. ಏನಪ್ಪ ನೀನ್ ಯಾವಾಗ ಪಾಸ್ಟರ್ ಆಗಿದ್ಯಾ ಅಂತ ಕೇಳಿದ್ರೆ ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿರ್ತದೆ. ఎప్పుడు నేను యేసన్ గారు పాస్టర్, ಯಾವಾಗ ಮಾಡಿದ್ರು ಏಸನ್ನವ್ರು ನಿನ್ನನ್ನು ಪಾಸ್ಟರ್ ಅನ್ನಾಗಿ. మనమేమో ఇప్పుడే మనకి సంఘం వద్దు బాబు అంటే యేసన్న గారు మేరక్క గారు పంపారు. ಆಗಾಗಲೇ ಸಭೆ ಬೇಡ ಬೇಡ ಅಂದ್ರೆ ಏಸನ್ನವರು ಮೇರಕ್ಕನವರು ಕಳಿಸಿದ್ರು ಸಭೆಗೆ. అడిగిన దానికల్లా సమాధానం ఇచ్చానండి. ಕೇಳಿದ್ದಕ್ಕೆಲ್ಲ ನಾನು ಸಮಾಧಾನ ಕೊಟ್ಟೆ. అబ్బాయి ಏನಪ್ಪಾ, బెదం తీసుకుని మా ఇంటికి రా. ಬ್ರದರ್ನ ಕರ್ಕೊಂಡು ನಮ್ಮ ಮನೆಗೆ ಬಾ. ఎందుకమ్మా అన్న? ಯಾಕಮ್ಮ ಅಂದೆ. కొంచెం భోజనం పెడతాను, ಒಂಚೂರು ಊಟ ಬಡಿಸ್ತೇನೆ, తినేసి ತಿನ್ಬಿಟ್ಟು చిన్న ప్రార్థన చేసి ఎదురుగాను. ಚಿಕ್ಕ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ಹೋಗು ಅಂತ ಹೇಳಿದ್ರು. నేను అనుకున్న అబ్బాయి తల్లికి అంత తొందరబాబు గోజారు అనుకున్నాను మనసులో. ನಾನು ಅನ್ಕೊಂಡೆ ಈ ತಾಯಿಗೆ ಎಷ್ಟಿದೆಯಲ್ಲ ಅಂತ ನಾನು ಮನಸ್ಸಲ್ಲಿ ಅನ್ಕೊಂಡೆ. సరే మొత్తం నేను మా బెదరు వెళ్ళామండి. ಸರಿ, ಕೊನೆಗೆ ನಾನು ನನ್ನ ಬ್ರದರ್ ಅವ್ರ ಮನೆಗೆ ಹೋದೆವು. 2 కుర్చీలు వేసిందండి ఆ తల్లి అండి. ಆ ತಾಯಿ 2 ಕುರ್ಚಿಗಳನ್ನು ಹಾಕಿದ್ಲು ಅವ್ರ ಮನೆಯಲ್ಲಿ. ఆ బల్ల మీద కూర్చుని ఏమంటే ఒక కాలు మీద వేసుకుని ఊగుతోంది మహాతల్లి. ಮನೆಯಲ್ಲಿ ಇರುವಂತ ಜೋಕಾಲಿ ಆ ಮೇಜಿನ ಮೇಲೆ ಆ ತಾಯಿ ಕುಳಿತುಕೊಂಡು ಜೋಕಾಲಿ ಆಡಿದ ಹಾಗೆ ಅಲ್ಗಾಡ್ತಿದ್ದಾಳೆ. ఆ తల్లి గారు ఊగుతున్నారు. ಆ ತಾಯಿ ತೂಗಾಡ್ತಾ ಇದ್ದಾಳೆ.
అంటే మా అమ్మ వయసు ఉంటదండి ఆ తల్లి గారికి. ಆ ತಾಯಿಗೆ ಹೆಚ್ಚು ಕಡಿಮೆ ನಮ್ಮ ತಾಯಿ మేము వెళ్ళి నిలబడ్డాం. ನಾವು ಹೋಗಿ ಅಲ್ಲಿ ನಿಂತ್ಕೊಂಡ್ವು. ఆ వందనాలు చెప్పదాం, మనమే వందనాలు చెప్పాలి. ಆಕೆ ವಂದನೆ ಹೇಳಲ್ಲ, ನಾವೇ ವಂದನೆ ಹೇಳಬೇಕು. సరే వచ్చారా కూర్చోండి అన్నదమ్మ. ಸರಿ ಬಂದ್ರಿ ಕೂತ್ಕೊಳ್ರಿ ಅಂತ ಹೇಳಿದ್ರು. సరే కూర్చున్నామంటే బైబిల్ పట్టుకున్నా అవేమో ఎలా ఊగుతా ఉంది, వెనకాల పని మనిషి ఊపుతోంది ಅಂತ ಬೈಬಲ್ ಹಿಡಿದುಕೊಂಡು ನಾವು ಹೋಗಿ ಅಲ್ಲಿ ಕುಳಿತುಕೊಂಡ್ವು. ಆಕೆ ಜೋಕಾಲಿಯಲ್ಲಿ ಉಗಾಡ್ತಾ ಇದ್ದಾಳೆ. నేను అనుకున్నా అబ్బాయి ఎంత భోగంరా బాబు, ఎంత భోగం ప్రభు అనుకున్నా మనసులో. ನಾನು ಅಂದ್ಕೊಂಡೆ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಎಷ್ಟು ಒಳ್ಳೆಯ ಭೋಗ ಈಕೆಗೆ ಬಂದಿದೆ ಅಂತ ನಾನು ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಅಂದ್ಕೊಂಡೆ. ఆమె సరే మాకు భోజనం పెట్టి ఏమండి మా చేత ప్రార్థన చేపించి పంపించేయాలిగా. ಆಕೆ ನಮ್ಗೆ ಏನಾದ್ರು ಸ್ವಲ್ಪ ಊಟ ಬಡಿಸಿ ನಮ್ ಕೈಯಿಂದ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಸ್ಕೊಂಡು ಕಳಿಸ್ಬೇಕಲ್ವಾ. బాబా ಏನಪ್ಪ, కాలు మీద కాలేస్తున్నాను, నన్ను ಏನು ఫీల్ అవుతున్నావా? ನನ್ ಕಾಲ ಮೇಲೆ ನಾನು ಕಾಲು ಹಾಕಿಕೊಂಡಿದ್ದೇನೆ, ನೀನೇನಾದ್ರೂ ಅನ್ಕೊಳ್ತಾ ಇದೀಯಾ? ఎట్టంటే వాళ్ళు ఎదురవుతారండి బాబు. ಹೌದ್ರಿ, ಇಂಥವ್ರೆಲ್ಲ ನಮ್ಗೆ ಎದುರಾಗ್ತಾರ್ರಿ ನಮ್ಗೆ. అప్పుడు నేనన్నాను, ಆವಾಗ ನಾನ್ ಹೇಳಿದೆ, నేను ఫీల్ కాను గాని నా పరలోకపు తండ్రి ఏమన్నా ఫీల్ అవుతాడేమో అన్నానంతే. ನಾನು ಏನು ಅನ್ಕೊಳ್ಳಲ್ಲ, ಆದ್ರೆ ನನ್ನ ಪರಲೋಕದ ತಂದೆ ಏನಾದ್ರೂ ಅನ್ಕೊಳ್ಬಹುದು ಅಂತ ನಾನು ಹೇಳಿದೆ. దెబ్బ కాలు తీసిందండి. ಆ ಒಂದು ಮಾತು ಕೇಳಿ ಕಾಲ್ ತೆಗೆದ್ಬಿಟ್ಟು ఆ తల్లి గారు ಆ ತಾಯಿಯವರು కొంచెం అన్నం పెట్టారు, ప్రార్థన చేసి వెళ్ళిపోయాము. ಸ್ವಲ್ಪ ಅನ್ನ ಬಡಿಸಿದಾಗ ನಾವು ತಿಂದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ಅಲ್ಲಿಂದ ಹೋದ್ವು. మందిరానికి వచ్చిన తర్వాత ಮಂದಿರಕ್ಕೆ ಬಂದ ನಂತರ మన మేలుకోరి విశ్వాసాలు కొంతమంది ఉంటారు కదా, ನಮ್ಮ ಒಳ್ಳೆಯದನ್ನು ಬಯಸುವಂತ ವಿಶ್ವಾಸಿಗಳು ಕೆಲವರು ಇರ್ತಾರಲ್ಲ. పోగ ముందు వాళ్ళకే పోవాలా, ಏನಪ್ಪಾ ಹೋಗ್ತಾ ಹೋಗ್ತಾ ಮೊದಲು ಅವ್ರ ಮನೆಗೆ ಹೋಗ್ಬೇಕಾ? మాకేం తెలుసమ్మా, ఆ తల్లి రమ్మన్నది వెళ్ళాం మేము. ಅಮ್ಮ ನಮ್ಗೇನ್ ಗೊತ್ತು, ಆ ತಾಯಿ ಕರೆದ್ರು ನಾವು వాళ్ళు ಹೋಗ್ಬಂದ್ರು. అంటారు, ಅವ್ರು ಹೇಳ್ತಾರೆ, అయ్యా ಅಯ್ಯ ఆమెకు అరికాలు మొదలుకి నడినెత్తి వరకు ఒళ్ళంతా గర్వమేనయ్యా. ಆಕೆಗೆ ಅಂಗಾಲಿನಿಂದ ನಡು ನೆತ್ತಿಯವರೆಗೂ ಮೈ ತುಂಬಾ ಗರ್ವನೇರಿ. ఎందుకమ్మా అన్న. ಯಾಕಮ್ಮ ಅಂದೆ. అయ్యా ఆమెకి ఇంచుమించు 20 ఎకరాల పొలం ఉందయ్యా. ಅಯ್ಯ ಆಕೆಗೆ ಹೆಚ್ಚು ಕಡಿಮೆ 20 ಎಕರೆ ಹೊಲ ಇದೆ ಅಯ್ಯ. అయ్యా 2 రైస్ మిల్లు ఉన్నాయ్యా. ಅಯ್ಯ 2 ರೈಸ್ ಮಿಲ್ ಇದೆಯಯ್ಯ. అవునమ్మా. ಹೌದಮ್ಮ. దేవునికి స్తోత్రం. ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ. ఏమండి ನೋಡ್ರಿ, ఆమె అలాగ అతిశయించింది కదండి. ಹಾಗೆ ಆಕೆ ಅತಿಶಯ ಪಟ್ಲಲ್ವಾ. మీరు మనసులో పెట్టుకోండి, ನಿಮ್ ಮನಸ್ಸೊಳಗೆ ಇಟ್ಕೊಳ್ರಿ, వాళ్ళ కొడుకు ಅವರ ಮಗ బొంబాయి వెళ్ళి ಬಾಂಬೆಗೆ ಹೋಗಿ స్త్రీ వేషాన్ని ధరించుకుని వచ్చాడు. ಸ್ತ್ರೀ ವೇಷ ಧರಿಸಿಕೊಂಡು ಬಂದ. స్త్రీ వేషాన్ని ధరించుకుని వచ్చాడు. ಸ್ತ್ರೀ ವೇಷ ಧರಿಸಿಕೊಂಡು ಬಂದ. చూశారండి. ನೋಡಿದ್ರ, అదే తల్లి ಅದೇ ತಾಯಿ మందిరానికి వచ్చి ಮಂದಿರಕ್ಕೆ ಬಂದು మోకాళ్ళ మీద ఉండి ಮೊಣಕಾಲು ಹಾಕಿ ఏడు చెప్తుంది, అయ్యా ಅಳ್ತಾ ಹೇಳ್ತಾ ಇದ್ದಾಳೆ, ಅಯ್ಯ నా కొడుకు ఇలా మారిపోయాడయ్యా ನನ್ ಮಗ ಹೀಗಾಗಿದ್ದಾನೆ అని ఏడుస్తుంది. ಅಂತ ಅಳ್ತಾ ಇದ್ದಾಳೆ. నవ్వేవాడు నవ్వుకుంటున్నారు, ನಗುವಂತವರು ನಗ್ತಾ ಇದ್ದಾರೆ. చూడండి. ನೋಡ್ರಿ, ఆ తల్లి తర్వాత చాలా బాధపడింది. ಆ ತಾಯಿ ಬಹಳ ಬಾಧೆ ಪಟ್ಲು. ಅನಂತರ అందుకని ఎప్పుడు కూడా ಅದಕ್ಕಾಗಿ ನಾವು ಎಂದಿಗೂ ಕೂಡ ఏ విషయంలో అతిశయించమో అదే మనకు ముళ్ళుగా మారిపోతుంది. ಯಾವ ವಿಷಯದಲ್ಲಿ ನಾವು ಅತಿಶಯ ಪಡ್ತೇವೋ ಅದೇ ವಿಷಯ ನಮಗೆ ಮುಳ್ಳಾಗ್ತದೆ. అందుకని లోక విషయంలో దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా అతిశయపడకూడదు. ಅದಕ್ಕಾಗಿ ಲೋಕ ವಿಷಯದಲ್ಲಿ ದೇವರ ಮಕ್ಕಳು ಎಂದಿಗೂ ఏది ఉన్నా ಅತಿಶಯಪಡಬಾರದು. ಏನಿದ್ರು ఏది ఉన్నా నా దేవుడు తర్వాత అనాలంతే. ಏನೇ ಇದ್ರು ನನ್ನ ದೇವರ ನಂತರ ఏది ಅಂತ ఉన్నా ಹೇಳ್ಬೇಕು. నా దేవుడు తర్వాత అనాలి. ಏನೇ ಇದ್ರು ನನ್ನ ದೇವರ ನಂತರ ಅಂತ ಹೇಳ್ಬೇಕು. ఇప్పుడు ಈಗ కొరింథీయులు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 17వ వాక్యం చూడండి. ಕೊರಿಂಥದವರಿಗೆ ಬರೆದಂತ 2ನೇ ಪತ್ರಿಕೆ 10ನೇ ಅಧ್ಯಾಯ. అతిశయించేవాడు ప్రభునందే అతిశయించవలెను. ಅತಿಶಯ ಪಡುವಂತವರು ಕರ್ತನಲ್ಲಿಯೇ ಅತಿಶಯ ಪಡಬೇಕು. అతిశయించేవాడు ప్రభునందే అతిశయించవలెను. ಅತಿಶಯ ಪಡುವಂತವರು ಕರ್ತನಲ್ಲಿಯೇ ಅತಿಶಯ ಪಡಬೇಕು. గుర్రాలను బట్టి, ಕುದುರೆಗಳ ನಿಮಿತ್ತ, రథాలను బట్టి, ರಥಗಳ ನಿಮಿತ್ತ, మనుషులు బట్టి, ಮನುಷ್ಯರ ನಿಮಿತ್ತ, సిగ్గుపడవలసిన వాటిని బట్టి, ನಾಚಡಬೇಕಾದದರಲ್ಲಿ జ్ఞానమును బట్టి, ಜ್ಞಾನದಿಂದ, ఐశ్వర్యను బట్టి, ಐಶ್ವರ್ಯದ ನಿಮಿತ್ತ, అంద చందాలను బట్టి, ಅಂದ ಛಂದಸ್ಸಿನ ನಿಮಿತ್ತ అతిశయపడకుండా ಅತಿಶಯ ಪಡದೆ అతిశయపడేవాడు ಅತಿಶಯ ಪಡುವಂತವರು ప్రభునందు అతిశయపడునుగాక. ಆಮೆನ್. ಕರ್ತನಲ್ಲಿ ಅತಿಶಯ ಪಡಲಿ. ఇప్పుడు దేవుని యందే మనం అతిశయపడాలి. ಈಗ ನಾವು ದೇವರಲ್ಲಿಯೇ ಅತಿಶಯ ಪಡೋಣ. దేవుని యందు తప్పే ఏ అతిశయమైనా మనకు దూరమవునుగాక. ಆಮೆನ್. ఒక 4 విషయాలు, ಒಂದು 4 ವಿಷಯಗಳು, ఒక ఆశీర్వాదం చెప్తాను. ಒಂದು చెప్పి ఏ విషయాల్లో మనం అతిశయపడాలో 4 చెప్తాను. ಒಂದು ಆಶೀರ್ವಾದದ ಕುರಿತಾಗಿ ಹೇಳಿ ಯಾವ ವಿಷಯದಲ್ಲಿ ನಾವು ಅತಿಶಯ ಪಡಬೇಕೆಂಬುದಾಗಿ 4 ವಿಷಯ ನಾನು ಹೇಳ್ತೇನೆ. ఇర్మియా గ్రంథం ಇರ್ಮಿಯಾ ಬರೆದಿರುವ ಗ್ರಂಥವು 4వ అధ్యాయం 4ನೇ ಅಧ್ಯಾಯ 2వ వాక్యాన్ని మీరు అందరూ చూసుకోండి. 2ನೇ ವಾಕ್ಯವನ್ನು ನೀವೆಲ್ಲರೂ ನೋಡ್ಕೊಳ್ರಿ. యెహోవా జీవము తోడని ಯೆಹೋವ ಜೀವದಾಣೆ ಅಂದು ప్రమాణ చేసిన ఎడల ಸತ್ಯ ನ್ಯಾಯ ಮಾಡುವುದಾದ್ರೆ
ಜನರು ఆయన యందు ಆತನಲ್ಲಿ తనకు ఆశీర్వాదం కలగజేరనుకుందురు. ತನಗೆ ಆಶೀರ್ವಾದ ಸಿಗುವುದು ಅಂದುಕೊಳ್ಳುವರು. ఆయన యందే అతిశయపడుదురు. ಆತನಲ್ಲಿ ಅತಿಶಯ ಪಡುವರು. దేవుడు ఆశీర్వాదాన్ని కలిగించే దేవుడు కాబట్టి ఆయన యందే మనం అతిశయపడునుగాక. ಆಮೆನ್. ದೇವರು ಆಶೀರ್ವಾದ ಕೊಡುವಂತ ದೇವರಾದದಕ್ಕಾಗಿ ಆತನಲ್ಲಿಯೇ ನಾವು ಅತಿಶಯ ಪಡಲಿ. చెప్పండి, ಹೇಳ್ರಿ. దేవుని యందు మనం అందరూ అతిశయపడితే, ದೇವರಲ್ಲಿ ನಾವೆಲ್ಲರೂ ಅತಿಶಯ ಪಟ್ಟರೆ దేవుడు మనలందరినీ ఆశీర్వదిస్తాడు. ನಮ್ಮೆಲ್ಲರನ್ನು ದೇವರು ಆಶೀರ್ವಾದ ಮಾಡ್ತಾನೆ. ఫరో రథాల్ని రౌతులు బట్టి అతిశయపడితే సముద్రంలో ముంచబడ్డాడు. ಫರೋ ರಥದ ನಿಮಿತ್ತ ಅಶ್ವ ಬಲದ ನಿಮಿತ್ತ ಅತಿಶಯ ಪಟ್ರೆ ನೀರಿ ಪಾಲಾದ. గొల్యాతు సూర్యునని అతిశయిస్తే నేల కొరిగాడు. గొల్యాతను సూర్యుని అతిశయ పట్రే నెల పాలాದ. మనుషుల బట్టి అతిశయపడ్డ వారందరూ అవమానంతో వెనక్కి పరిగెత్తారు. ಮನುಷ್ಯರ ನಿಮಿತ್ತ ಹೆಚ್ಚಳ ಪಟ್ಟಂತವರೆಲ್ಲ ಅವಮಾನದಿಂದ ಹಿಂದಿರುಗಿ ಹೋದರು. సిగ్గుపడవలసిన వాటి యందు అతిశయించే వాళ్ళందరూ కూడా జీవితాల్లో పైకి రాలేదు. ನಾಚಿಕೆ ಪಡಬೇಕಾದ ವಿಷಯದಲ್ಲಿ ಅತಿಶಯ ಪಟ್ರೆ ಯಾರು ಕೂಡ ಮನುಷ್ಯರ ಮೇಲೆ ಬರಲಿಕ್ಕೆ ಆಗಲ್ಲ. అందుకని దేవుని యందు మనం అతిశయపడితే దేవుడు మనల్ని అందరిని ఆశీర్వదించునుగాక. ಆಮೆನ್. ಅದಕ್ಕಾಗಿ ದೇವರಲ್ಲಿ ನಾವು ಅತಿಶಯ ಪಟ್ರೆ ದೇವರು ನಮ್ಮೆಲ್ಲರನ್ನು ಆಶೀರ್ವಾದ ಮಾಡಲಿ. ఈ భూమి మీద నీకు కృప చూపునుగాక. ಆಮೆನ್. ఈ భూమి మీద నీ ఎడల న్యాయము జరిగించునుగాక. ఆమెన్. నీ ఎడల నీతి కార్యాలు జరిగించునుగాక. ఆమెన్. ఏ విషయాల్లో అతిశయపడాలో ఒక 4 మాటలు. ಯಾವ ವಿಷಯದಲ್ಲಿ ಅತಿಶಯ ಪಡಬೇಕು ಒಂದು 4 ಮಾತುಗಳು. మొదటి దినవృత్తాంతాలు ಮೊದಲನೇ ಪೂರ್ವಕಾಲ ವೃತ್ತಾಂತ 16వ అధ్యాయం 16ನೇ ಅಧ್ಯಾಯ 10వ వాక్యం. 10ನ ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి అతిశయపడాలి. ಆತನ ಪರಿಶುದ್ಧ ನಾಮದ ನಿಮಿತ್ತ ಅತಿಶಯ ಪಡಬೇಕು. ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి అతిశయపడాలి. ಆತನ ಪರಿಶುದ್ಧ ನಾಮದ ನಿಮಿತ್ತ ಅತಿಶಯ ಪಡಬೇಕು. అతిశయించేవాడు ప్రభునందు అతిశయించాలంటే, ಅತಿಶಯಿಸುವಂತವನು ಕರ್ತನಲ್ಲಿ ಅತಿಶಯಿಸಬೇಕಾದರೆ ఏ నామం? ಯಾವ ನಾಮ ಅದು? అన్ని నామాల కన్నా పైనామం యేసునామం. ಎಲ್ಲ ನಾಮಗಳಿಗಿಂತ ಹೆಚ್ಚಾದ ನಾಮ ಯೇಸುವಿನ ನಾಮ. అన్ని నామాల కల్లా పరిశుద్ధ నామం యేసునామం. ಎಲ್ಲ ನಾಮಕ್ಕಿಂತ ಶುದ್ಧವಾದ ನಾಮವು ಯೇಸುವಿನ ನಾಮವು. ఆ పరిశుద్ధ నామాన్ని బట్టి ఎల్లప్పుడూ మనం అతిశయించాలి. ಆ ಪರಿಶುದ್ಧವಾದ ನಾಮದ ನಿಮಿತ್ತ ಎಂದೆಂದಿಗೂ ನಾವು ಅತಿಶಯ ಪಡಬೇಕು. చెప్పాను కదా, జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తాడని. ಹೇಳಿದನಲ್ವಾ, ಜ್ಞಾನಿ ತನ್ನ ಜ್ಞಾನದ ನಿಮಿತ್ತ ಅತಿಶಯ ಅದು ಪಡ್ತಾನೆ ಅಂತ. ಲೋಕಸ್ಥರು. ಅದು ಲೋಕದವರು. దేవుని బిడ్డలైన మనం ದೇವರ ಮಕ್ಕಳಾಗಿರುವ ನಾವು దేవుని పరిశుద్ధ నామాన్ని బట్టి ఎల్లప్పుడూ అతిశయిస్తూ ఉండాలి. ದೇವರ ಪರಿಶುದ್ಧ ನಾಮದ ನಿಮಿತ್ತ ಎಂದೆಂದಿಗೂ ಅತಿಶಯ ಪಡಬೇಕು. ఎందుకంటే ಯಾಕಂದ್ರೆ ఆయన నామములోనే ఎన్నో ఆశీర్వాదాలు మనం పొందుకున్నాం. ಆತನ ನಾಮದಲ್ಲಿ ಅದೆಷ್ಟೋ ಆಶೀರ್ವಾದ ನಾವು చాలా మంది ಹೊಂದಿಕೊಂಡಿದ್ದೇವೆ. అంటారు, ಅನೇಕರು ಹೇಳ್ತಾರೆ, నేను ప్రభు నామంలో ప్రార్థన చేశానయ్యా, ನಾನು ಕರ್ತನ ನಾಮದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ నేను ಮಾಡಿದ್ದೇನೆ, యేసయ్యకి ప్రార్థన చేశానయ్యా, ನಾನು ಯೇಸುವಿಗೆ ಪ್ರಾರ್ಥನೆ నేను ಮಾಡಿದ್ದೇನೆ, సేవకుల చేత ప్రార్థన ಸೇವಕರ చేయించానయ్యా, ಮುಖಾಂತರ ನಾನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಸಿಕೊಂಡಿದ್ದೇನೆ, ఆత్మీయులు నా కొరకు ప్రార్థన చేశారయ్యా. ಆತ್ಮೀಯರು ನನಗಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ఆయన ಮಾಡಿದ್ದಾರೆ. నామ ప్రార్థన ద్వారాగానే నా జీవితంలో కార్యాలు జరిగినాయి. ಆತನ ನನ್ನ ಪ್ರಾರ್ಥನೆ ಮುಖಾಂತರ ನನ್ನ ಜೀವನದಲ್ಲಿ ಕಾರ್ಯ ನಡೀತು. అలాగే ಹಾಗೆ ఆయన పరిశుద్ధ నామాన్ని ఎల్లప్పుడూ అతిశయపడునుగాక. ಆತನ ಪರಿಶುದ್ಧ ನಾಮದಲ್ಲಿ ಎಂದೆಂದಿಗೂ ಅತಿಶಯ ಪಡಲಿ. ఎలాగో చెప్తాను వినండి. ಹೇಗಂತ ನಾನು ಹೇಳ್ತೇನೆ. ఆయన పరిశుద్ధ నామాన్ని అతిశయించడం అంటే మనం చేయవలసిన పని ఏంటి అన్నది కూడా మనకు తెలియాలి. ಆತನ ಪರಿಶುದ್ಧ ನಾಮವನ್ನು ಅತಿಶಯ ಪಡುವುದಂದ್ರೆ ನಾವು ಮಾಡಬೇಕಾದ ಕೆಲಸವನ್ನು ಕೂಡ ನಾನು ಹೇಳ್ತೇನೆ. 97వ కీర్తన 97ನೇ ಕೀರ್ತನೆ 12వ వాక్యం. 12ನೇ ವಾಕ್ಯ. ఆయన నామానికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ಆತ ನಾಮಕ್ಕೆ ಎಂದೆಂದಿಗೂ ಕೃತಜ್ಞತಾ ಸ್ತುತಿ ಸಲ್ಲಿಸಿ. ఆయన పరిశుద్ధ నామానికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ಆತನ ಪರಿಶುದ್ಧ ನಾಮಕ್ಕೆ ಎಂದೆಂದಿಗೂ ಕೃತಜ್ಞತಾ ಸ್ತುತಿ ಸಲ್ಲಿಸಿರಿ. ఒక 10 మంది ಒಂದು 10 ಜನ యేసయ్య దగ్గరకు వచ్చారు. ಯೇಸುವಿನ ಬಳಿಗೆ ಬಂದ್ರು. బోధకుడా, ಬೋಧಕನೇ, ఈ కుష్టు రోగంతో బాధపడుతున్నాం, ಈ ಕುಷ್ಠ ರೋಗದಿಂದ ಬಾಧೆ ಪಡ್ತಾ ಇದ್ದೇವೆ, మీకు ఇష్టమైతే మామూలు బాగు చేయండి అన్నారు. ನಿಮಗೆ ಇಷ್ಟವಾದ್ರೆ ನಮ್ಮನ್ನು ಪಡಿಸು ಅಂದ್ರು. ప్రభన్నారు, నాకు ఇష్టమే, ಕರ್ತನ ಹೇಳಿದ್ರು, ನನಗಿಷ್ಟವೇ, పలానా చోట మందిరం ఉంది, ಇಂಥ ಜಾಗದಲ್ಲಿ ಮಂದಿರವಿದೆ, మీ దేహాలు యాజకునికి కనపరుచుకోండి అన్నారు. ನಿಮ್ಮ ದೇಹವನ್ನು ಯಾಜಕರಿಗೆ ತೋರಿಸಿರಿ ಅಂತ ಹೇಳಿದ್ರು. ఈ 10 మంది వెళ్తున్నారండి. ಈ 10 ಜನ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. వెళ్లే దారిలో సడన్ గా వారికి స్వస్థత కలిగింది. ಹೋಗುವಂತ ದಾರಿಯಲ್ಲಿ ಹಠಾತ್ ಆಗಿ ಅವರಿಗೆ ಸ್ವಸ್ಥತೆ ಆಯಿತು. వాళ్ళందరూ వాళ్ళ దేహాలు చూసుకున్నారు. ಅವರೆಲ್ಲರೂ ತಮ್ಮ ತಮ್ಮ ದೇಹವನ್ನು
ನೋಡ್ಕೊಂಡ್ರು. ఎన్నో సంవత్సరాల నుంచి పట్టి పీడిస్తున్న వ్యాధి వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ಎಷ್ಟು ವರ್ಷದಿಂದ ಹಿಡಿದು ಪೀಡಿಸುತ್ತಾ ಇರುವಂತ ವ್ಯಾಧಿ ಅವರನ್ನು ಬಿಟ್ಟು ಹೋಯಿತು. మరి 90 యేసుక్రీస్తు దగ్గర రాలా. ಆ 9 ಜನ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಬಳಿಗೆ ಬರಲಿಲ್ಲ. ఒక్కడ మాత్రము ಒಬ್ಬನು ಮಾತ್ರ గొప్ప శబ్దముతో ಒಂದು ದೊಡ್ಡ ಶಬ್ದದಿಂದ యేసయ్య నామానికి కృతజ్ఞతలు, యేసయ్య నామానికి కృతజ్ఞత స్తుతులు, ಯೇಸುವಿನ ನಾಮಕ್ಕೆ ಕೃತಜ್ಞತೆ, ಯೇಸುವಿನ ನಾಮಕ್ಕೆ ಕೃತಜ್ಞತಾ ಸ್ತುತಿಗಳು. ఎక్కడైతే బాగుపడ్డాడో ఆ స్థలము నుంచి యేసయ్య దగ్గరికి పరిగెత్తుకుని యేసు పరిశుద్ధ నామములకు కృతజ్ఞతలు కృతజ్ఞతలు అని వచ్చాడండి. ಎಲ್ಲಿ ಗುಣವಾದನೋ ಅದೇ ಸ್ಥಳದಿಂದ ಯೇಸುವಿನ ಬಳಿಗೆ ಯೇಸುವಿನ ನಾಮಕ್ಕೆ ಸ್ತೋತ್ರಗಳು ಕೃತಜ್ಞತೆಗಳು ಅಂತ ಹೇಳ್ತಾ ಬಂದ. వచ్చి ప్రభు పాదాల కాడ కూర్చున్నాడు. ಬಂದು ಕರ್ತನ ಪಾದದ ಹತ್ರ ಕುಳಿತುಕೊಂಡ. యేసయ్య అంటాడు, ಯೇಸು ಕೇಳ್ತಾನೆ, ఏం జరిగింది అన్నాడు. ಏನ್ ನಡೀತು? మీరు చెప్పినట్లుగా వెళ్ళానండి, మధ్యలో బాగా అయిపోయానండి. ನೀವು ಹೇಳಿದ ಹಾಗೆ ನಾವು ಹೋದಾಗ ಅರ್ಧ ದಾರಿಯಲ್ಲೇ ನಮಗೆ ಗುಣವಾಯಿತು. మరి మిగతా 90 బాగుపడలేదా? ಹಾಗಾದ್ರೆ ಉಳಿದಂತವರು ಗುಣವಾಗ್ಲಿಲ್ವಾ? బాగుపడ్డారండి, ಅವರು ಕೂಡ ಗುಣವಾಗಿದೆ. మరి తమ్ముడు వాళ్ళు ఎందుకు రాలేదు? ಹಾಗಾದ್ರೆ ತಮ್ಮ ಅವ್ರು ಯಾಕೆ ಬರ್ಲಿಲ್ಲ? ఏమనంటే వాళ్ళు వెళ్ళిపోయారు. ಏನವ್ರಿಗೆ ಗೊತ್ತಿಲ್ಲ, ಅವ್ರು ಹೊರಟು ಹೋದ್ರು. నువ్వెందుకొచ్చావు? ಹಾಗಾದ್ರೆ ನೀನ್ ಯಾಕೆ ಬಂದಿದ್ಯಾ? నీ పరిశుద్ధ నామం నా దేహములో నా బలహీనత నుంచి విడిపించింది కాబట్టి, ನಿನ್ನ ಪರಿಶುದ್ಧ ನಾಮ ನನ್ನ ದೇಹದಲ್ಲಿರುವ ಬಲಹೀನತೆ ಬಿಡಿಸದಕ್ಕಾಗಿ నా జీవిత కాలం అంతా ನನ್ನ ಜೀವಮಾನವೆಲ್ಲ నీ సన్నిధిలో కూర్చుని ನಿನ್ನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಕುಳಿತುಕೊಂಡು నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను, ನಿನಗೆ ಕೃತಜ್ಞತಾ ಸ್ತುತಿ ಸಲ್ಲಿಸ್ತೇನೆ, నీకు కృతజ్ఞతలు చెల్లిస్తాను. ನಿನಗೆ ಕೃತಜ್ಞತಾ ಸ್ತುತಿ ಸಲ್ಲಿಸ್ತೇನೆ. బైబిల్ చెప్తా ఉంది, ಸತ್ಯವೇದ ಹೇಳ್ತಾ ಇದೆ, 107వ కీర్తన 107ನೇ ಕೀರ್ತನೆ 1వ వాక్యం 1ನೇ ವಾಕ್ಯ, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం వల్ల కృప నిత్యము ఉంటదంట. ಆತನಿಗೆ ಕೃತಜ್ಞತಾ ಸ್ತುತಿ ಸಲ್ಲಿಸುವುದರಿಂದ ಕೃಪೆ ನಿರಂತರವಾಗಿ ಇರ್ತದಂತೆ. అంటే పరిశుద్ధ నామమని ఎప్పుడైతే అతిశయిస్తామో, ಪರಿಶುದ್ಧ ನಾಮದಲ್ಲಿ ಯಾವಾಗ ಅತಿಶಯ ಪಡ್ತೇವೋ, అతిశయించటం అనగా ಅತಿಶಯ ಪಡುವುದಂದ್ರೆ దేవుడు మనకు చేసిన మేలుకి ఎప్పుడైతే కృతజ్ఞతలు తెలియపరుస్తామో, ದೇವರು ನಮಗೆ ಮಾಡಿರುವ ಮೇಲಿಗೆ ಯಾವಾಗ ನಾವು ಕೃತಜ್ಞತೆ ಸಲ್ಲಿಸುತ್ತೇವೋ, ఈ భూమి మీద బ్రతికినంత కాలం దేవుని కృప నీతో ఉంటాది. ಈ ಭೂಮಿಯ ಮೇಲೆ ಬದುಕುವವರೆಗೂ ದೇವರ ಕೃಪೆ ನಿನ್ನ ಮೇಲೆ ಇರ್ತದೆ. దేవుని కృప మీకు ఉండునుగాక. ಆಮೆನ್. ఎలాగో చెప్తానేనండి. ಹೇಗಂತ ನಾನು ಹೇಳ್ತೇನೆ ಕೇಳ್ರಿ. మన పిల్లలు స్కూల్కి వెళ్ళాలి. ನಮ್ಮ ಮಕ್ಕಳು ಸ್ಕೂಲ್ಗೆ ಹೋಗ್ಬೇಕು. వాళ్ళు ఏం చేస్తారు? ಅವ್ರು ಏನ್ ಮಾಡ್ತಾರೆ? వాళ్ళు ప్రార్థన వచ్చిన వాళ్ళైతే వాళ్ళు ప్రార్థన చేసుకుని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి అంటారు. ಅವರಿಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಬರುವುದಾದ್ರೆ ಅವರು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಕೊಂಡು ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಬೇಡ್ಕೊಳ್ತಾ ಇದ್ದೇವೆ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. స్కూటీ అంటే స్కూటీ, ఆటో అంటే ఆటో, లేకపోతే కాలు నడకన స్కూల్కి వెళ్ళిపోవచ్చు. ಸ್ಕೂಟಿ ಇದ್ರೆ ಸ್ಕೂಟಿ, ಆಟೋ ಇದ್ರೆ ಆಟೋ, ಅಥವಾ ನಡೀತಾ ಸ್ಕೂಲ್ಗೆ ಹೋಗ್ತಾರೆ. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభా నన్ను క్షేమంగా తీసుకొచ్చి ఏం చెప్తారు? కృతజ్ఞతలు చెప్తారు. ಅಲ್ಲಿಗೆ ಹೋದ ನಂತರ ದೇವರೇ ಕ್ಷೇಮವಾಗಿ ನನ್ನನ್ನು ಕರೆದುಕೊಂಡು ಬಂದಿದ್ಯಾ, ಇವ್ರು ಏನ್ ಹೇಳ್ತಾರೆ ಎಂಬುದಾಗಿ ಕೃತಜ್ಞತೆ ಸಲ್ಲಿಸ್ತಾರೆ. ఒకవేళ ಒಂದ್ ವೇಳೆ మనం టిఫిన్ చేస్తున్నాం, ನಾವು ಟಿಫಿನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೇವೆ. ఆ టిఫిన్ తినడానికి ముందు ఏం చేస్తాం? ಟಿಫಿನ್ ತಿನ್ನುವುದಕ್ಕಿಂತ ಮುಂಚೆ ಏನ್ ಮಾಡ್ತೇವೆ? అమ్మా ಅಮ್ಮ, నేనంటే అంత ప్రేమ, ನಾನಂದ್ರೆ ಎಷ್ಟು ಪ್ರೀತಿ, మంచి ఇడ్లీ చేసావు, ಒಳ್ಳೆಯ ಇಡ್ಲಿ ಮಾಡಿದ್ಯಾ, మంచి చట్నీ చేసావు, ಒಳ್ಳೆಯ ಚಟ್ನಿ అని ಮಾಡಿದ್ಯಾ అమ్మని అంటారా? ಅಂತ ಅಮ್ಮನನ್ನು ಹೊಗಳ್ತಾರೆ. అంటారు? ಯಾರನ್ನ ಹೊಗಳ್ತಾರೆ? ప్రభువా ಕರ್ತನೆ, నాకు ఇడ్లీ ఇచ్చావు, ನನಗೆ ಇಡ್ಲಿ ಕೊಟ್ಟಿದ್ಯಾ, అమ్మ ద్వారా దోశ ఏర్పాటు చేసావు, ತಾಯಿ ಮುಖಾಂತರ ದೋಸೆ ಏರ್ಪಾటు ప్రార్థన ಮಾಡಿದ್ಯಾ, చేసుకుంటారు. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಕೊಳ್ತೀರಾ. తిన్న తర్వాత ఏం చెప్తారు? ತಿಂದ ನಂತರ ಏನ್ ಹೇಳ್ತೀರಾ? నాకు నింపినందుకు నీకు స్తోత్రం అంటారు. ನನ್ನ ಹೊಟ್ಟೆ ತುಂಬಿಸಿದ್ದಕ್ಕಾಗಿ ನನಗೆ ಸ್ತೋತ್ರ ಅಂತ ಹೇಳ್ತೀರಾ. అంటే రోజంతా కూడా మనలో ఎవరు మెదలాలి? ಅಂದ್ರೆ ಪ್ರತಿದಿನ ನಮ್ಮಲ್ಲಿ ಏನ್ ಯಾರ್ యేసు నామం, ಯೇಸುವಿನ ನಾಮ, పరిశుద్ధ నామాన్ని సన్నిధించడం అంటే కృతజ్ఞతా స్తుతులు చెల్లించడం. ಪರಿಶುದ್ಧ ನಾಮವನ್ನು ಸನ್ನಿಧಿಸುವುದು ಅಂದ್ರೆ ಕೃತಜ್ಞತಾ ಸ್ತುತಿ ಸಲ್ಲಿಸುವುದು. దాని వల్ల మనకేం కలుగుతుంది? కృప ఆవరించుతుంది. ಅದರಿಂದ ನಮಗೇನ್ ಸಿಗ್ತದೆ? ಕೃಪೆ ಆವರಿಸ್ತದೆ. మీకందరికి కృప ఆవరించునుగా. ಆಮೆನ್. అంటే ఎప్పుడు కూడా, అంటే ఇప్పుడు దేవుడు మన వారం అంతా కాపాడారు. ಅಂದ್ರೆ ಎಂದಿಗೂ ಕೂಡ, ಅಂದ್ರೆ ಈ ವಾರವಿಡೀ ದೇವರು ನಮ್ಮನ್ನು ಆದಿವಾರ ಕಾಪಾಡಿದ್ದಾನೆ. ಚರ್ಚ್ಗೆ వచ్చాం. ಭಾನುವಾರ ಸಭೆಗೆ ಬಂದಿದ್ದೇವೆ. మనం ఏం చేయాలి? ಆಗ ನಾವೇನ್ ಮಾಡ್ಬೇಕು? చేతి పని, ಕೈ ಕೆಲಸ, ಉದ್ಯೋಗ, ವ್ಯಾಪಾರ, చదువు, ಓದು, దాంపత్య జీవితం, ఆరోగ్య విషయాలు, ఆహార విషయాలు, అప్పుల విషయాలు, ಸಾಲದ ವಿಷಯದಲ್ಲಿ, ಮನೆ ವಿಷಯದಲ್ಲಿ, వీటన్నిటిలో కాపాడాడు ఆయన. ಇವೆಲ್ಲದರಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ಕಾಪಾಡಿದ. అప్పుడు ఆయన పరిశుద్ధ నామానికి మనం ఏం చేయాలి? ಹಾಗಾದ್ರೆ ಅದರಲ್ಲಿ ಆತನ ಪರಿಶುದ್ಧ ನಾಮಕ್ಕೆ ನಾವೇನ್ ಮಾಡ್ಬೇಕು? అతిశయించడం అంటే కృతజ్ఞతలు తెలియపరచాలి. ಅತಿಶಯಿಸುವುದೆಂದರೆ ಕೃತಜ್ಞತೆ ಸಲ್ಲಿಸುವುದು. ఈ మెంటల్ వాళ్ళు ఉంటారు కొంతమంది, ಕೆಲವರು ಹುಚ್ಚಿರು ಇರ್ತಾರೆ. ಹುಚ್ಚಿರು ఏంటాడు? స్తోత్ర అంటారు, కొత్త అంటారు, ఏంటది అర్థం కదా అంటారు. ಏನು ಸ್ತೋತ್ರ ಅಂತಾರೆ, ಕೃತಜ್ಞತೆ ಅಂತ ಹೇಳ್ತಾರೆ, ಅರ್ಥ ಆಗಲ್ಲ. దేవుని మహిమ పరచడం,
ದೇವರನ್ನು ಮಹಿಮೆ ಪಡಿಸುವುದು, దేవుని యందు అతిశయించటం. ದೇವರಲ್ಲಿ ಅತಿಶಯ ಪಡುವುದು. ఇలాగుంటే ఆయన ఆనందపడతాడు, ఈ భూమి మీద నీకు కృప చూపుతాడు ఆయన. ಹೀಗಿದ್ರೆ ಆನಂದ ಪಡ್ತಾನೆ, ಈ ಭೂಮಿ ಮೇಲೆ ನಿನಗೆ ಕೃಪೆ ತೋರಿಸ್ತಾನೆ. ఓకే. రెండోది, ಎರಡನೇದು యెషయా గ్రంథం 41:16. ಯೆಶಯ ಬರೆದಿರುವ ಗ್ರಂಥ 41:16ನೇ ವಚನ. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణి బట్టి అతిశయపడదాం. ಇಸ್ರಾಯೇಲರ ಪರಿಶುದ್ಧ ದೇವರ ನಿಮಿತ್ತ ಅತಿಶಯ ಪಡೋಣ. రెండో చెప్తున్నాను, ಎರಡನೇದಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದೇನೆ, ఇశ్రాయేల పరిశుద్ధ దేవుణ్ణి బట్టి అతిశయపడదాం. ಇಸ್ರಾಯೇಲರ ಪರಿಶುದ್ಧ ದೇವರ ನಿಮಿತ್ತ ಅತಿಶಯ ಪಡೋಣ. ఇప్పుడు మనం ఉన్నామండి, ಈಗ ನಾವು ಇದ್ದೇವಿರಿ, క్రైస్తవులు మీటింగ్లు పెట్టినట్లుగా ಕ್ರೈಸ್ತವರು ಮೀಟಿಂಗ್ ಇಟ್ಟ ಹಾಗೆ మీరైనా నేనైనా ನೀವಾದ್ರೂ ನಾನಾದ್ರೂ డేరుగా ధైర్యంగా మా యేసయ్య గొప్పవాడు మనం చెప్పగలుగుతాం. ನೇರವಾಗಿ ಧೈರ್ಯವಾಗಿ ನನ್ನ ಯೇಸು ಸ್ವಾಮಿ ದೊಡ್ಡವನೆಂಬುದಾಗಿ ಹೇಳಲಿಕ್ಕೆ ಆಗ್ತದಾ? లోకంలో ఉన్న వాళ్ళు చెప్పగలుగుతారా? ಲೋಕದಲ್ಲಿರುವಂತವ್ರು ಹೇಳಲಿಕ್ಕೆ ಆಗ್ತದಾ? చెప్పలేరు. ಹೇಳಲಿಕ್ಕೆ ಆಗಲ್ಲ. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. ಯಾಕಂದ್ರೆ ದೇವರು ಪರಿಶುದ್ಧನು. దేవుడు ఆజన్మ బ్రహ్మచారి. ದೇವರು ಅಜನ್ಮ ಬ್ರಹ್ಮಚಾರಿ. ఆయనకి భార్యలు లేరు, ಆತನಿಗೆ ಹೆಂಡತಿರಿಲ್ಲ. చిన్న భార్య పెద్ద భార్య లేదు, ಸಣ್ಣ ಹೆಂಡತಿ ದೊಡ್ಡ ಹೆಂಡತಿ ಏನಿಲ್ಲ. ఆయన దేవుడైన, ಆತೊಬ್ಬ ದೇವರು, ఆయన పరిశుద్ధుడైన, ಆತನು ಪರಿಶುದ್ಧನು, ఆయన పవిత్రుడైన, ಆತನು ಪವಿತ್ರನು. నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అన్నాడు. ನಾನು ಪರಿಶುದ್ಧನಾದ ಹಾಗೆ ನೀವು ಪರಿಶುದ್ಧರಾಗಿರಿ ಅಂತ ಹೇಳ್ತಾನೆ. అందుకని మనం ఏం చేయాలంటే, ಅದಕ್ಕಾಗಿ ನಾವೇನ್ ಮಾಡ್ಬೇಕಂದ್ರೆ, ఆయన చరిత్ర లేని దేవుడు కాదు, ಆತನು ಚರಿತ್ರೆ ಇಲ್ಲದಂತ ದೇವರಲ್ಲ, ఒక పరిశుద్ధమైన చరిత్ర కలిగిన వాడు దేవుడు. ಒಂದು ಶುದ್ಧವಾದ ಚರಿತ್ರೆ ಉಳ್ಳ ದೇವರಾತನು. కొంతమంది దేవతలకి దేవుళ్ళకి చరిత్ర ఉండదు. ಕೆಲವು ದೇವತೆಗಳಿಗೆ ದೇವರಿಗೆ ಚರಿತ್ರೆ ಇರಲ್ಲ. వాళ్ళ గురించి చెత్తా చెదారం ఉంటది. ಅವರ ಕುರಿತಾಗಿ ಕಸ ಕಡ್ಡೆ ಇರ್ತದೆ. వాళ్ళు చెప్పలేరు, ಅವ್ರು ಹೇಳಲಿಕ್ಕೆ ಆಗಲ್ಲ. ఈ రోజున సభలు పెట్టగలిగి చెప్పగలుగుతున్నామంటే, ಇದನ್ನ ಸಭೆ ಇಟ್ಟು ನಾವು ಹೇಳಲಿಕ್ಕೆ ಆಗ್ತಾ ಇದೆ ಅಂದ್ರೆ, సువార్త కూటంలో చెప్పగలుగుతున్నామంటే, ಸುವಾರ್ತೆ ಕೂಟದಲ್ಲಿ ಹೇಳಲಿಕ್ಕೆ ಆಗ್ತಾ ಇದೆ ಅಂದ್ರೆ, గుడారాల పండుగలో చెప్పగలుగుతున్నామంటే, ಗುಡಾರದ ಹಬ್ಬದಲ್ಲಿ ಹೇಳಲಿಕ್ಕೆ ಆಗ್ತಾ ಇದೆ ಅಂದ್ರೆ, కర్ర పత్రికలు మరి వేసి ఇంటికి పంచి చెప్పగలుగుతున్నామంటే, ಪಾಂಪ್ಲೆಟ್ ಪ್ರಿಂಟ್ ಮಾಡಿ ಮನೆ ಮನೆಗೆ ಹೋಗಿ ಹೇಳಲಿಕ್ಕೆ ಆಗ್ತಾ ಇದೆ ಅಂದ್ರೆ, పరిశుద్ధ దేవుడు, ಪರಿಶುದ್ಧನಾದ ದೇವರು. తాగుబోతు కాదు, ಆತನೇನು ಕುಡುಕನಲ್ಲ, వ్యభిచారి కాదు, ವ್ಯಭಿಚಾರಿ ಅಲ್ಲ, మోసగాడు కాదు, ಮೋಸಗಾರನಲ್ಲ. ఆయన ఎవరు? దేవుడు. ಆತನು ಯಾರಂದ್ರೆ ದೇವರು. అందుకని ఆ పరిశుద్ధ దేవుని బట్టి మనం అతిశయపడాలి. ಅದಕ್ಕಾಗಿ ಪರಿಶುದ್ಧನಾದ ದೇವರ ನಿಮಿತ್ತ ನಾವು ಅತಿಶಯ ఆ ಪಡಬೇಕು. పరిశుద్ధ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ಆ ಪರಿಶುದ್ಧ ದೇವರು ಏನ್ ಮಾಡ್ತಾನೆ ಗೊತ್ತಾ? దప్పిగొన్న వారి యొక్క అక్కడే ఉంటది, దప్పిగొన్న వారి యొక్క దాహాన్ని తీరుస్తాడైన, ಬಾಯಾರಿದಂತವರ ಬಾಯಾರಿಕೆ ನೀಗಿಸ್ತಾನೆ, ఆకలి తీరుస్తాడైన, ಹಸಿವನ್ನು ನೀಗಿಸ್ತಾನೆ. ఇశ్రాయేల్ పరిశుద్ధ దేవుడు. ಇಸ್ರಾಯೇಲರ ಪರಿಶುದ್ಧ ದೇವರು. ఇశ్రాయేల్ ప్రజలు వెళుతుంటే ಇಸ್ರಾಯೇಲ್ ಪ್ರಜೆಗಳು ಹೋಗ್ತಾ ಇದ್ರೆ బండలోంచి నీళ్ళిచ్చి దాహం తీర్చాడైన, ಬಂಡೆಯಿಂದ ನೀರು ಬರುವ ಹಾಗೆ ಅನುಮತಿ ಕೊಟ್ಟ, ఊరేళ్ళిచ్చి ఆకలి తీర్చాడైన. ಹಳ್ಳಕ್ಕಿಯನ್ನು ಕೊಟ್ಟು ಆತನ ಹಸಿವನ್ನು ನೀಗಿಸಿದ. అంటే పరిశుద్ధ దేవుడు నీ అవసరతలో నీ అక్కర్లన్నీ దేవుడు తీర్చునుగాక. ಪರಿಶುದ್ಧನಾದ ದೇವರು ನಿನ್ನ ಅವಶ್ಯಕತೆ, ನಿನ್ನ ಬೇಕಾದದನ್ನೆಲ್ಲ ನೀಗಿಸಲಿ. కొంతమంది చూడండి, ಕೆಲವರನ್ನು ನೋಡ್ರಿ, కొంతమంది యవ్వన బిడ్డలు వాళ్ళ అమ్మ గురించి వాళ్ళ నాన్న గురించి చాలా ఘనంగా చెప్పగలుగుతారు. ಕೆಲವರು ಯವನಸ್ಥರು ಅವ್ರ ತಾಯಿ ಕುರಿತಾಗಿ ತಂದೆ ಕುರಿತಾಗಿ ಒಳ್ಳೆದಾಗಿ ಹೇಳ್ಕೊಳ್ತಾರೆ. ఎలాగా? ಹೇಗೆ? మనం చాలా మంచి చూడండి, ನಮ್ ತಂದೆ ಬಹಳ ಒಳ್ಳೆಯವನ್ರಿ, సిగరెట్ అలవాట్లేదండి, ಸಿಗರೇಟ್ ಕುಡಿಯಲ್ಲ, త్రాగుడు అలవాట్లేదండి, ಸಾರಾಯಿ ಕುಡಿಯಲ್ಲ, మా నాన్న ప్రార్థన చేసుకుంటాడండి, ನಮ್ ತಂದೆ ಪ್ರಾರ್ಥನೆ మా నాన్న ಮಾಡ್ಕೊಳ್ತಾನೆ, బైబిల్ ನಮ್ చదువుకుంటాడు, ತಂದೆ ಬೈಬಲ್ ಓದ್ತಾನ್ರಿ, మమ్మల్ని కూడా అట్లా చేపిస్తాడండి. ನಮ್ಮನ್ನು ಕೂಡ ಹಾಗೆಲ್ಲ ಮಾಡಿಸ್ತಾನೆ. ఈరోజు చదువుకుంటున్నామంటే, ಇದನ್ನ ನಾವು ಓದ್ತಾ ಇದ್ದೇವೆ ಅಂದ್ರೆ, ఈరోజు మాకు మంచి ఇల్లు ఉందంటే, ಇದನ್ನ ನಮಗೆ ಒಳ್ಳೆ ಮನೆ ಇದೆ ಅಂದ್ರೆ, ఇదంతా మా నాన్న సలవా. ಇದೆಲ್ಲ ನಮ್ ತಂದೆ ಮಾಡಿದ್ದು. అంటే వాళ్ళ అమ్మ గురించి వాళ్ళ నాన్న గురించి చెప్పొచ్చు, వాళ్ళు మంచి వ్యక్తులు కావచ్చు. ಅವ್ರು ಒಳ್ಳೆ ವ್ಯಕ್ತಿಗಳಾದದಕ್ಕಾಗಿ ಅವ್ರ ಮಕ್ಕಳು ಹಾಗೆ ಮಾತಾಡ್ತಾರೆ. అదే అదే. తండ్రి పిల్లలకి ఏమి సిద్ధపరచలే, ನಮ್ ತಂದೆ ನಮ್ಗಾಗಿ ಏನ್ ಮಾಡ್ಲಿಲ್ಲ, అన్ని అప్పులు చేశాడు, ಎಲ್ಲ ಸಾಲ ಮಾಡಿದ್ದಾನೆ, దేశ దిమ్మరి, ಎಲ್ಲ ಊರೆಲ್ಲ ಸುತ್ತಾಡ್ತಾನೆ, పోతూ, ಕುಡುಕ, సోమరు పోతూ, ಸೋಂಬಾರಿ, తిండి పోతూ. ಹೊಟ್ಟೆ ಬಾಕ. ఇప్పుడు ఆ పిల్లల్ని అడిగితే చెప్తారా? ಈಗ ಮಕ್ಕಳಿಗೆ ಹೇಳಿದ್ರೆ ಕೇಳ್ತಾರ? ఏమంటే మా నాన్న పేరు మా దగ్గర ఎత్తొద్దు అంటారు. ನಮ್ ತಂದೆ ಹೆಸರು ನಮ್ ಬದಿ ಎತ್ತಬೇಡ್ರಿ ಅಂತ ఎందుకంటే ಹೇಳ್ತಾರೆ. వాళ్ళ నాన్న గురించి చెప్పుకోవడానికి ఏ మంచి కూడా లేదు. ಯಾಕೆಂದ್ರೆ ಅವ್ರ ತಂದೆ ಕುರಿತಾಗಿ ಹೇಳಿಕೊಳ್ಳಲಿಕ್ಕೆ ಯಾವ ಒಂದು ಒಳ್ಳೇದು ಕೂಡ ಇಲ್ಲ. అలాగే మన దేవుడిని చెప్పుకోవడానికి ఆయన మంచి దేవుడు, పరిశుద్ధుడు ఆయన. ಹಾಗೆ ನಮ್ ದೇವರ ಕುರಿತಾಗಿ ಹೇಳಿಕೊಳ್ಳಲಿಕ್ಕೆ ಆತನು ಪರಿಶುದ್ಧನಾದ ದೇವರು, ಒಳ್ಳೆ ದೇವರು. పరిశుద్ధ దేవుని యందు మనం అందరూ అతిశయపడునుగాక. ಆಮೇನ್. ಆ ಪರಿಶುದ್ಧನಾದ ದೇವರ ನಿಮಿತ್ತ ನಾವೆಲ್ಲರೂ ಅತಿಶಯ ಪಡಲಿ. ఏమండి, ನೋಡ್ರಿ, ఇక్కడ ఒక మాట చెప్తాను. ಇಲ್ಲಿ ನಾನು ಒಂದು ಮಾತು ಹೇಳ್ತೇನೆ. ఆ పరిశుద్ధ దేవుని యందు అతిశయపడాలి అంటే మనం కూడా పరిశుద్ధులుగా మారాలి. ಆ ಪರಿಶುದ್ಧನಾದ ದೇವರ ನಿಮಿತ್ತ ಅತಿಶಯ ಪಡಬೇಕಾದ್ರೆ ನಾವು ಕೂಡ ಪರಿಶುದ್ಧರಾಗಬೇಕು. ఎందుకంటే ಯಾಕಂದ್ರೆ పురుగు వంటి యాకోబు
ಹುಲ್ಲಂತ ಯಾಕೋಬನು, ಇಸ್ರಾಯೇಲು, ಇಸ್ರಾಯೇಲು, ಸ್ವಲ್ಪ ಜನ್ಮಗ ಇಸ್ರಾಯೇಲು, ಸ್ವಲ್ಪ ಜನಾಂಗವಾಗಿರುವ ಇಸ್ರಾಯೇಲು, నేను పరిశుద్ధ దేవుణ్ణి, ನಾನು ಪರಿಶುದ್ಧ ದೇವರು, నిన్ను విమోచించే దేవుడిని. ನಿನ್ನನ್ನು ವಿಮೋಚಿಸುವ ದೇವರು. అంటే పరిశుద్ధ దేవుడిని అతిశయించటం అంటే ಅಂದ್ರೆ ಪರಿಶುದ್ಧ ದೇವರಲ್ಲಿ ಅತಿಶಯ ಪಡುವುದಂದ್ರೆ మనం ఏం చేయాలి? ನಾವು ಏನ್ ಮಾಡ್ಬೇಕು? మనం పాపములోంచి శాపములోంచి విమోచించబడాలి. ಪಾಪದಿಂದ ಶಾಪದಿಂದ ನಾವು ವಿಮೋಚಿಸಲ್ಪಡಬೇಕು. అందుకనే ಅದಕ್ಕೆ ఎఫెసీ పత్రిక 1లో ఉంటదో మాట. ಎಫೆಸಿ ಪತ್ರಿಕೆ 1ನೇ ಪತ್ರಿಕೆಯಲ್ಲಿ 1:7 ವಾಕ್యంలో 1ನೇ ಅಧ್ಯಾಯ 7ರಲ್ಲಿ ఆయన రక్తము దోరగా ಆತನ ರಕ್ತದಿಂದ మనల్ని విమోచించి ನಮ್ಮನ್ನು ವಿಮೋಚಿಸಿ మన పాపాలు అపరాధాలు ఆయన క్షమించాడు అని ఉంటది. ನಮ್ಮ ಪಾಪ ಅಪರಾಧಗಳನ್ನು ಕ್ಷಮಿಸಿದ್ದಾನೆ. ఇక్కడున్న చాలా మంది బిడ్డలు ఉన్నారు. ಇಲ್ಲಿರುವ ಅನೇಕ ಮಕ್ಕಳಿದ್ದಾರೆ. కొంతమంది మారు మనసు పొంది బాప్తిజం తీసుకున్నారు. ಕೆಲವರೇ ಮಾನಸಾಂತರ ಹೊಂದಿ ದೀಕ್ಷಾ ಸ್ನಾನ ತೆಗೆದುಕೊಂಡಿದ್ದಾರೆ. మరి కొంతమంది మారు మనసు లేదు, బాప్తిజం లేదు. ಇನ್ನು ಕೆಲವರಿಗೆ ಮಾನಸಾಂತರ ಇಲ್ಲ, ದೀಕ್ಷಾ ಸ್ನಾನ ಇಲ್ಲ. దేవుని యందు ఎలా అతిశయపడతావు నువ్వు? ದೇವರಲ್ಲಿ ನೀನು ಹೇಗೆ ಅತಿಶಯ ಪಡ್ತೀಯಾ? మన పాపాలు ఒప్పుకుని, ನಮ್ಮ ಪಾಪಗಳ ಅರಿಕೆ ಮಾಡಿ, చెడు అలవాట్లుంటే మానుకుని, ಕೆಟ್ಟ ಚಟ ಇದ್ರೆ ಅದನ್ನೆಲ್ಲ ಬಿಟ್ಟು, జన్మ కర్మ పాపాల నిమిత్తం మారు మనసు పొంది బాప్తిజం తీసుకుంటే, ಜನ್ಮ ಕರ್ಮ ಪಾಪಗಳ ನಿಮಿತ್ತವಾಗಿ ಮಾನಸಾಂತರ ಹೊಂದಿ ದೀಕ್ಷಾ ಸ್ನಾನ ತೆಗೆದುಕೊಂಡ್ರೆ మనం విమోచించబడతాం. ನಾವು ವಿಮೋಚಿಸಲ್ಪಡ್ತೇವೆ. మనం విమోచించబడతాం. ನಾವು ವಿಮೋಚಿಸಲ್ಪಡ್ತೇವೆ. అదిగో పరిశుద్ధ దేవుని బట్టి మనం అతిశయించగలిగి. ಅದು ಪರಿಶುದ್ಧ ದೇವರ ನಿಮಿತ್ತವಾಗಿ ಅತಿಶಯ ಪಡ್ಲಿಕ್ಕೆ ಆಗ್ತದೆ. ఇప్పుడు మనం పరిశుద్ధ దేవుని యందు అతిశయపడాలి. ಈ ಪರಿಶುದ್ಧ ದೇವರಲ್ಲಿ ಅತಿಶಯ ಪಡಬೇಕು. ఎందుకంటే ಯಾಕಂದ್ರೆ నిన్ను నన్ను పాపంలోంచి శాపంలోంచి విడిపించి యేసయ్య ఒక్కడే. ನಿನ್ನನ್ನು ನನ್ನನ್ನು ಪಾಪ ಶಾಪದಿಂದ ಬಿಡುಗಡೆ ಮಾಡುವಂತವನು ಯೇಸು ಸ್ವಾಮಿ ಒಬ್ಬನೇ. ఆయన ఒక్కడే రక్తం కాచాడు. ಆತನೊಬ್ಬನೇ ರಕ್ತ ಸುರಿಸಿದ್ದಾನೆ. ఎవరు రక్తం కాచలే. ಯಾರು ರಕ್ತ ఆయన ಸುರಿಸಲಿಲ್ಲ. ఒక్కడే ప్రాణం పెట్టి. ಆತನೊಬ್ಬನೇ ಪ್ರಾಣ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. దేవుడు దేవత ప్రాణం ಯಾವ పెట్టలే. ದೇವರು ದೇವತೆ ಪ್ರಾಣ ಕೊಡಲಿಲ್ಲ. తల్లిదండ్రులు ప్రాణాలు ಯಾವ పెట్టలే. ತಂದೆ ತಾಯಿ ಪ್ರಾಣ ಕೊಡ್ಲಿಲ್ಲ. గర్వంగా చెప్పుకోవాలి మనం. ಗರ್ವವಾಗಿ ನಾವು ಹೇಳ್ಕೊಳ್ಬೇಕು. ఎలాగా? ಹೇಗೆ? ఆ పరిశుద్ధ దేవుడే. ಆ ಪರಿಶುದ್ಧ ದೇವರೇ. ఇందులో ఇంకో మాట చెప్తానండి. ಇದರೊಳಗೆ ನಾನು ಇನ್ನೊಂದು ಮಾತು ಹೇಳ್ತೇನೆ. పరిశుద్ధ దేవుడు మనకు ఒక ధైర్యాన్ని ఇస్తాడు. ಪರಿಶುದ್ಧ ದೇವರು ನಮಗೆ ಒಂದು ಧೈರ್ಯವನ್ನು ಕೊಡ್ತಾನೆ. ఎలాగ చెప్తానండి. ಹೇಗೆ ಅಂತ ನಾನು ಹೇಳ್ತೇನೆ. దావీదు ದಾವಿದನು కన్న కొడుకును బట్టి బయటికి వెళ్ళిపోయాడు. ಹೆತ್ತ ಮಗನ ನಿಮಿತ್ತ ಆತನು ಹೊರಗೆ ಹೋದ. తనతో పాటు కొంతమంది వచ్చారు. ಆತನೊಂದಿಗೆ ಕೆಲವರು ಬಂದ್ಬಿಟ್ರು. సిక్లాగ్ అనే ప్రాంతానికి వచ్చారు. ಸಿಕ್ಲಗ್ ಎಂಬ ಪ್ರಾಂತಕ್ಕೆ ಬಂದ್ಬಿಟ್ಟ. దావీదు అంటారు, ದಾವಿದನ್ ಹೇಳ್ತಾನೆ, మీరు ఇక్కడే ఉండండి, మేము వెళ్ళి భోజనం చేస్తామంట. ನೀವು ಇಲ್ಲಿಯೇ ಇರಿ, ನಾವು ಹೋಗಿ ಊಟ ತರ್ತೇವೆ ಅಂತ ಹೇಳಿದ್ರು. దావీదుతో పాటు కొంతమంది సైన్యం వెళ్ళారు. ದಾವಿದನೊಂದಿಗೆ ಕೆಲವು ಸೈನಿಕರು ಹೋದ್ರು. వాళ్ళు భోజనం తెచ్చేసరికి ಅವನು ಊಟ ತರುವಷ್ಟರಲ್ಲಿ శత్రువులు వచ్చి ಶತ್ರುಗಳು ಬಂದು అగ్ని చేత కాల్చివేసి ಬೆಂಕಿಯಿಂದ ಸುಟ್ಟು ಹಾಕಿ ఆ గుడారాలని, ಆ ಗುಡಾರವನ್ನು, దావీదు కుటుంబ సభ్యుల్ని, తనతో ఉన్న వారి కుటుంబ సభ్యుల్ని తీసుకుని వెళ్ళిపోయారు. ದಾವಿದನ ಕುಟುಂಬ ಸಭೆಯನ್ನು, ತಮ್ಮೊಂದಿಗೆ ಇರುವಂತವರ ಕುಟುಂಬ ಸಭೆಯನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಹೋದ್ರು. దావీదుతో ఉన్నవారు వచ్చేసరికి అంతా బూడిద పాలైపోయిందండి. ದಾವಿದನ ಸಂಗಡ ಇರುವಂತವರು ಬಂದು ನೋಡಿದ್ರೆ ಎಲ್ಲ ಬೂದಿ ಪಾಲಾಗಿದೆ. నువ్వు ఎక్కడ ఉంటావో అక్కడ ఉంటావు, ನೀನ್ ಎಲ್ಲಿರ್ತೀಯೋ ಅಲ್ಲಿರ್ತೀಯ అని వచ్చిన వాళ్ళు అందరూ అంటారు. ಅಂತ ಬಂದಂತವರೆಲ್ಲ ಹೇಳ್ತಾರೆ, మనకి ఇన్ని తిప్పలు ಇಷ್ಟೆಲ್ಲ ನಮಗೆ ఈ ಕಷ್ಟ దావీదు వల్ల వచ్చినాయి. ಈ ದಾವಿದನಿಂದ ಬಂದಿದೆ. మనమందరం తలకో రాయి తీసుకుందాం, ನಾವೆಲ್ಲರೂ ಒಂದೊಂದು ಕಲ್ಲು ತೆಗೆದುಕೊಳ್ಳೋಣ, దావీదుని ఇక్కడ కొట్టి చంపేద్దాం ದಾವಿದನನ್ನು ಇಲ್ಲೇ ಹೊಡೆದು ಸಾಯಿಸೋಣ అని అందరూ అనుకున్నారండి. ಅಂತ ಎಲ್ಲರೂ ಅಂದ್ಕೊಂಡು, అప్పుడు దావీదు ఏం చేయాలి? ಆಗ ದಾವಿದನ ಏನ್ ಮಾಡ್ಬೇಕು? దావీదు ఏం చేయాలి? భయపడాలా వద్దా? ದಾವಿದನು ಹೆದರಬೇಕು ಬಾರ್ದು? భయపడాలా వద్దా? ಹೆದರಬೇಕು ಹೆದರಬಾರ್ದು? భయపడాలా వద్దా? ಹೆದರಬೇಕು ಹೆದರಬಾರ್ದು? దావీదంట, ದಾವಿದನಂತೆ దావీదు పరిశుద్ధుడు కాబట్టి, ದಾವಿದನು ಪರಿಶುದ್ಧನಾದ್ರಿಂದ, దావీదు ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి, ದಾವಿದನು ಆರಾಧನೆ ಮಾಡುವಂತ ದೇವರು ಪರಿಶುದ್ಧನಾದ್ರಿಂದ, యెహోవా పరిశుద్ధ దేవుని బట్టి దావీదు ధైర్యం తెచ్చుకున్నాడు. ಯೆಹೋವ ಪರಿಶುದ್ಧನಾದ ದೇವರ ನಿಮಿತ್ತ ದಾವಿದನು ಧೈರ್ಯ ತಂದ್ಕೊಂಡ. ఎప్పుడైతే ధైర్యం తెచ్చుకున్నాడు, ಯಾವಾಗ ಆತನಿಗೆ ಧೈರ್ಯ ಬಂತು, రాళ్ళు రువ్వేవాళ్ళు పట్టించుకోలేదు, ಕಲ್ಲನ್ನು ಎಸೆಯುವಂತವರನ್ನು ನೋಡ್ಲಿಲ್ಲ, మాటలు అనేవాళ్ళు పట్టించుకోలేదు, ಮಾತ್ ಅನ್ನುವಂತವರನ್ನು ಹಿಡಿಸಿಕೊಳ್ಳಿಲ್ಲ, తన వారిని తన కాపాడుకున్నాడు. ತನ್ನ ಜನರನ್ನು ಆತನು ఈ రోజున ಕಾಪಾಡಿಕೊಂಡ. దేవుని బిడ్డలారా, ಈ ದಿನ ದೇವರ ಮಕ್ಕಳೇ, ఒక్కసారి అందరూ మనతో ఉంటారు, ಒಂದು ಸಲ ಎಲ್ಲರೂ ನಮ್ಮ ಸಂಗಡ ಇರ್ತಾರೆ, అదే క్షణములు అందరూ దూరం అయిపోతారు. ಅದೇ ಕ್ಷಣಕ್ಕೆ ಎಲ್ಲರೂ ಕಣ್ಮರೆ నీవు ಆಗ್ತಾರೆ. పరిశుద్ధంగా ఉంటే ನೀನು ಪರಿಶುದ್ಧನಾಗಿದ್ರೆ పరిశుద్ధ దేవుడు నిన్ను ధైర్యపరుస్తారు, ಪರಿಶುದ್ಧ ದೇವರು ನಿನ್ನನ್ನು ಧೈರ್ಯಗೊಳಿಸ್ತಾರೆ, పరిశుద్ధ దేవుడు నీ కన్నీళ్లు తుడుస్తారు, ಪರಿಶುದ್ಧ ದೇವರು ನಿನ್ನ ಕಣ್ಣೀರನ್ನು ಒರೆಸ್ತಾರೆ, పరిశుద్ధ దేవుడు నీ దుఃఖాలు తొలగిస్తారు, ಪರಿಶುದ್ಧ ದೇವರು ನಿನ್ನ ದುಃಖವನ್ನು ತೊಲಗಿಸ್ತಾನೆ, పరిశుద్ధ దేవుడు నిన్ను గణపరుస్తారు. ಪರಿಶುದ್ಧ ದೇವರು ನಿನ್ನನ್ನು అయితే ಘನಪಡಿಸ್ತಾನೆ. దేవుడు చెప్తున్నారు, ಆದ್ರೆ ದೇವರು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, రోషం కలిగే దేవుడు, ರೋಷವುಳ್ಳ ದೇವರು, నీవు పరిశుద్ధంగా ఉండు, ನೀನು ಪರಿಶುದ್ಧನಾಗಿರು, దేవుడు గణపరుస్తాడు. ದೇವರು ಘನಪಡಿಸ್ತಾನೆ. ఆ దేవుడు పరిశుద్ధుడు.
ನನ್ನ ದೇವರು ಪರಿಶುದ್ಧನು, నా దేవుడు పరిశుద్ధుడు ನನ್ನ ದೇವರು ಪರಿಶುದ್ಧನು అని అంటే అర్థం ఏంటి? ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಅರ್ಥ ಏನು? నేను కూడా పరిశుద్ధునే, ನಾನು ಕೂಡ ಪರಿಶುದ್ಧನೇ అన్న భావం, ఆలోచన, దృక్పథం హృదయంలో ఒక కోరిక ఉండాలి మనలో. ಎಂಬ ಭಾವ, ಆಲೋಚನೆ, ಆ ಒಂದು ಕೋರಿಕೆ ನಿಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿರಬೇಕು. మరి దేవదూతలు ఊరికనే పరలోకాల వాళ్ళ పని ఏంటి? ಹಾಗಾದ್ರೆ ದೇವದೂತರು ಸುಮ್ಮನೆ ಪರಲೋಕದಲ್ಲಿ ಇರ್ತಾರೆ, ಅವ್ರ ಕೆಲಸ ಏನು? ఇక్కడ దేవదూత, ಇಲ್ಲಿ ಒಬ್ಬ ದೇವದೂತ పరిశుద్ధుడు అంటే ಪರಿಶುದ್ಧನು ಅಂದ್ರೆ అవతల దేవదూత పరిశుద్ధుడు, ಆ ಬದಿಯಲ್ಲಿ ಇರುವ ದೇವದೂತ ಪರಿಶುದ್ಧನು, పరిశుద్ధుడు, ಪರಿಶುದ್ಧನು, పరిశುద్ధుడు, ಪರಿಶುದ್ಧನು. ఇప్పుడు మీరు అనండి. ಈಗ ನೀವ್ ಹೇಳ್ರಿ, ఇక్కడ మొన్న ఒక అమ్మాయికి దెయ్యం పట్టిందిగా, ಇಲ್ಲಿ ಮೊನ್ನೆ ಒಬ್ಬ ಹುಡುಗಿಗೆ ದೆವ್ವ ಅಂದ್ರೆ ಹಿಡಿತಲ್ವಾ? ಏಮన్నా? ಎಲ್ಲರೂ ಏನ್ ಹೇಳಿದ್ರು? ಎಲ್ಲರೂ ಏನ್ ಹೇಳಿದ್ರು? ఏమన్నా? ఇక్కడ దురాత్మ ఏమంటుంది? అమ్మో అనొద్దు, అమ్మో అనొద్దు, అమ్మో అనొద్దు, అమ్మో వెళ్ళిపోతానంటుంది. ఎందుకని? ಇಲ್ಲಿ ದುರಾತ್ಮ ಏನ್ ಹೇಳ್ತಾ ಇದೆ? ಹಾಗನ್ಬೇಡ್ರಿ, ಹಾಗನ್ಬೇಡ್ರಿ. ನಾನು యేసు రక్తం అంటే దెయ్యానికి ఎంత భయమో, ಯೇಸುವಿನ ರಕ್ತ ಅಂದ್ರೆ పరిశుద్ధత ದೆವ್ವಗಳಿಗೆ అంటే ಎಷ್ಟು కూడా అంతే భయం. ಭಯವೋ? ఆమేన్. ಆಮೆನ್. అందుకని ಅದಕ್ಕೆ పరిశుద్ధతను కాపాడుకుందాం, ಪರಿಶುದ್ಧತೆಯನ್ನು పరిశుద్ధంగా ಕಾಪಾಡಿಕೊಳ್ಳೋಣ, మాట్లాడదాం, ಪರಿಶುದ್ಧತೆಯಿಂದ ಮಾತಾಡೋಣ, పరిశుద్ధ దేవుని పరిశుద్ధంగానే ఆరాధన చేద్దాం, ಪರಿಶುದ್ಧವಾದ ದೇವರನ್ನು ಪರಿಶುದ್ಧವಾಗಿ ಆರಾಧನೆ ಮಾಡೋಣ. నీ అక్కర్లు తీర్చిన దేవుడిని ధైర్యపరచునగాక. ಆಮೆನ್. ನಿನ್ನ ಅಕ್ಕರೆಯನ್ನು ನೀಗಿಸಿ ದೇವರು ನಿನ್ನನ್ನು ಧೈರ್ಯಗೊಳಿಸಲಿ. మూడోది, ಮೂರನೇದು, రోమా పత్రిక ರೋಮಾಪುರದವರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 5వ అధ్యాయం 5ನೇ ಅಧ್ಯಾಯ 4-5 వాక్యాలు చూడండి, నేను చదువుతాను. 4 ಹಾಗೂ 5ನೇ ವಚನ ನೋಡ್ರಿ, ನಾನು ಓದ್ತೇನೆ. అంతేకాదు ಅಷ್ಟೇ ಅಲ್ಲ, శ్రమ ఓర్పును, ಶ್ರಮೆ ತಾಳ್ಮೆಯನ್ನು, ఓర్పు పరీక్షను, ಪರೀಕ್ಷೆಯನ್ನು, పరీక్ష నిరీక్షణను, ಪರೀಕ್ಷೆಯನ್ನು ನಿರೀಕ್ಷೆಯನ್ನು కలగజేనని ఎరిగి ಉಂಟು ಆಗುತ್ತದೆ ಅಂತ ತಿಳಿದು శ్రమలయందు ಶ್ರಮೆಗಳಲ್ಲಿ అతిశయపడుదము. ಅತಿಶಯ ಪಡುವೆವು. శ్రమలయందు ಶ್ರಮೆಗಳಲ್ಲಿ అతిశయపడుదము. ಅತಿಶಯ ಪಡುವೆವು. ఇప్పుడు ఏమొస్తాయి చెప్పండి? ಈಗೇನ್ ಬರ್ತದಂತ ಹೇಳ್ರಿ? శ్రమల్లో శ్రమలయందు మనం అతిశయపడాలి. ಶ್ರಮೆಗಳಲ್ಲಿ ನಾವು ಅತಿಶಯ ಪಡಬೇಕು. అంతేకాదు ಅಷ್ಟೇ ಅಲ್ಲ, ఓర్పు, ತಾಳ್ಮೆ, ఓర్పు, ತಾಳ್ಮೆ, పరీక్షను, ಪರೀಕ್ಷೆ, ಪರೀಕ್ಷೆ, నిరీక్షణను, ನಿರೀಕ್ಷೆಯಲ್ಲಿ కలగజేనని ఎరిగి ಉಂಟಾಗ್ತದೆ ಅಂತ ಅರಿತು శ్రమలయందు అతిశయపడుదము. ಶ್ರಮೆಗಳಲ್ಲಿ ಅತಿಶಯ ಪಡುವೆವು. ఏంటి చెప్పండి? ಏನಂತ ಹೇಳ್ರಿ? అంటే ఈ రోజున మనకు శ్రమలు వద్దంటారా, కావాలంటారా? ಅಂದ್ರೆ ಈ ದಿನಗಳಲ್ಲಿ ನಮಗೆ ಶ್ರಮೆಗಳು ಬೇಕಾ ಅಥವಾ ಬೇಡವಾ? శ్రమ ఎలాగైనా వస్తది, ಹೇಗಾದ್ರೂ ಬರ್ತದೆ. అనారోగ్యంగా రావచ్చు, ಅನಾರೋಗ್ಯವಾಗಿ ಬರಬಹುದು, అప్పుగా రావచ్చు, ಸಾಲವಾಗಿ ಬರಬಹುದು, భర్త రూపంలో రావచ్చు, ಗಂಡನ ರೂಪದಲ್ಲಿ ಬರಬಹುದು, భార్య రూపంలో రావచ్చు, ಹೆಂಡತಿ ರೂಪದಲ್ಲಿ ಬರಬಹುದು, అత్తగారు రూపంలో రావచ్చు, ಅತ್ತೆ ರೂಪದಲ್ಲಿ ಬರಬಹುದು, స్నేహితుడు రూపంలో రావచ్చు, ಸ್ನೇಹಿತರ ರೂಪದಲ್ಲಿ ಬರಬಹುದು, ఇరుగు పొరుగు వారి రూపంలో రావచ్చు. ನೆರೆಹೊರೆಯವರ ರೂಪದಲ್ಲಿ ಬರಬಹುದು. శ్రమలు వచ్చినప్పుడు ಶ್ರಮೆಗಳು ಬಂದಾಗ మీరు అనుకోవాలి, ನೀವ್ ಅಂದ್ಕೊಳ್ಬೇಕು, ఓర్ప, ತಾಳ್ಮೆನ. ఎంత ఓర్పు ఉందో ఆ ఓర్చుకున్న తర్వాత పరీక్షలో గెలుస్తాం. ಎಷ್ಟು ತಾಳ್ಮೆ ಇದೆಯೋ ಆ ತಾಳ್ಮೆ ಮುಗಿದ ನಂತರ ಪರೀಕ್ಷೆಯಲ್ಲಿ ಗೆಲ್ತೇವೆ. పరీక్ష ద్వారాగా నిరీక్షణ కలుగుతుంది, ಪರೀಕ್ಷೆಯಿಂದ ನಮಗೆ ನಿರೀಕ್ಷಣೆ ಉಂಟಾಗ್ತದೆ. ఇలా శ్రమలు యందు అతిశయపడునుగాక. ಹೀಗೆ ಶ್ರಮೆಗಳಲ್ಲಿ ಅತಿಶಯ ಪಡಲಿ. మీరు బాగా గమనించండి. ನೀವು ಚೆನ್ನಾಗಿ కొన్నిసార్లు ಗಮನಿಸಿ. అంటారు మనుషులు, ಮನುಷ್ಯರು ಕೆಲವು ಸಾರಿ ಹೇಳ್ತಾರೆ, ఏంటో నాకే వస్తున్నాయి ఈ మాయదారి శ్రమలన్నీ, ಯಾಕೋ ನನಗೆ ಬಂದು ಬೀಳ್ತಾ ಇದ್ದೇವೆ ಈ ಶ್ರಮೆಗಳೆಲ್ಲ. ఏం పాపం చేశానో, ಏನ್ ಪಾಪ ಮಾಡಿದ್ನೋ, ಏನ್ ದೋಷ చేశానೋ, ಯಾವ ದೋಷ ಮಾಡಿದ್ನೋ, ఉదయాన్ని ఎవరి ముఖం చూశానో, ಬೆಳಿಗ್ಗೆದ್ದು ಯಾರ ಮುಖ ನೋಡಿದ್ನೋ, ఈ అమ్మాయి ఏ కాలు పెట్టిందో మా ఇంట్లో, ಆ ಹುಡುಗಿ ಯಾವ ಕಾಲಿಟ್ಲು ನಮ್ಮ కుడికాలు ಮನೆಯಲ್ಲಿ. పెట్టింది గేదె చచ్చింది, కుడికాలు పెట్టింది కుక్క ಬಲಗಾಲಿಟ್ಟ ಕೂಡಲೇ ಎಮ್ಮೆ ಸತ್ತು ಹೋಯ್ತು, ಬಲಗಾಲಿಟ್ಟ ಕೂಡಲೇ ನಾಯಿ ಸತ್ತು ಹೋಯ್ತು. ఏమండి కుడికాలికి కుక్కకి ఏమైనా సంబంధం ఉందా? ಬಲಗಾಲಿಗೆ ನಾಯಿಗೆ ಏನಾದ್ರೂ ಸಂಬಂಧ ಇದೆ ಅಂದ್ರೆ? కుడికాలికి ఏమైనా కోడికి ఏమైనా సంబంధం ఉందా? ಬಲಗಾಲಿಗೆ ಕೋಳಿಗೆ ಏನಾದ್ರೂ ಸಂಬಂಧ ಇದೆಯಾ? కుడికాలికి గేదెకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? ಬಲಗಾಲಿಗೆ ಎಮ್ಮೆಗೆ ಏನಾದ್ರೂ ಸಂಬಂಧ ಇದೆಯಾ? శ్రమలు వచ్చినప్పుడు ಶ್ರಮೆಗಳು ಬಂದಾಗ నాకే రావాలా, నా పిల్లలకే రావాలా, ನನ್ ಮಕ್ಕಳಿಗೆ ಬರ್ಬೇಕಾ, ನನಗೆ ಬರ್ಬೇಕಾ, ఆ దేవునికి నేనే కనపట్టానా, ಆ ದೇವರಿಗೆ ನಾನೇ ಕಾಣಿಸ್ತಾ ಇದ್ದೇನಾ అని అనకూడదు. ಅಂತೆಲ್ಲ ಅನ್ಬಾರ್ದು. శ్రమలు యందు అతిశయపడునుగాక. ಶ್ರಮೆಗಳಲ್ಲಿ ಅತಿಶಯ ಪಡಲಿ. మనం చాలా సార్లు ధ్యానం చేసుకున్నాం. ಅನೇಕ ಸಾರಿ ನಾವು ಧ್ಯಾನ ಮಾಡಿದ್ದೇವೆ. రూతమ్మను గురించి ఎందుకో పరిశుద్ధాత్ముడు చెప్తున్నారు. ರೂತಳ ಕುರಿತಾಗಿ ಯಾಕೋ ಪವಿತ್ರಾತ್ಮ ದೇವರು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. నయోమి భక్తి చేసిందిగా, ನಯೋಮಿ ಕೂಡ ಭಕ್ತಿದಾಳಲ್ವಾ? ఆమె భక్తి భర్తని ఎత్తుకెళ్ళిపోయింది, ఆమె భక్తి ఇద్దరు కొడుకుల్ని ఎత్తుకెళ్ళిపోయింది. ಆಕೆ ಭಕ್ತಿ ಗಂಡನನ್ನು ಎತ್ಕೊಂಡು ಹೋಯ್ತು, ಇಬ್ಬರು ಗಂಡು ಮಕ್ಕಳನ್ನು ಕೂಡ ಎತ್ಕೊಂಡು ಹೋಯ್ತು. ఇప్పుడు రూతమ్మ ఏమనాలి? ಈಗ ರೂತಳು ಏನ್ ಹೇಳ್ಬೇಕು? ముసల్దాన, ಮುದುಕಿ.
నువ్వు చేసిన భక్తి నీ భర్త, నా కొడుకు, నీ పెద్ద కొడుకు పోయారు. ನೀನ್ ಮಾಡಿರುವ ಭಕ್ತಿಯಿಂದ ನಿನ್ ಗಂಡ ನಿನ್ ಮಕ್ಕಳೆಲ್ಲರೂ ಕೂಡ ಸತ್ತು ಹೋದ್ರು. ఇంకెందుకు ప్రార్థన చేస్తున్నావు ಮತ್ತೆ ಯಾಕೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದೀಯಾ అని రూతమ్మ అనాలిగా. ಅಂತ ರೂತರು ಹೇಳ್ಬೇಕಲ್ವಾ? అనాల వద్దా? ಹಾಗೆ ಅನ್ಬೇಕು ಅನ್ಬಾರ್ದು. ఈ రోజుల్లో అటువంటి వ్యక్తులు ఉంటారా? ಈ ದಿನಗಳಲ್ಲಿ ಅಂತ ವ್ಯಕ್ತಿಗಳು ಇರ್ತಾರಾ? మనం బైబిల్లో చెప్పుకుంటున్నాం గానీ ಬೈಬಲ್ ಅಲ್ಲಿ ನಾವು ಹೇಳ್ಕೊಳ್ತಾ ಇದ್ದೇವೆ, ಆದ್ರೆ ఈ రోజుల్లో అటువంటి వ్యక్తులు ఉంటారండి. ಈ ದಿನಗಳಲ್ಲಿ ಅಂತ ವ್ಯಕ್ತಿಗಳು ಏನಾದ್ರೂ ಇರ್ತಾರೇನ್ರಿ? ఒక్క మాట వరుసకే ಒಂದು ಮಾತಿನಲ್ಲಿ సపరేట్ గా అనండి అనక మునిపే సపరేట్ అయిపోతున్నారు. ಸಪರೇಟ್ ಆಗಿರಿ ಅಂತ ಹೇಳುವುದಕ್ಕಿಂತ ಮುಂಚೆ ಸಪರೇಟ್ ಆಗ್ತಾರೆ. మరి ఆ తల్లి చూడండి, ಹಾಗಾದ್ರೆ ಆ ತಾಯಿ ನೋಡ್ರಿ, నయోమికి ఎన్ని శ్రమలు వస్తున్నాయో, ನಯೋಬಿಗೆ ಎಷ್ಟು ಶ್ರಮೆಗಳು ಬರ್ತಾ ಇದೆಯೋ ఆ శ్రమల్లో సంతోషంగా ఉంది. ಆ ಶ್ರಮೆಗಳಲ್ಲಿ ಈಕೆ ಸಂತೋಷವಾಗಿದ್ದಾಳೆ. అత్తోరింటికి వెళ్ళినా, ಅತ್ತೆಯವರ ಮನೆಗೆ ಹೋದ್ರು, ముసలమ్మ ఇంటికాడ ఉన్నా, ಆ ಮುದುಕಿ ಮನೆ ಹತ್ರ ಇದ್ರು, పరగేరుకోవడానికి వెళ్ళి తిప్పలు పడి ఉంటుందామే. ಹಣಜಿ ಹಾರಿಸ್ಲಿಕ್ಕೆ ಎಷ್ಟು ಕಷ್ಟಪಟ್ಟಿರ್ಬಹುದು ಆಕೆ. ఏంటో ಏನು, అందరు భర్తలు బాగున్నారు, ಎಲ್ಲರ ಗಂಡಂದ್ರು ಚೆನ್ನಾಗಿದ್ದಾರೆ, అందరికి పిల్లలు ఉన్నారు, ಎಲ್ರಿಗೂ ಮಕ್ಕಳಿದ್ದಾರೆ. ఈ రాక్షసుడు నా ప్రాణానికి తగిలాడాడు, ಈ ರಾಕ್ಷಸ ನನಗೆ ఈ ಬಂದ್ಬಿಟ್ಟು, రాక్షసి నా ప్రాణానికి తగిలాడింది. ಈ ರಾಕ್ಷಸ ಬಂದು ನನ್ನ ಪ್ರಾಣದ ಮೇಲೆ ಬಿದ್ದುಬಿಟ್ಟ. పిల్లలు కాదు, పిశాసులేళ్ళు. ಇವ್ರು ಮಕ್ಕಳೆಲ್ಲ ಪಿಶಾಸಿಗಳು ಇವರು. అలాగా ఋతమ్మ ఏమన్నా అనుకుందంటారా? ಹಾಗೆ ರೂತಳು ಏನಾದ್ರೂ ಅಂದುಕೊಂಡ್ಲ? రానిలే, ಬರ್ಲಿ ಬಿಡು, ఎంతకాలం వస్తావు ఇవి? ಎಷ್ಟು ದಿನ ಇರ್ತೇವೆ ಇವು? ఈ శ్రమలు యేసుక్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపవు. ಈ ಶ್ರಮೆಗಳು ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಪ್ರೀತಿಯಿಂದ ನನ್ನನ್ನು ದೂರ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಆಗಲ್ಲ. పౌలు అంటారు, ಪೌಲನ್ ಹೇಳ್ತಾನೆ, హింసైనా, ಹಿಂಸೆ ಆದ್ರೂ, కరువైనా, ಬರಗಾಲಾದ್ರೂ, ఖడ్గమైనా, ಖಡ್ಗವಾದ್ರೂ, నిందైనా, ನಿಂದೆಯಾದ್ರೂ, అవమానమైన, అవమానాದ್ರೂ, ఉపద్రవమైన, ಉಪದ್ರವವಾದ್ರೂ, యేసుక్రీస్తుని ప్రేమ నుంచి నన్ను ఏది ఎడబాపదు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಪ್ರೀತಿಗೆ ನನ್ನನ್ನು ಯಾವುದು ಕೂಡ ದೂರ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಆಗಲ್ಲ. అలాగే రూతమ్మ అంటది, నీ దేవుడే నా దేవుడు. ಹಾಗೆ ರೂತಳು ಹೇಳ್ತಾಳೆ, ನಿನ್ನ ದೇವರೇ ನನ್ನ ದೇವರು. కొంచెమ కాలం నీకు శ్రమలు, ಸ್ವಲ್ಪ ಕಾಲದವರೆಗೆ ನಿನಗೆ ಶ್ರಮೆಗಳು. ఆయనే నిన్ను ఆ శ్రమలన్నీ తొలగించి పరిపూర్ణతలోకి తీసుకొచ్చిన గాక. ಆಮೇನ್. ಆತನೇ ಆ ಶ್ರಮೆಗಳಿಂದ ನಿನ್ನನ್ನು ಬಿಡಿಸಿ ಪರಿಪೂರ್ಣತೆಗೆ ತರಲಿ. శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? అతిశయించాలి. ಶ್ರಮೆಗಳು ಬಂದಾಗ ನಾವು ಏನ್ ಮಾಡ್ಬೇಕು? ಅತಿಶಯ ಪಡಬೇಕು. నాకే వస్తున్నాయా? రాని, ನನಗೆ ಬರ್ತಾ ಇದೆಯಾ? ಬರ್ಲಿ, నేను నిలబడతాను, ನಾನ್ ನಿಂತ್ಕೊಳ್ತೇನೆ, నేను సాధిస్తాను. ನಾನ್ ಸಾಧಿಸ್ತೇನೆ. ఈ శ్రమల్లో నా దేవుడు నా తోడుంటాడు. ಈ ಶ್ರಮೆಗಳಲ್ಲಿ ನನ್ನ ದೇವ್ರು ನನ್ನ ಸಂಗಡ ಇರ್ತಾನೆ. నిందలైనా పర్వాలా, అవమానాలైనా ನಿಂದೆಗಳಾದ್ರೂ ಪರವಾಗಿಲ್ಲ, ಅವಮಾನ ಆದ್ರೂ ಆಪದಲೈನ ಪರವಾಗಿಲ್ಲ, ವಿಪತ್ತಾದ್ರೂ ಪರವಾಗಿಲ್ಲ, మాటలన్నా పర్వాలా, ಚುಚ್ಚುವ ಮಾತು ಆಡಿದ್ರು ಪರವಾಗಿಲ್ಲ, నా ప్రభు ఉన్నాడు. ನನ್ನ ಹೃದಯದಲ್ಲಿ ನನ್ನ ದೇವರಿದ್ದಾನೆ. అతిశయపడతాను. ಈ ಶ್ರಮೆಗಳೆಲ್ಲದರಲ್ಲಿ ನಾನು ಅತಿಶಯ ಪಡ್ತೇನೆ. అలా అతిశయపడితే ಹಾಗೆ ಅತಿಶಯ ಪಟ್ರೆ దేవుని ప్రేమ నుంచి నువ్వు ఎన్నడూ దూరం కావు. ದೇವರ ಪ್ರೀತಿಗೆ ಎಂದಿಗೂ ನೀನ್ ದೂರವಾಗಲ್ಲ. చూడండి, ఏసేపు అనుకోవాలద్దా? ನೋಡ್ರಿ, ಏಸೇಬನ್ ಅಂದ್ಕೊಳ್ಬೇಕಲ್ವಾ? ఏమంటే తమ్ముడు పుట్టి పుట్టకముందు ఎవరు చచ్చిపోయారు? ತಮ್ಮನ್ನು ಹುಟ್ಟುವುದಕ್ಕಿಂತ ಮೊದಲೇ ಯಾರು ಸತ್ತು ಹೋದ್ರು? ఎవరు? ಯಾರು? ఎవరండి? ಯಾರು? రాహేల్ తల్లి, ರಾಹೇಲ್ ತಾಯಿ. వాస్తవానికి వాళ్ళ అన్నయ్యలందరికీ ఏసేపు అంటే పడదు. ಅವ್ರ ಅಣ್ಣಂದ್ರಿಗೆ ಏಸೇಬ್ ಅಂದ್ರೆ ಇಷ್ಟ ಇರಲ್ಲ. అదే సమయంలో వాళ్ళ అమ్మ చనిపోయింది. ಅದೇ ಸಮಯಕ್ಕೆ ಅವ್ರ ತಾಯಿ ಸತ್ತು ಹೋದ್ಲು. ఎంత బాధ, ಎಷ್ಟು ಬಾಧೆ. సరే అది అలాగుంచు. ಸರಿ, ಅದನ್ನು ಬದಿಯಲ್ಲಿಡು. అన్నీలు గుచ్చు పొడుస్తున్నారు. ಅಣ್ಣೇರು ಚುಚ್ಚಿ ಚುಚ್ಚಿ ಮಾತಾಡ್ತಿದ್ದಾರೆ. చూడండి, ఏసేపు కనీసం ఒక 40 సంవత్సరాల వచ్చే వరకు ఎన్నో శ్రమలు అనుభవించాడు. ಕನಿಷ್ಠ ಯೋಸೇಪನಿಗೆ 40 ವರ್ಷ ಬರುವವರೆಗೂ ಎಷ್ಟೋ ಶ್ರಮೆಗಳನ್ನು ಅನುಭವಿಸಿದ. ఇప్పుడు మనం ఉన్నామండి, ಈಗ ನಾವು ಇದ್ದೇವೆ ರೀ. ఉంటే మనకు పని ఉంటాయి, ಇದ್ರೆ ಒಂದು 10 ದಿನ ఉంటే ಇರ್ತೇವೆ, మనకు 2 నెలలు ఉంటాయి, ಇದ್ರೆ ಒಂದು 2 ತಿಂಗಳು ಇರ್ತವೆ, తర్వాత మళ్ళీ కలిసిపోతాం మనం. ನಂತರ ನಾವು ಒಂದು ఏసేపు అట్లా కాదు. ಆದ್ರೆ ಯೋಸೇಪನ್ ಹಾಗಲ್ಲ. బాల్య దినాల నుంచి ಬಾಲ್ಯತನದಿಂದ ఒక రోజున హై స్టాండర్డ్ వరకు వచ్చే వరకు ఎన్నో అనుభవించాడు. ಒಂದು ದಿನ ಒಳ್ಳೆಯ ಸ್ಥಾನಕ್ಕೆ ಬರುವವರೆಗೂ ಅದೆಷ್ಟೋ ಅನುಭವಿಸಿದ. కానీ దేవుని ప్రేమ ఆయన్ని వెంటాడుతూనే ఉంది. ಆದ್ರೆ ದೇವರ ಪ್ರೀತಿ ಮಾತ್ರ ಅವನನ್ನು ಹಿಂಬಾಲಿಸ್ತಾ ಇದೆ. ಶ್ರಮೆಗಳಲ್ಲಿ, ఈ శ్రమల్లో నా దేవుని ప్రేమ నీతో ఉండును గాక, ಈ నీతో ಶ್ರಮೆಗಳಲ್ಲಿ ನನ್ನ ದೇವರ ಪ್ರೀತಿ ನಿನ್ನ ಸಂಗಡ ಇರಲಿ. ಆಮೆನ್. నీతో ఉండును గాక. ఆమేన్. ఈ శ్రమల్లో నువ్వు అతిశయించును గాక. ఆమేన్. ఈ శ్రమల పైన నీకు జయము కలుగును గాక. ఆమేన్. ఈ శ్రమలన్నిటిలో నా దేవుడు అత్యధికమైన విజయము కలగ చేయును గాక. ಆಮೆನ್. కొట్టు గట్టిగా చప్పట్లు. ఇంకొక మాట, ಇನ್ನೊಂದು ಮಾತು. అందుకని కదా ఇందులోనే ఒక మాట, మోషే గారు ఏమన్నారండి? ಅದಕ್ಕೆ ಮೋಶೆ ಅವರು ಏನ್ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ? ఐగుప్తు సుఖభోగాలు అనిపించుట కంటే ಐಗುಪ್ತದಲ್ಲಿರುವ ಸುಖ ಭೋಗ ಅನುಭವ నా ಮಾಡುವುದಕ್ಕಿಂತ దేవుని ప్రజలతో ನನ್ನ ದೇವರ ಪ್ರಜೆಗಳೊಂದಿಗೆ నింద అనుభవించటం మేలు. ನಿಂದೆಯನ್ನು ಅನುಭವಿಸುವುದು ಮೇಲು. అంటే
మోషే శ్రమలకి పారిపోవట్ల. ಅಂದ್ರೆ ಮೋಸೆ ಶ್ರಮೆಗಳನ್ನು ನೋಡಿ ಓಡಿ ಹೋಗ್ತಾ ಇಲ್ಲ, శ్రమలకు పారిపోవట్ల. ಶ್ರಮೆಗಳಿಗೆ ಓಡಿ ಹೋಗ್ತಾ ಇಲ್ಲ. అమ్మో ఈ శ్రమకు నేను ఉండలేను, ಅಯ್ಯೋ ಈ ಶ್ರಮೆಗಳಲ್ಲಿ ನಾನು ಇರ್ಲಿಕ್ಕೆ ಆಗಲ್ಲ, నేను పడలేను, ಇವರ ಕಷ್ಟ ನಾನು ಪಡ್ಲಿಕ್ಕೆ ಆಗಲ್ಲ అని పారిపోవట్ల. ಅಂತ ಓಡಿ ಹೋಗ್ತಾ ಇಲ್ಲ. ఎంత శ్రమైన అనుభవిస్తాను, ಎಷ್ಟೇ ಶ್ರಮೆ ಬಂದು ಅನುಭವಿಸ್ತೇನೆ, నా దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు. ನನ್ನ ದೇವರು ನನಗೆ ಪ್ರತಿಫಲ ಕೊಡ್ತಾನೆ. శ్రమల యందు అతిశయపడు, దేవుడు నీకు గొప్ప ప్రతిఫలం ఇస్తాడు. ಶ್ರಮೆಗಳಲ್ಲಿ ಅತಿಶಯ ಪಡುವಂತ ದೇವರು ನಿನಗೆ ದೊಡ್ಡ ಪ್ರತಿಫಲ ಕೊಡ್ತಾನೆ. ప్రతిఫలం ఇస్తాడు. ಆಮೇನ್. గొప్ప ప్రతిఫలం ఇస్తాడు. ಆಮೇನ್. గొప్ప ప్రతిఫలం ఇస్తాడు. ಆಮೇನ್. గొప్ప ప్రతిఫలం దయచేయనుగా. ಆಮೇನ್. నాలుగోది, ನಾಲ್ಕನೇದು, కొరింథీయులు రాసిన 2వ పత్రిక ಕೊರಿಂಥದವರಿಗೆ ಬರೆದಂತ 2ನೇ ಪತ್ರಿಕೆ 12వ అధ్యాయం 12ನೇ ಅಧ್ಯಾಯ 9వ వాక్యాన్ని చదువుతున్నాను, అందరూ చూసుకోండి. 9 ಹಾಗೂ 10ನೇ ವಾಕ್ಯವನ್ನು ಓದ್ತಾ ಇದ್ದೇವೆ, ಎಲ್ಲರೂ ನೋಡ್ಕೊಳ್ರಿ. నా కృప నీకు చాలును, ನನ್ನ ಕೃಪೆಯೇ ನಿನಗೆ ಸಾಕು, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. ಬಲಹೀನತೆಯಲ್ಲಿ ಬಲವು ಪರಿಪೂರ್ಣ ಸಾಧನೆ ಎಂಬುದಾಗಿ ಆತನು ಹೇಳಿದ್ದಾನೆ. నా బలహీనత యందే బహుగా సంతోషంగా అతిశయపడుదును. ನನ್ನ ಬಲಹೀನತೆಯಲ್ಲಿ ಬಹಳವಾಗಿ ಅತಿಶಯ ಪಡುವೆನು. నేను ఎప్పుడు బలహీనునో అప్పుడే బలవంతుణ్ణి. ನಾನು ಯಾವಾಗ ಬಲಹೀನನೋ ಆವಾಗಲೇ ಬಲವಂತನು. నా బలహీనత యందు నేను అతిశయపడతాను. ನನ್ನ ಬಲಹೀನತೆಯಲ್ಲಿ ನಾನು ಅತಿಶಯ ಪಡ್ತೇನೆ. బలహీనత, ಬಲಹೀನತೆ, మనకు ఒక బలహీనత ఉంటే, ನಮಗೆ ಒಂದು ಬಲಹೀನತೆ ಇದ್ರೆ ఆ బలహీనత యందు నువ్వు అతిశయపడాలి. ಆ ಬಲಹೀನತೆಯಲ್ಲಿ ನೀನು ಅತಿಶಯ ಪಡಬೇಕು. ఎందుకంటే ಯಾಕಂದ್ರೆ నీ బలహీనతలోనే దేవుని శక్తి నీ ఎడల పరిపూర్ణమవుతుంది. ನಿನ್ನ ಬಲಹೀನತೆಯಲ್ಲಿ ದೇವರ ಶಕ್ತಿ ನಿನ್ಗೆ ಪರಿಪೂರ್ಣವಾಗ್ತದೆ. ఎలాగో చెప్తాను. ಹೇಗಂತ ನಾನು ಹೇಳ್ತೇನೆ. పౌలు గారికి ఉన్న బలహీనత ఏంటంటే, ಪೌಲನವರಿಗೆ ಇರುವಂತ ಬಲಹೀನತೆ ಏನಂದ್ರೆ ఈ 2 కళ్ళల్లోంచి పుసి ఎప్పుడు కారుతా ఉంటదండి. ಈ 2 ಕಣ್ಗಳಲ್ಲಿ ಯಾವಾಗ ಕೂಡ ಪಚ್ಚು ಬರ್ತಾ ಇರ್ತದೆ. చూసి వాళ్ళకి ఎలా ఉంటది, ನೋಡುವಂತವರಿಗೆ ಹೇಗಿರ್ತದೆ. ఇప్పుడు మనందరం కలిసి భోజనం చేస్తున్నాం, ಈಗ ನಾವೆಲ್ಲರೂ ಕೂಡಿ ಊಟ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ ಅನ್ಕೊಳ್ರಿ. కళ్ళలోంచి పుసో కారుతా ఉంది, ಕಣ್ಣಿಂದ ಪಿಚ್ಚು ಬರ್ತಾ ಇದೆ. పక్కన తినేవాడికి కొంచెం అసహ్యంగా అనిపిస్తుంది. ಪಕ್ಕದಲ್ಲಿ ತಿನ್ನುವಂತವರಿಗೆ ಸ್ವಲ್ಪ ಅಸಹ್ಯ ಅನಿಸ್ತದೆ. అవునా కదా? ಹೌದು ಅಲ್ವೋ? అప్పుడు పౌలు గారు అంటారు, ಆಗ ಪೌಲನವರು ಹೇಳ್ತಾರೆ, ప్రభువా ಕರ್ತನೆ ఒకసారి నా ప్రార్థన ఆలకించయ్యా, ಒಂದ್ಸಲ ನನ್ನ ಪ್ರಾರ್ಥನೆ ಕೇಳಯ್ಯ. ఈ కళ్ళల్లోంచి నాకు పుసి కారుతుంది, ಕಣ್ಣಿಂದ ನನಗೆ ಪಿಚ್ಚು ಬರ್ತಾ ಇದೆ, నా నీడ పడ్డవాళ్ళు బాగవుతున్నారు, ನನ್ನ ನೆರಳು ಬಿದ್ದಂತವರು ಗುಣ ಆಗ್ತಾ ಇದ್ದಾರೆ, నా వస్త్రం చెంగు ముట్టుకున్నవాళ్ళు బాగవుతున్నారు, ನನ್ನ ವಸ್ತ್ರವನ್ನು ಮುಟ್ಟಿದಂತವರು ಕೂಡ ಗುಣ ಆಗ್ತಾ ಇದ್ದಾರೆ, నా కచ్చిపి వాళ్ళ మీద వేస్తే వాళ్ళ స్వస్థత కలుగుతుంది, ನನ್ನ ಖರ್ಚಿಪ್ ಅವರ ಮೇಲೆ ಹಾಕ್ತಾ ಇದ್ರೆ ಅವ್ರು ಗುಣವಾಗ್ತಾ ಇದ್ದಾರೆ. ఏంటి ప్రభు ఇది భరించబోతున్నా, ಯಾಕಪ್ಪ ಇದು ನಾನು ಭರಿಸಲಿಕ್ಕೆ ಆಗ್ತಾ ಇಲ್ಲ ನನಗೆ అంటే ప్రభు అంటారు, ಅಂದಾಗ ಕರ್ತನ್ ಹೇಳ್ತಾನೆ, నీ బలహీనతలోనే నా శక్తి నీ ఎడల పరిపూర్ణంగా మార్చబడుతుంది. ನಿನ್ನ ಬಲಹೀನತೆಯಲ್ಲಿ ನನ್ನ ಶಕ್ತಿ ನಿನ್ನ ಕಡೆಗೆ ಪರಿಪೂರ್ಣವಾಗ್ತಾ ಇದೆ. అంటే దేవుని పెట్టారా, ಅಂದ್ರೆ ದೇವರ ಮಕ್ಕಳೇ, ఒకవేళ నీకు ఎలర్జీ ఉందేమో, ಒಂದು ವೇಳೆ ನಿನಗೆ ಅಲರ್ಜಿ ಇರಬಹುದು, దాన్ని బట్టి నువ్వు ప్రభుని అతిశయించు. ಅದರ ನಿಮಿತ್ತ ಕರ್ತನಲ್ಲಿ ಅತಿಶಯ ಪಡು. ఒకవేళ నీ కడుపులో నొప్పి ఉందేమో, ಅಥವಾ ಹೊಟ್ಟೆ ನೋವು ಇದೆ ಅನ್ಕೋ, దాన్ని బట్టి దేవుని మహింపరచు. ಅದರ ನಿಮಿತ್ತ ಕರ್ತನನ್ನು ಮಹಿಮೆ ಪಡಿಸು. నీకు 24 గంటల ತಲೆನొప్పి ఏమೋ, ನಿನಗೆ 24 ತಾಸು ತಲೆನೋವು దాన్ని ಇರಬಹುದು, బట్టి మహింపరచు. ಅದರಿಂದ ಕರ್ತನನ್ನು ಮಹಿಮೆ ఒకవేళ ಪಡಿಸು. బీపీ ఉందేమో, ಒಂದು ವೇಳೆ ಬಿಪಿ ಇದೆಯೇನೋ, ఒకవేళ షుగర్ ఉందేమో, ಒಂದು ವೇಳೆ ಶುಗರ್ ಇದೆಯೇನೋ, ఒకవేళ థైరాయిడ్ ఉందేమో, ಒಂದು ವೇಳೆ ಥೈರಾಯ್ಡ್ ಇದೇನೋ, ఏది ఉన్నా సరే ಏನಿದ್ರೂ ಸರಿ, నీ బలహీనత యందు నీవు అతిశయించు. ನಿನ್ನ ಬಲಹೀನತೆಯಲ್ಲಿ ಅತಿಶಯ ಪಡು. అంతేగాని ಅಷ್ಟು ಬಿಟ್ರೆ నాకు రోగంతో ఉన్నాను, ನಾನು ರೋಗದಿಂದಿದ್ದೇನೆ, వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు, ಅವರು ಆರೋಗ್ಯವಾಗಿದ್ದಾರೆ, వీళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు, ಆರೋಗ್ಯವಾಗಿದ್ದಾರೆ, వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు, ಅವರು ಆರೋಗ್ಯವಾಗಿದ್ದಾರೆ, ఆరోగ్యంగా ಇವರು ఉన్నారు. ಆರೋಗ್ಯವಾಗಿದ್ದಾರೆ. కుంటోడు చూడండి, ఎప్పుడు అతనికి ఒక కాలు లేకపోయినా ಕುಂಟನನ್ನು ನೋಡ್ರಿ, ಅವನಿಗೆ ಕಾಲು ಇಲ್ಲದೆ ಇದ್ರು ఒక కాలుతో వెళ్ళిపోతాడు, గాని ಒಂದು ಕಾಲಿಂದ ಹೋಗ್ತಾನೆ. దేవుడా ದೇವರೇ, వాడు కాళ్ళు ఇచ్చావు నాకు ఎందుకోలేదు, ಅವನಿಗೆ ಕಾಲ್ ಕೊಟ್ಟಿದೀಯಾ ನನಗೆ ಯಾಕೆ ಕೊಡ್ಲಿಲ್ಲ అండు ಅಂತ ಹೇಳಲ್ಲ. అలాగే ಹಾಗೆಯೇ మన బలహీనతల్లో ನಮ್ಮ ಬಲಹೀನತೆಯಲ್ಲಿ దేవుని యందు అతిశయపడాలి. ದೇವರಲ್ಲಿ ಅತಿಶಯ ಪಡಬೇಕು. నీ బలహీనత యందు నీవు అతిశయించునుగాక, ಆಮೇನ್, అతిశయించునుగాక. ಆಮೇನ್, దేవుని శక్తి నీ ఎడల పరిపూర్ణంగా మార్చబడునుగాక. ಆಮೇನ್. కొంతమందికి శరీర సంబంధమైన బలహీనతలు ఉంటాయి, ಕೆಲವರಿಗೆ ಶರೀರ ಸಂಬಂಧವಾದ ಬಲಹೀನತೆಗಳಿರ್ತವೆ, పాప బలహీనతలు. ಅಂದ್ರೆ ಪಾಪದ ಬಲಹೀನತೆ. దేహంలో ఉన్న బలహీనతలు వచ్చి పాప బలహీనతలు కాదు. ದೇಹದಲ್ಲಿರುವ ಬಲಹೀನತೆ ಅಂದ್ರೆ ಪಾಪದ ಬಲಹೀನತೆ ಅಲ್ಲ. ఎలాగోనండి, ಹೇಗೆ ಅಂತ ಕೂಡ ನಾನು ಹೇಳ್ತೇನೆ. ఇప్పుడు శాంసోన్ ఉన్నాడు, ಈಗ ಸಂಸೋನನಿದ್ದಾನೆ. ఎవరన్నారు చెప్పండి? ಯಾರಿದ್ದಾರೆ? శాంసన్. ಸಂಸೋನನಿದ್ದಾನೆ.
శాంసోను చాలా బలవంతుడు. ಸಂಸೋನನು ಬಹಳ ಬಲವಂತನು. 300 నక్కన పట్టుకుంటాడు, వాళ్ళకి తోకలకి నిప్పులు అంటించి ఊర్లన్నీ తగలబెట్టిస్తాడు, పొలాలను తగలబెట్టి. 300 ನರಿಯನ್ನು ಹಿಡಿದುಕೊಳ್ತಾನೆ, ಬಾಲಕ್ಕೆ ಬೆಂಕಿ ಹಚ್ಚಿ ಊರೆಲ್ಲ ಸುಟ್ಟಾಕ್ತಾನೆ. చచ్చిపోయిన గాడి దవడ వెముకు తీసుకుని 1000 మంది చంపేశాడు ఆయన. ಸತ್ತು ಹೋಗಿರುವ ಕತ್ತೆ ದವಡೆಯನ್ನು ತೆಗೆದುಕೊಂಡು 1000 ಜನರನ್ನು ಸಾಯಿಸಿದ. ఎంత బలవంతుడికి శత్రువులు అనుకుంటారు, వీడికి ఎంత బలం ఉంది కదా. ಶತ್ರುಗಳು ಅಂದ್ಕೊಳ್ತಾರೆ ಈತನಿಗೆ ಎಷ್ಟು ಬಲ ಇದೆಯಲ್ವಾ, వీడి బలహీనత ఏంటి, ಇವನ ಬಲಹೀನತೆ ಏನು. ఎప్పుడు కూడా శత్రువు అంట శరీర సంబంధాలుగా బ్రతుకుతే మనం, ಯಾವಾಗಲೂ ಶತ್ರುಗಳು ನಾವು ಶರೀರ ಸಂಬಂಧವಾಗಿ ಬದುಕುತ್ತಾದ್ರೆ, శత్రువు ఒక కన్నేసి పెడతాడు. ಶತ್ರು ಯಾವಾಗಲೂ ಒಂದು ಕಣ್ಣು ನಮ್ಮ ಮೇಲೆ ಇಡ್ತಾನೆ, మన బలహీనతను పట్టుకోవడానికి. ನಮ್ಮ ಬಲಹೀನತೆ ಹಿಡಿದುಕೊಳ್ಳಲಿಕ್ಕೆ. పిల్లిని పట్టుకోవాలంటే ఏమి బలహీనత? ಬೆಕ್ಕನ್ನು ಹಿಡಿಕೊಳ್ಬೇಕಾದ್ರೆ ఎండి చేప అలా చూపించావు అనుకో, పిల్లి వచ్చేస్తుంది, పిల్లిని పట్టేయచ్చు. ಒಣ ಮೀನು ಸ್ವಲ್ಪ ತೋರಿಸಿದ ಸಾಕು, ಮೀನು ಬೆಕ್ಕು ಬಂದ್ಬಿಡ್ತದೆ. పావును పట్టుకోవాలంటే దాని బలహీనత ఏంటి? కప్పను చూపిస్తే వచ్చేస్తుంది. ಹಾವನ್ನು ಹಿಡಿದುಕೊಳ್ಬೇಕಾದ್ರೆ ಅದರ ಬಲಹೀನತೆ ಏನು? ಕಪ್ಪೆಯನ್ನು ತೋರಿಸಿದ್ರೆ ಬರ್ತದೆ. అర్థమైందా? ಅರ್ಥ ಆಗ್ತಾ ಇದೆಯಾ? పావును పట్టాలంటే కప్పను ఎరగేయాలి, ಹಾವನ್ನು ಹಿಡಿಬೇಕಾದ್ರೆ ಕಪ್ಪೆಯನ್ನು ಹಿಡಿದುಕೊಳ್ಬೇಕು. పిల్లిని పట్టాలంటే ఎండి చేపను ఎరగేయాలి, ಬೆಕ್ಕನ್ನು ಹಿಡಿದುಕೊಳ್ಬೇಕಾದ್ರೆ ಕಪ್ಪೆಯನ್ನು ಹಾಕಬೇಕು. ఏమండి, నీళ్ళలో ఉన్న చేపను పట్టాలంటే ఎర్రెయ్యాలి, ನೀರಿನಲ್ಲಿರುವಂತ ಮೀನನ್ನು ಹಿಡಿದುಕೊಳ್ಳಬೇಕಾದ್ರೆ అలాగే సాతాను ಹಾಕಬೇಕು. ಹಾಗೆ ಸೈತಾನನು ಕೂಡ వాడు ఏం చేస్తాడంటే మనుషుల యొక్క బలహీనతలు పడతాడు. ಅವನೇನ್ ಮಾಡ್ತಾನಂದ್ರೆ ಮನುಷ್ಯರ ಬಲಹೀನತೆಯನ್ನು ಕಂಡು ಹಿಡಿತಾನೆ. ఈ శాంసోను బలహీనత ఎక్కడ? ಈ ಸಂಸೋನನ ಬಲಹೀನತೆ ಎಲ್ಲಿ? ఆ ఫిలిష్తీయులందరూ తెలుసుకుని, ಆ ಫಿಲಿಸ್ಟಿಯರೆಲ್ಲ ತಿಳಿದುಕೊಂಡು, అయ్యా శాంసోను బలహీనత ఒక డెలీలా, ಅಯ್ಯ ಸಂಸೋ ಬಲಹೀನತೆ ಒಂದು ಡೆಲೀಲಾ. అప్పుడు వీళ్ళందరూ డెలీలా దగ్గరికి వెళ్ళారు. ಹಾಗೆ ಇವರೆಲ್ಲರೂ ಡೆಲೀಲಾ ಹತ್ರಕ್ಕೆ ಹೋದ್ರು. అమ్మా, ಏನಮ್ಮ, వాడు నువ్వు కూర్చోమంటే కూర్చుంటాడంట, ಅವನು ನೀನ್ ಕುಳಿತುಕೊಂಡ್ರೆ ಕುಳಿತುಕೊಂತಾನಂತೆ, నిలబడమంటే నిలబడతాడంట, ನಿಂತ್ಕೊಂಡ್ರೆ ನಿಂತ್ಕೊಳ್ತಾನಂತೆ, కొంత డబ్బు ఇస్తాము, ನಾವು ಸ್ವಲ್ಪ ಹಣ ಕೊಡ್ತೇವೆ. వాడి వీక్ పాయింట్ పట్టుకో, ಅವನ ವೀಕ್ ಪಾಯಿಂಟ್ ಅನ್ನು ಹಿಡ್ಕೋ. చూడండి, ನೋಡ್ರಿ, ఆ బలహీనతను బట్టి దొరికి 2 కళ్ళు పోగొట్టుకున్నాడు శాంసోను. ಆ బలహీనತೆಯಲ್ಲಿ ಸಿಕ್ಕಿಕೊಂಡು 2 ಕಣ್ಗಳನ್ನು ಕಳೆದುಕೊಂಡ ಸಂಸೋನನು. శాంసోను యొక్క బలహీనత ఎవరు? డెలీలా. ಸಂಸೋನನ ಬಲಹೀನತೆ ಯಾರು? ಡೆಲೀಲಾ. ఇలాగే ಹೀಗೆ సాతానుగాడు కూడా ಸೈತಾನನು ಕೂಡ భక్తులమైన మన బలహీనతలు చూస్తాడు, అది శరీర సంబంధమైన బలహీనతగా ఉండకూడదు. ಭಕ್ತರಾಗಿರುವ ನಮ್ಮ ಬಲಹೀನತೆ ನೋಡ್ತಾನೆ, ಅದು ಶರೀರ ಸಂಬಂಧವಾದ ಬಲಹೀನತೆ ಆಗಿರಬಾರದು. శాంసోనికి బలహీనత డెలీలా అయితే నీకు నాకు బలహీనత దేవుడు. ಸಂಸೋನನ ಬಲಹೀನತೆ ಡೆಲೀಲಾ ಆದ್ರೆ ನಿನ್ನ ನನ್ನ ಬಲಹೀನತೆ ದೇವರು. ఎలా చెప్పండి? ಹೇಗೆ ಹೇಳ್ರಿ? ಯಾರು? మన బలహీనత దేవుడు ఎలాగ చెప్తాను వినండి. ನಮ್ಮ ಬಲಹೀನತೆ ದೇವರು ಹೇಗಂತ ನಾನು ಹೇಳ್ತೇನೆ ಕೇಳ್ರಿ. ఈ దానియేలంట, ಈ ದಾನಿಯೇಲನಂತೆ డబ్బులు కాడ దొరకట్లేదంటే, ಹಣದ ಹತ್ರ ಸಿಕ್ಕೊಳ್ತಾ ಇಲ್ಲ, లంచాల కాడ దొరకట్లేదు, ಲಂಚದ ಹತ್ರ ಸಿಕ್ಕಿ ಹಾಕೊಳ್ತಾ ಇಲ್ಲ, మాటగాడ దొరకట్లేదంట, ಮಾತಿನ ಹತ್ರ ಸಿಕ್ಕೊಳ್ತಾ ಇಲ್ಲ, దొరకట్లేదంట, ನೋಟದ ಹತ್ರ ಸಿಕ್ಕೊಳ್ತಾ ಇಲ್ಲ. అన్ని విధాలుగా పరీక్షించారంట, ಎಲ್ಲ ವಿಧವಾಗಿ ಪರೀಕ್ಷೆ ಮಾಡಿದ್ರಂತೆ. వాళ్ళందరూ మాట్లాడుకున్నారంట, ಅವರೆಲ್ಲ ಮಾತಾಡಿಕೊಂಡ್ರಂತೆ, ఒరే దానియేలు బలహీనత వాళ్ళ దేవుడేరా. ನೋಡ್ರೋ, ದಾನಿಯೇಲನ ಬಲಹೀನತೆ ಅವನ ದೇವರೇ. దేవుని విషయంలో తప్పితే ఈడెక్కడో దొరకడం, ದೇವರ ವಿಷಯದಲ್ಲಿ ಬಿಟ್ರೆ ಇವನು ಎಲ್ಲಿ ಸಿಕ್ಕಿಕೊಳ್ಳಲ್ಲ అని అనుకుని ಅಂತ ಅನ್ಕೊಂಡು, అతని బలహీనతని దేవుడు అని తెలుసుకుని, ಆತನ ಬಲಹೀನತೆ ದೇವರೇ ಅಂತ ತಿಳಿದುಕೊಂಡು, ರಾಜ నెల రోజులు 1 ತಿಂಗಳು ఏ దేవుడికి పూజలు పురస్కారాలు చేయకూడదు, ಯಾವ ದೇವರಿಗೆ ಪೂಜೆ ಪುರಸ್ಕಾರ ಮಾಡಬಾರದು, చెప్పుకోవాలి, ನಿಮಗೆ ಮಾಡಬೇಕು. అలా కాని పక్షాన, ಹಾಗೆ ಆಗದೆ ಹೋದ್ರೆ, మీకు చెప్పుకోకపోతే ನಿಮಗೆ ಹೇಳ್ಕೊಳ್ಳದೆ ಹೋದ್ರೆ, తీసుకెళ్లి సింహాల బోన్లో వేయండి. ಅವರನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗಿ ಸಿಂಹದ ಬೋನಿನಲ್ಲಿ ಹಾಕಿ. ఎవరిని పట్టాలని, ಯಾರನ್ನು ಹಿಡಿಬೇಕಂತ, ఎవరిని పట్టాలని, ಯಾರನ್ನು ಹಿಡಿಬೇಕಂತ ಪ್ಲಾನ್ ಮಾಡ್ತಿದ್ದಾರೆ. ఎవరిని? దానియేలుని. ದಾನಿಯೇಲನನ್ನು. ఇప్పుడు దానియేలు మోకరించి ప్రార్థన చేసుకుంటున్నాడు. ಈಗ ದಾನಿಯೇಲನ ಮೊಣಕಾಲು ಹಾಕಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಕೊಳ್ತಾ ಇದ್ದಾರೆ. దానియేలు పట్టేశారు. ಆಗ ದಾನಿಯೇಲನನ್ನು ಹಿಡಿದ, పట్టుకుని తీసుకుని వెళ్ళిపోయారు. ಹಿಡಿದುಕೊಂಡು ಕರೆದುಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. ಅಯ್ಯ, ఇతడు దేవునికి ప్రార్థన చేస్తూ ఉండగా పట్టుకున్నాం. ಇವನು ದೇವರಿಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ರೆ ನಾವು ಹಿಡ್ಕೊಂಡಿದ್ದೇವೆ. ఇప్పుడు తీసుకెళ్లి ఎక్కడేశారు? ಕರೆದುಕೊಂಡು ಹೋಗಿ ಎಲ್ಲಿ ಹಾಕಿದ್ದಾರೆ? సింహాల బోన్లో. ಸಿಂಹದ ಬೋಲಿನಲ್ಲಿ. దానియేలుకు దేవుడే బలహీనత కాబట్టి సింహాల బోన్లో దేవుని శక్తి పరిపూర్ణమైనది. ದಾನಿಯೇಲನ ಬಲಹೀನತೆ ದೇವರೇ ಆಗಿರುವುದಕ್ಕಾಗಿ ಸಿಂಹದ ಬೋನಿನಲ್ಲಿ ದೇವರೇ ಆತನೇ ಬಲವಾಗಿದ್ದಾನೆ. చూశారండి? ನೋಡಿದ್ದೀರಾ ನೀವು? అంటే దేవుడే తన బలహీనత కాబట్టి సింహాల బోన్లో దైవ శక్తి మరింతగా పెరిగింది. ಅಂದ್ರೆ ದೇವರೇ ಆತನ ಬಲಹೀನತೆ ಅದಕ್ಕಾಗಿ ಸಿಂಹದ ಬೋನಿನಲ್ಲಿ ದೈವ ಶಕ್ತಿ ಇನ್ನಾಗಿ ಹೆಚ್ಚಾಗ್ತಾ ಇದೆ. యూదుల మీద కొండుమలాడి ಯಹೂದ್ಯರ ಮೇಲೆ ಹೋಗಿ
ఈ ప్రతిభకి ఎవడైతే మొక్కపోతాడో అని తీసి అగ్నిగుండలేండి అన్నారు. ಈ ಗೊಂಬೆಗೆ ಯಾರು ನಮಸ್ಕಾರ ಮಾಡುವುದಿಲ್ಲವೋ ಅವ್ರನ್ನ ಕರೆದುಕೊಂಡು ಬೆಂಕಿಯಲ್ಲಿ ಹಾಕಿರಿ ಅಂತ ಹೇಳಿ. ಶಡ್ರಕ್ ಮೆಷಕ್ ಅಬೇದ್ಕೋ ಬಲಹಿತ దేవుడే. ಶಡ್ರಕ್ ಮೇಷಕ್ ಅಬೇದ್ನೆಗೋ ಬಲಹೀನತೆ ದೇವರೇ. ముగ్గురు తీసుకెళ్లి అగ్నిగుండలు వేశారు. ಮೂವರನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಬೆಂಕಿಯಲ್ಲಿ ಹಾಕಿದ್ರು. దైవ శక్తి అగ్నిగుండలో వాళ్ళ ఎడల పరిపూర్ణంగా మార్చబడి ದೈವ ಶಕ್ತಿ ಬೆಂಕಿಯಲ್ಲಿ ಕೂಡ ಪರಿಪೂರ್ಣವಾಗಿ ಬದಲಾಗ್ತಾ ಇದೆ. గమనించండి, ಗಮನಿಸ್ರಿ. ఈ రోజున మిమ్మల్ని కూడా మన బలహీత ఎవరు? దేవుడే. ಈ ದಿನಗಳಲ್ಲಿ ನಮ್ಮ ಬಲಹೀನತೆ ಯಾರಂದ್ರೆ ದೇವರೇ. ఇదిగో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ಚಿಕ್ಕ ಉದಾಹರಣೆ ಹೇಳ್ತೀನಿ ಕೇಳ್ರಿ. మోకం తగల ఇదేం కూర అన్నాడు ఆయన, తాగుబోతు భర్త. ఆ కుడుకనాದ గంಡ ನಿನ್ ಮುಖ ಸುಟ್ಟು ಹಾಕ್ಲಿ, ఇదేం పల్లె ಅಂತ ಹೇಳ್ತಾನೆ. ఈమంటది, ఈకే అబ్బో నువ్వు తెగ తెచ్చి పెట్టేస్తున్నావా, నీకు బాగా పాయసం పోసిపోతారు అందిమే. ಅಬ್ಬಬ್ಬೋ ನೀನ್ ಏನ್ ತಂದು ದೊಡ್ಡ ತರ್ತಾ ಇದೀಯಾ, ನಿನಗೆ ಪಾಯಸ ಮಾಡ್ಕೊಡ್ಬೇಕಾ ಅಂತ ಹೇಳಿ. ఈయన అంటాడు, ಅವಾಗ ಈತ ಹೇಳ್ತಾನೆ, ఏం నోరు పైకి లేస్తుంది, ಏನ್ ಹೆಚ್ಚಾಗಿ ಮಾತಾಡ್ತಿದ್ಯಾ, నోరు పైకి లేస్తుంది, ಯಾಕೆ ಗಟ್ಟಿಯಾಗಿ బైబిల్ ఏముంది? ಮಾತಾಡ್ತಿದ್ಯಾ? ఏముందండి? ಸತ್ಯವೇದದಲ್ಲಿ ಏನಿದೆ? ప్రతి విషయంలో నీ భర్తకు బులోపడని చెప్తుంది కదా వాక్యం. ಪ್ರತಿ ವಿಷಯದಲ್ಲಿ ನಿನ್ನ ಗಂಡನ ಮಾತು ಕೇಳಬೇಕೆಂಬುದಾಗಿ ವಾಕ್ಯ ಹೇಳ್ತಾ ಇದೆಯಲ್ವಾ? బలహీత పట్టుకున్నాడా లేదా? ಬಲಹೀನತೆ ಹಿಡ್ಕೊಂಡ ಇಲ್ವಾ? పట్టుకున్నాడా లేదా? ಹಿಡ್ಕೊಂಡ ಇಲ್ವಾ? చూడండి, కొంతమంది ನೋಡ್ರಿ, ಕೆಲವರು పెళ్లికి వెళ్తారు, ಮದುವೆಗೆ ಹೋಗ್ತಾರೆ, పేరంటాలకు వెళ్తారు, ಮಾತುಕತೆಗೆ ಹೋಗ್ತಾರೆ, వెళ్తారు, ಫಂಕ್ಷನ್ ಗೆ ಹೋಗ್ತಾರೆ. ముక్కు పొడుకుండదు, ಅವ್ರಿಗೆ ಏನಿರಲ್ಲ, మల్లెపూలు ఉండవు, ಮಲ್ಲಿಗೆ ಹೂ ಇರಲ್ಲ, ఉండవు, ಕಿವಿಗೆ ಇರಲ್ಲ, ఉండవు, ಏನಿರಲ್ಲ, వెళ్తారు కదా, ಹೋಗ್ತಾರಲ್ವಾ? భర్త సచ్చిన మనిషిలే ಗಂಡ ಸತ್ತು ಹೋಗಿರುವ ಹೆಂಡತಿ ಹಾಗೆ ಏನ್ರಿ ಇದೆಲ್ಲ? అది మన బలహీత దేవుడు, ಅದು ನಮ್ಮ ಬಲಹೀನತೆ ದೇವರು. మనం ఎక్కడన్నా వాక్యం చెప్తున్నాం, ನಾವು ಎಲ್ಲಾದ್ರೂ ವಾಕ್ಯ ಹೇಳ್ತಾ ಇದ್ದೇವೆ, వాళ్ళు కొంచెం గట్టిగా మాట్లాడారు, ಅವ್ರು ಸ್ವಲ್ಪ ಗಟ್ಟಿಯಾಗಿ ಮಾತಾಡ್ತಾರೆ, మనం కూడా గట్టిగా మాట్లాడారు, ನಾವು ಕೂಡ ಗಟ್ಟಿಯಾಗಿ ಮಾತಾಡ್ತೇವೆ. వాళ్ళు అంటారు, ಅವ್ರು ಹೇಳ್ತಾರೆ, యేసుప్రభు ఏం చెప్పారు, ಯೇಸು ಕ್ರಿಸ್ತ ಏನ್ ಹೇಳಿದ? ఏం చెప్పాడు? ಏನ್ ಹೇಳಿದ? కుడి చెమ్మ కొడితే చెప్పండి. మన బలహీత అది, మన బలహీతను బట్టి వాళ్ళు మనల్ని ఆడుకున్నా గానీ దైవ శక్తి మన ఎడల పరిపూర్ణ. ನಮ್ಮ ಬಲಹೀನತೆ ಅದು, ನಮ್ಮ ಬಲಹೀನತೆಯಿಂದ ಅವ್ರು ಆಟ ಆಡಿದ್ರೆ ದೈವ ಶಕ್ತಿಯಲ್ಲಿ ನಾವು ಪರಿಪೂರ್ಣರಾಗಬೇಕು. మీకు చిన్న విషయం చెప్పమంటారా? ನಾವು ಒಂದು ಚಿಕ್ಕ ವಿಷಯ ನಿಮ್ಗೆ ಹೇಳ. నా బలహీత నాకు దేవుడే, ನನ್ನ ಬಲಹೀನತೆ ನನ್ನ ದೇವರೇ. నేను ప్రభువుని నమ్ముకున్నాను, ನನ್ನ ಕರ್ತನನ್ನು ನಂಬಿಕೊಂಡೆ, ఆరాధనకి వెళ్ళాను, ಆರಾಧನೆಗೆ ಹೋದೆ, బాప్తీసం తీసుకున్నాను, ದೀಕ್ಷಾಸ್ನಾನ ತೆಗೆದುಕೊಂಡೆ, 2-3 వారాలు చర్చికి వెళ్ళాను, 2-3 ವಾರ ಸಭೆಗೆ ನಾನು ಹೋದೆ. మా ముసలమ్మకి ఎక్కింది, ನನ್ನ ಅಜ್ಜಿಗೆ ಬಂತು, కొడుకుల్ని పిలిపించింది, ಸಿಟ್ಟು ಬಂದು ಮಗಳನ್ನು ಕಳಿಸಿದ್ರು. చర్చి నుంచి ఇంటికి వెళ్ళాను, ಆಗಲೇ ನಾನು ಚರ್ಚಿಯಿಂದ ಮನೆಗೆ ಹೋದೆ. కూర్చున్నారు మావయ్యలు, ಮಾವಂದಿರು ಸಾಲಾಗಿ ఎక్కడికి వెళ్ళావురా? ಎಲ್ಲಿಗೆ ಹೋದ್ಯೋ ಅಂತ ಕೇಳಿದ್ರು. చర్చికి వెళ్ళాను. ಚರ್ಚಿಗೆ ಹೋಗಿದ್ದೇನೆ. సినిమాకి వెళ్తే సంతోషపడి ఉండవరా? ನೀನು ಸಿನಿಮಾಗೆ ಹೋಗಿದ್ರೆ ನಮಗೆ ಸಂತೋಷ ಆಗ್ತಾ ಇತ್ತು. ఆ మాల మాదిగోళ్ళు కలిసిపోయారా? అల్లులిగే అన్నారు. ಮಾಲಾ ಮಾದಿಗೆ ಅವರಲ್ಲಿ ನೀನು ಕೂಡ ಬೆರ್ತ್ ಹೋಗಿದ್ಯಾ? ಹಲಿಲಿಯೋ ಅಂತ ಹೇಳಿ స్తోత్రం 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 అన్న. ನಾನು ಸ್ತೋತ್ರ 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 ಅಂತ రే నీ మోకానికి సిగ్గులేదురా అన్నారు. ಏನು ನಿನ್ನ ಮುಖಕ್ಕೆ నాచిಕೆ ఇల్వా ಅಂತ ಹೇಳಿದ್ರು. హల్లులి అని ఎటకారం చేస్తుంటే స్తోత్రం అంటే నా దేవుణ్ణి నీ నోట అనిపించానన్న. ಹಲ್ಲಿಲಿ ನಾವು ಮಸ್ಕಿರಿ ಮಾಡ್ತಾ ಇದ್ರೆ ನೀನೇನ್ ಹೇಗೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೀ ಅಂದ್ರೆ ముగ్గురికి ఎక్కిందండి. ಆ ಮೂವರಿಗೆ ಸಿಟ್ಟು ಬಂತ್ರಿ. జుట్టు పట్టుకున్నారు, ಜುಟ್ಟನ್ನು ಹಿಡಿದುಕೊಂಡ್ರು, వంగడి తీశారు, 4 దెబ్బలు కొట్టారు, ಒಂದು 4 ಹೊಡೆತ ಹೊಡೆದ್ರು. నా బలహీత దేవుడే, వదిలిపెట్టను, ನನ್ನ ಬಲಹೀನತೆ ದೇವರೇ, ನಾನ್ ಬಿಟ್ಟು ಬಿಡಲ್ಲ. సరే నా టంకు పెట్టు బయటికి ఇస్త్రేశారు. ಸರಿ, ನನ್ನ ಟ್ರಂಕ್ ಪೆಟ್ಟಿಗೆ ಹೊರಗೆ ಹಾಕಿದ್ರು. బట్టలన్నీ చెదిరిపోయినాయి, ಬಟ್ಟೆಗಳೆಲ್ಲ ಚೆದರಿ ಹೋದವು. మళ్ళా టంకు పెట్టులు వేసుకున్నా, ಮತ್ತೆ ಟ್ರಂಕ್ ಪೆಟ್ಟಿಗೆಯಲ್ಲಿ ಹಾಕಿಕೊಂಡೆ, మళ్ళా లోపల పెట్టుకున్నా, ಮತ್ತೆ ನಾನು ಒಳಗಿಟ್ಕೊಂಡೆ. యాదవ జన్మ సిగ్గులేదు వీడికి అన్నారు. ಮತ್ತೆ తిరిగి ಬರ್ತಾ ಇದ್ದೇನೆ, ಇವನಿಗೆ ನಾಚಿಕೆ ಇಲ್ಲ. నా దేవుడు బలహీతే, ನನ್ನ ದೇವರ ಬಲಹೀನತೆ. ನನ್ನ ಬಲಹೀನತೆ ಯಾರು? ನನ್ನ ದೇವರೇ. సరే, మా అమ్మమ్మ కూడా తిట్టింది అండి, వెళ్ళిపోయారండి. ಸರಿ ಕೂಡ ನಮ್ಮ ಅಜ್ಜಿ ಕೂಡ ಬೈದು ಹೋದ್ಲು. మా అమ్మమ్మకి విరోచనాలు, ನಮ್ಮ ಅಜ್ಜಿಗೆ మా ಲೂಸ್ ಮೋಷನ್, మావయ్యకి విరోచనాలు, ನಮ್ಮ ಮಾವಂದ್ರಿಗೂ ಕೂಡ ಲೂಸ್ ಮೋಷನ್. 4 రోజులు అయ్యేసరికి ಒಂದು 4 ದಿನ ಕಳೆದ ಕೂಡಲೇ, ఊరే ఏం చేసేవరా నీ దేవుడికి, నాకు విరోచనాలు పట్టుకున్నారా? ಏನು ನಿನ್ ದೇವರಿಗೆ ನೀನ್ ಏನ್ ಮಾಡಿದ್ಯೋ, ನಮ್ಗೆಲ್ಲ ಲೂಸ್ ಮೋಷನ್ ಆಗಿದೆ. నా దేవుని శక్తి పరిపూర్ణమవుతున్నది అక్కడ. ನನ್ನ ದೇವರ ಶಕ್ತಿ ಅಲ್ಲಿ ಪರಿಪೂರ್ಣವಾಗ್ತಾ ಇದೆ. అక్కడ మా మామయ్యలు కూడా విరోచనాలు పట్టుకున్నాయి వాళ్ళకి. ಅಲ್ಲಿ ನಮ್ಮ ಮಾವಂದ್ರಿಗೆ ಲೂಸ್ ಮೋಷನ್ ಆಯ್ತು. ఒరే నీ దండం పెడతానరా, ಏನೋ ನಿನ್ ಕೈ ಮುಗಿತೇನೋ, ఈ విరోచనాలు ఆగేటట్టుగా ప్రార్థన చేయరా? ಈ ಲೂಸ್ ಮೋಷನ್ ನಿಲ್ಲುವ ಹಾಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡು. అప్పుడు ప్రార్థన చేస్తే ముగ్గురికి ఆగినాయి అన్నమాట. ಆಗ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದಾಗ 3ರಿಗೆ. ఇప్పుడు దేవుని శక్తి ఏమైంది? ಈಗ ದೇವರ ಶಕ್ತಿ ಏನಾಗಿದೆ? పరిపూర్ణమైంది, ಪರಿಪೂರ್ಣವಾಗಿದೆ. అప్పటి నుంచి నా జోలికి రారన్నమాట. ಅಂದಿನಿಂದ ನನ್ನ ವಿಷಯಕ್ಕೆ ಅವರು ಬರಲ್ಲ. అలాగే దేవుని బిడ్డలారా, ಹಾಗೆ ದೇವರ ಮಕ್ಕಳೇ, నీ బలహీత అది నీ దేవుడై ఉండాలంతే. ನಿನ್ನ ಬಲಹೀನತೆ ನಿನ್ನ ದೇವರಾಗಿರ್ಬೇಕಷ್ಟೇ. ఏమండాలి చెప్పండి? ಏನಿರ್ಬೇಕಂತ ಹೇಳ್ರಿ. అందరికి తాగుడు బలహీత ఉంటది, ಎಲ್ಲರಿಗೆ ಕುಡಿಯುವಂತ ಬಲಹೀನತೆ ಇರ್ತದೆ, ಸಿಗರೆಟ್ ಬಲಹೀನತೆ ಇರ್ತದೆ, ವ್ಯಭಿಚಾರದ ಬಲಹೀನತೆ ಇರ್ತದೆ. మన బలహీత దేవుడై ఉంటే దేవుని శక్తి మన ఎడల పరిపూర్ణమవుతాది. ನಮ್ಮ ಬಲಹೀನತೆ ದೇವರಾಗಿದ್ರೆ ದೇವರ ಶಕ್ತಿ ನಮ್ಮಲ್ಲಿ ಪರಿಪೂರ್ಣವಾಗ್ತದೆ.
అప్పుడప్పుడు వాళ్ళు అంతవరకు షడ్రక్ మెషక్ అబేద్కు చిన్న స్థాయిలో ఉన్నారు, ఉన్నత స్థాయిలోకి వచ్చారు. ಅಲ್ಲಿವರೆಗೂ ಸೆಡ್ರಕ್ ಮೇಸಕ್ ಅಬೇದ್ನೆಗೋ ಚಿಕ್ಕ ಸ್ಥಾನದಲ್ಲಿ ಇದ್ರು, ಆ ನಂತರ ಅವರು ದೊಡ್ಡ ಸ್ಥಾನಕ್ಕೆ ಬಂದ್ಬಿಟ್ರು. అంతవరకు దానియేలు చిన్న స్థాయిలో ఉన్నాడు, ఉన్నతమైన స్థాయికి వచ్చేసాడు. ಅಲ್ಲಿವರೆಗೂ ದಾನಿಯೇಲನು ಚಿಕ್ಕ ಸ್ಥಾನದಲ್ಲಿದ್ದ, ಉನ್ನತವಾದ ಸ್ಥಾನಕ್ಕೆ ದಾನಿಯೇಲನು ಬಂದ್ಬಿಟ್ಟ. దేహంలో బలహీనతలు ఉన్న దేవుని అంటే బలహీనతలు యందు మనం అతిశయించునగాక. ದೇಹದಲ್ಲಿ ಬಲಹೀನತೆ ಇದ್ರೂ ಕೂಡ ನಮ್ಮ ಬಲಹೀನತೆಯ ವಿಷಯವಾಗಿ ನಾವು ಅತಿಶಯ ಪಡಬೇಕು. అంతేగాని ప్రభు నీకు ప్రార్థన చేస్తుంటే నన్ను సింహాల బోల్ని ఏం చేస్తుంటే నువ్వు ఏం చేస్తున్నావు దేవుడు అన్నారాళ్ళు. ಅಷ್ಟು ಬಿಟ್ರೆ ಕರ್ತನೆ ನಿನಗೆ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ರೆ ಸಿಂಹದ ಬೋಲಿನಲ್ಲಿ ಹಾಕ್ತಾ ಇದ್ರೆ ಅಂತೇನಾದ್ರು ಅವ್ರಂದ್ರ. ఎంత భక్తి చేస్తున్నా నాకేమో నిప్పులు కొన్నవా, వాళ్ళకేమో కిరీటాల అన్నారా షద్రక్ మేషక్ అబేద్కో. ಇಷ್ಟೆಲ್ಲ ಭಕ್ತಿ ಮಾಡ್ತಾ ಇದ್ರೆ ನಮ್ಮನ್ನು ಬೆಂಕಿಯಲ್ಲಿ ಹಾಕ್ತಾ ಇದೆಯಾ, ಅವರಿಗೆ ನೋಡಿದ್ರೆ ಕಿರೀಟವ ಅಂತ ಹೇಳಿದ್ರು ಅವರು. దేవుడే మనైనప్పుడు కాస్త ఇబ్బందులు వస్తాయి, కానీ ఆయన శక్తి మన ఎడల పరిపూర్ణమవుతుంది. ದೇವರೇ ನಮ್ಮ ಬಲಹೀನತೆ ಆದಾಗ ಒಂಚೂರು ತೊಂದರೆಗಳು ಬರ್ತವೆ, ಆದ್ರೆ ಬಲಹೀನತೆಯಲ್ಲಿ ನಾವು మన బలహీనత యందు మనం అతిశయించునగాక. ಆಮೆನ್. మన బలహీనత యందు మనం అతిశయించునగాక. ಆಮೆನ್. ఒకటి ಮೊದಲನೇದು పరిశుద్ధ నామాన్ని బట్టి, ಪರಿಶುದ್ಧ ನಾಮದಿಂದ. రెండోది ಎರಡನೇದು పరిశుద్ధుడైన దేవుని బట్టి, ಪರಿಶುದ್ಧನಾದ ದೇವರ ನಿಮಿತ್ತ. మూడోది ಮೂರನೇದು శ్రమల బట్టి, ಶ್ರಮೆಗಳ ನಿಮಿತ್ತ. నాలుగోది ನಾಲ್ಕನೇದು మన బలహీనతలను బట్టి. ನಮ್ಮ ಬಲಹೀನತೆಗಳ ನಿಮಿತ್ತ. మన బలహీనత ఎవరు? ನಮ್ಮ ಬಲಹೀನತೆ ಯಾರು? మన దేవుడే మన అతిశయం. ನಮ್ಮ ದೇವರೇ ನಮ್ಮ ಅತಿಶಯ. మొదటి మాటలో చెప్పాను, ಮೊದಲೇ ಮಾತಿಲಿ ನಾನು ಹೇಳಿದೆ, కృతజ్ఞత కలిగి ఉంటే కృప ఉంటదని. ಕೃತಜ್ಞತೆ ಉಳ್ಳವರಾಗಿದ್ರೆ ಕೃಪೆ ಇರ್ತದೆ ಅಂತ. పరిశుద్ధ దేవునిలో చెప్పాను, ಪರಿಶುದ್ಧ ದೇವರಲ್ಲಿ ನಾನು ಹೇಳಿದೆ, అక్కర్లన్నీ తీరుస్తాడు, మనం ధైర్యంగా ఉండాలి, దేవుడు ధైర్యపరుస్తాడని. ಅವಶ್ಯಕತೆಗಳನ್ನು ನೀರಿಸ್ತಾನೆ, ನಾವು ಧೈರ್ಯವಾಗಿರ್ಬೇಕಂತ. మూడోది చెప్పాను, శ్రమలు యందు అతిశయించాలి, ಶ್ರಮೆಗಳಲ್ಲಿ ನಾವು ಅತಿಶಯ ಪಡಬೇಕು. దేవుని ప్రేమ మనకి ఎప్పుడు దూరం కాదని. ದೇವರ ಪ್ರೀತಿ ನಮಗೆ ಎಂದಿಗೂ ದೂರವಾಗಲ್ಲ. నాలుగోది చెప్తున్నాను, ನಾಲ್ಕನೇದಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದೆ, దేవుడే మన బలహీనత, ದೇವರೇ ನಮ್ಮ ಬಲಹೀನತೆ. ఆయన శక్తి మనకు అనుగ్రహిస్తాడు. ಆತನ ಶಕ್ತಿ ನಮಗೆ ಕೊಡ್ತಾನೆ. మన శత్రువు కన్నులు తెరిపించేటట్లుగా దేవుడు చేస్తాడు. ನಮ್ಮ ಶತ್ರುವಿನ ಕಣ್ಣು ತೆರೆಯುವ ಹಾಗೆ ದೇವರು ಮಾಡ್ತಾನೆ. అందుకని మనుషులు బట్టి అతిశయించొద్దు, ಅದಕ್ಕಾಗಿ ಮನುಷ್ಯರ ನಿಮಿತ್ತ ಅತಿಶಯ ಪಡಬೇಡ. ఐశ్వర్యాలను బట్టి అతిశయించొద్దు, ಐಶ್ವರ್ಯದ ನಿಮಿತ್ತ ಅತಿಶಯ ಪಡಬೇಡ. చందాలను బట్టి ಛಂದಸ್ಸಿನ అతిశయించొద్దు, ನಿಮಿತ್ತ ಅತಿಶಯ ಪಡಬೇಡ. ఉద్యోగాలు ఆస్తులు బట్టి అతిశయించొద్దు, ಉದ್ಯೋಗ ಆಸ್ತಿ ನಿಮಿತ್ತ ಅತಿಶಯ ಪಡಬೇಡ. దేవుని యందే అతిశయపడునుగాక. ಆಮೆನ್. అందరూ లేచి నిలబడదాం. ಎಲ್ಲರೂ ಎದ್ದು ನಿಂತುಕೊಳ್ಳೋಣ. లేచి నిలబడి అందరూ చేతులు అలాగే పైకెత్తి, ప్రేమ స్వరూపైన తండ్రి, మహోన్నతుడైన ప్రభువా, ఈ సమయంలో చేరొచ్చిన మా అందరితో మీరు మరుగు చేసుకుని మాతో మాట్లాడారు. జ్ఞాని, సూర్యుడు, ఐశ్వర్యవంతుడు, జ్ఞానాన్ని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి, సౌరత్వాన్ని బట్టి అతిశయించకూడదని మీరు మాట్లాడారు ప్రభువా. నిజమే, మీ యందు అతిశయపడాలని, పరిశుద్ధ నామాన్ని బట్టి అతిశయపడితే మా జీవితంలో కృప చూపి ఎన్నో కార్యాలు చేస్తారన్నారు. జీవితకాలం అంతా నిన్ను కలిగి కృతజ్ఞతలు తెలియపరిచినట్లుగా ఆశీర్వదించండి. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడా, నీ యందు అతిశయపడితే దాహాన్ని తీర్చే దేవుడివి. మేము పరిశుద్ధంగా ఉంటే నీ పరిశుద్ధత మమ్మల్ని ధైర్యపరిచి, కృంగిన వేళలో కూడా సమస్యలపైన పరిస్థితుల్లో దావీదుని నిలబెట్టినట్లుగా బిడ్డలు నిలబెట్టి దీవించండి అయ్యా. ఓర్పు పరీక్ష నిరీక్షణను కలగచేయనట్లుగా, శ్రమలయందు అతిశయపడేటట్లుగా, పరిశుద్ధ గ్రంథములో పౌలు గారు చెప్పినట్లుగా ఉపద్రవాలు, హింసలు, బాధలు, కరువు, ఖడ్గాలు, వస్త్రహీనత ఎన్ని వచ్చినా క్రీస్తు నుంచి మమ్మల్ని ఏది వేరు చేయలేదు, ఎడబాపలేదు. నీ ప్రేమలో శ్రమల్లో అతిశయ పొంది రూతమ్మ దీవించబడది, యేషేబు దీవించబడ్డారు. అలాగా దీవించండి తండ్రి. అయ్యా, మా బలహీనత యందు మేము అతిశయపడినట్లుగా, మా బలహీనత మీరే. దానియేలు గారికి బలహీనత మీరే, షడ్రక్ మేషక్ అబేద్కు బలహీనత మీరే. బలహీనతలో నీ శక్తి పరిపూర్ణమై సింహాల బోన్లో మీరు దేవుడిని నిరూపించుకున్నారు. అగ్నిగుణంలో గొప్ప దేవుడు అని నిరూపించుకున్నట్లుగా బిడ్డలు బలహీనతల్లో కూడా మీరు చెయ్యి విడవద్దు నాయన. ఎవరైతే బలహీనలు ఉన్నారో బలపరచండి, కృప చూపండి, ఆరోగ్యం, ఆశీర్వాదం దయచేయండి. తోడుగా నీడగా ఉండి కాచి కాపాడండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యూన్యమైన సావాసం సమకును మనకును పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యంత వరకు సదాకాలం తోడై
ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్.